सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। आदित्यचन्द्राकुज सौम्य जीवा शुक्रार्कपुत्रामपि राहुकेतु एते ग्रहाणां सकलार्थसिद्धिं कुर्वन्तु काले स्थिरभोगनित्या। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। सर्वेभ्यो मित्रेभ्यो नमो नमः। वेद संस्कृति परिषत् वारी साप्ताहिक భానువాసర అంతర్జాల సత్సంగానికి విచ్చేస్తున్న మిత్రులందరికీ సాదర నమస్కారములు, ఆహ్వానం. ఈనాటి మన ఇతివృత్తం తర్వాత ఈనాడు సంచిక యొక్క అంకితం శ్రీ కీర్తిశేషులైన గురూజీ శ్రీ పివికే పుణ్యేశ్వరరావు గారికి సంబంధించింది. వారిని గురించి ఏమిటి అంటే, ఈ రోజే వారి సంస్థలు, వారి కుటుంబ సభ్యులు వారి శత జయంతి సమావేశాన్ని నిర్వహించారు. తర్వాత వారు జ్యోతిష్ శాస్త్రానికి చేసినటువంటి సేవలు మరొకసారి అందరూ చెప్పుకున్నారు. అసలు జ్యోతిష్ శాస్త్రం సామాన్యుల దగ్గరికి ఎప్పటి నుంచి రావడం మొదలైంది, ఇంతకు ముందు ఎలా ఉండేది అనేది మనం నిజంగా ఒకసారి ఆలోచించుకోవాల్సిన విషయమే. సుమారు 50 ఏళ్ల కింద, అంటే ఇప్పుడు ఇది 2024 అయితే 1970 ప్రాంతాల్లో జ్యోతిషం అనే శాస్త్రం సామాన్య ప్రజలకి అందుబాటులో ఇంతగా ఉండేది కాదు. ఇంకా అంతకన్నా ముందు ఒక 20-30 ఏళ్ల కింద అయితే అసలు జ్యోతిష్కులు ఎవరు అనేది వెతకాల్సి వచ్చేది, జ్యోతిషం చెప్పించుకోవడానికి వెతకాల్సి వచ్చేది. అప్పుడు మరి సమాజంలో ఏముండేది, ఎలా ఉండేది? ఈ రోజుల్లో అయితే ఇన్ని మాధ్యమాలు, ఇంత సమాచార వినిమయం అవుతోంది. మరి అప్పుడు ఎలా ఉండేది అని చూసుకుంటే సమాజంలో వచ్చిన పరిణామం చాలా విచిత్రంగా ఉంటుంది. కలియుగం ఆరంభమై సుమారు 51 శతాబ్దాలైంది. దీంట్లో మొదటి సుమారు 40 శతాబ్దాలు ఎలా గడిచిందో నిజానికి హిస్టరీలో మనకు అంతగా ఆధారాలు సమాజ జీవితానికి సంబంధించి చాలా తక్కువగా ఉన్నాయి. రాజుల చరిత్రలు అవి ఉన్నాయి, పురాణాల్లో కూడా రాజుల చరిత్రలు చెప్పబడ్డాయి. కానీ అక్కడ వాటికి విలువ దేనికి ఇచ్చారు అంటే, సంఘంలో మానవుడు పాటించవలసిన నియమాలు, సంఘంలో మానవుడు ఆచరించవలసినటువంటి విషయాలకి బాగా ఇచ్చారు. ఒక మిత్రుడు అది మ్యూట్ చేసుకోలేదండి, కాస్త మీరు మ్యూట్ చేసుకోండి. హనుమంత అని వస్తుంది, దయచేసి మ్యూట్ చేసుకోండి. అయితే మనకి తెలిసి ఇటీవల మనకి చాలా వరకు జ్యోతిష్ శాస్త్రం అందరికీ నేర్చుకోవడానికి లభ్యత ఉంది. అంతకుముందు ఏం జరిగేది, జ్యోతిషం ఎక్కువగా తెలిసేది కాదు, కానీ గ్రామాలలో పురోహితులు ఉండేవాళ్ళు కాబట్టి వారినే ఈ విషయాలకు సంబంధించినవి అడుగుతుండేవాళ్ళు. వాళ్ళకి కొంత ఒక పరిమితి వరకు జ్యోతిష శాస్త్ర విజ్ఞానం ఉండేది. ఆ జ్యోతిష శాస్త్ర విజ్ఞానం కూడా ఎలా కొనసాగింది అంటే, దానికి నిత్య జీవితానికి సంబంధించిన జ్యోతిష శాస్త్ర విజ్ఞానం మనకి పంచాంగకర్తలు, సిద్ధాంతులు పంచాంగాల్లో ఇచ్చేవారు. అందువల్ల ఈనాడు కూడా మనం చూస్తాం పంచాంగాల్లో తారాబలం, చంద్రబలం చూసుకోవడం, తర్వాత ప్రసూతికి, వాటికి రజస్సులకి, శాంతి నక్షత్రాలు, జనన మరణాలకు, ఇలా కొన్ని విషయాలు దాంట్లో ఉంటాయి. ఇదంతా స్థిరపీఠిక అని పంచాంగాల్లో ఉంటుంది. మనం పంచాంగాల మీద కూడా ఇంతకుముందు జ్యోతిర్వాణిలో మనం చెప్పుకున్నాం ఇతివృత్తాలతో. సో పంచాంగంలో ఉండే కొంత విజ్ఞానం జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించి నిత్య జీవితానికి కావాల్సిన విజ్ఞానం మనకి పంచాంగాలలో లభ్యమవుతూ ఉంటుంది. ఆ పంచాంగాలు కూడా అప్పుడు ఎక్కువ మంది దగ్గర ఉండేవి కావు, కేవలం ముద్రించిన తర్వాత కొందరి దగ్గరే ఉండేవి. మిగతా వాళ్ళంతా ఎందుకులే, చదువు వచ్చినా కానీ మాకెందుకులే, ఆ ఊళ్ళో వారు పురోహితులు ఉంటారు, వాళ్ళు చూసుకుంటారులే అని ఆ పురోహితుడు మాత్రం తన దగ్గర పంచాంగం పెట్టుకుని చూసేవాడు. ఆ రకంగా జ్యోతిష శాస్త్రం వరాహమిహిరుని కాలం తరువాత కొంచెం
సామాన్య ప్రజలకి అందుబాటులో లేకుండా ఉందేమో అనిపిస్తుంది. రాను రాను సుమారు 1800 అంటే ఈ క్రీస్తు శకం 19వ శతాబ్దం, 20వ శతాబ్దం, 21వ శతాబ్దం అని చూసుకుంటే 19వ శతాబ్దం వరకు కూడా ఎక్కువగా అందరికీ అందుబాటులో లేదు. 20వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా దీన్ని తీసుకువచ్చినటువంటి వారు సామాన్య ప్రజల దగ్గరికి లేదా ఎక్కువగా ప్రచారంలోకి తెచ్చిన వారెవరు అంటే మనకి బివి రామన్ గారు తీసుకొచ్చారు. బివి రామన్ గారు బాగా కష్టపడి ఎన్నో గ్రంథాలను తీసుకొచ్చి బయటికి తీసి వాటికి కావాల్సినటువంటి ఆంగ్ల మాధ్యమంలో మనకి సమాచారం ఇచ్చారు. లిటరేచర్ అని అంటారు. సాహిత్యం. జ్యోతిష సాహిత్యం మనకు అంతకుముందు అంతగా ఉండేది కాదు. కేవలం జ్యోతిష్కులు, జ్యోతిష సిద్ధాంతకర్తలు లేదా జ్యోతిష హోరాశాస్త్ర గ్రంథకర్తలు రాసినటువంటి వాటివే ఉండేవి మనకి. వాటన్నింటిని మళ్ళీ కలగలిపి వాటికి సంబంధించిన ఒక సారాంశంగా మనకి పుస్తకాలు రావడం అనేది అప్పుడు లేదు. కేవలం మన బివి రామన్ గారు ఆస్ట్రాలాజికల్ మ్యాగజైన్ అని ఒక పత్రిక, మాసపత్రికతో మనకి బాగా అందించేవారు. వారి తర్వాత అప్పుడు ఇంగ్లీష్‌లో, ఎందుకంటే అప్పుడు ఆంగ్లేయులు పరిపాలించేవాళ్ళు. ఆంగ్లేయుల కారణంగా మనకి ఎక్కువ ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళకి అది లోపలికొచ్చి ఆ జనులందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆ తరువాత మనకి ఈ శాస్త్రంలో ఒక రకమైనటువంటి పరిశోధనాత్మకంగా ఈ శాస్త్రంలో ఉన్న విషయాలను ముందుకు తీసుకెళ్ళడానికి కొరకు మనకి ఎక్కువగా దక్షిణ భారతదేశంలో చాలా మంది ముందుకొచ్చేవారు. పండితులు ఉండేవారు. వాళ్ళందరూ ఏం చేసేవారంటే వాళ్ళు చాలా ప్రైవేట్‌గా డిస్కషన్స్ జరిగేవండి. ఈనాటిలాగా ఓపెన్‌గా అన్నీ ఉండేవి కావు. ఆ తర్వాత కాస్త ఈ వివి రామన్ గారి ప్రచారం పత్రికలు రావడం మొదలెట్టిన తర్వాత కాస్త ఎక్కువ మంది వీటి గురించి మాట్లాడుకోవడం, ఈ జ్ఞానానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడం మొదలైంది. రాను రాను 1900 సంవత్సరం, 1930, 40 ఆ సంవత్సరాల నుంచి కొత్త ఆలోచనలతో కొంతమంది పండితులు ముందుకొచ్చారు. అలా వచ్చిన వాళ్ళలో రామన్ గారు కొత్తగా ఆలోచనలేమి చేయలేదు. మొత్తం సాహిత్యాన్ని ప్రజలకి అందజేయడానికి ప్రయత్నం చేశారు. ఆహ్, ఆ ఆ ప్రక్రియలో ఎంతోమంది జ్యోతిష్కులు ప్రస్తుత ప్రపంచానికి పరిచయమయ్యారు. అటు ఉత్తర భారతదేశంలో గాని, దక్షిణ భారతదేశంలో గాని. అలాగని వేరే దేశాల్లో ఉన్న జ్యోతిషం కూడా మనకు తెలియడం ఆరంభమైంది. సో, ఆ విధంగా జ్యోతిష శాస్త్ర ఆహ్, ఏమంటాం దాన్ని, అభివృద్ధి అనాలా? లేదా అది పరిణామం అనాలా? అనే విషయంలో చూసుకున్నట్టయితే మనకి, మనకి ఇటీవల తెలిసినటువంటి ముఖ్యమైనటువంటి ఆద్యుడు ఎవరు అంటే బివి రామన్ గారు. ఆయన మన ప్రచారం చేసుకొచ్చిన తర్వాత, అంటే బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన తర్వాత కొత్త సిద్ధాంతాలు ఏమిటి అనే విషయంలో మళ్ళీ కొందరు పండితులు, అంటే దార్శనికులు వాళ్ళు మళ్ళీ ప్రయత్నాలు చేశారు. అప్పటికి మనకు 2, 3 రకాల జ్యోతిష్యాలు ఉండేవి, పద్ధతులు. ఒకటేమో పరాశర పద్ధతి అందరికీ తెలిసిందే. జైమిని అందరికీ తెలిసిందే. దాంతో పాటు నాడీ శాస్త్ర విభాగం బాగా పెరిగింది. అప్పటిదాకా దక్షిణ దేశంలో, ముఖ్యంగా దక్షిణ దేశంలో నాడీ శాస్త్రం నాడీ జ్యోతిషాలకు సంబంధించిన వివిధ పద్ధతులుండేవి. అవి కూడా కాస్త ప్రచారంలోకి వచ్చిన తర్వాత ఆహ్, ఈ ఒక 100, 150 ఏళ్ల కింద కొన్ని కొన్ని పుణ్యాత్ములు అనాలి. ఆత్మలు మళ్ళీ వచ్చి జ్యోతిష్ శాస్త్రానికి సేవ చేయడం కోసం వచ్చేసి, వాళ్ళు కొత్త ఆలోచనలతో పెట్టి అటు నాడీ జ్యోతిషాన్ని, ఇటు పరాశర జ్యోతిషాన్ని కలగలిపి ముఖ్యంగా ప్రశ్నకు సంబంధించిన శాస్త్రాన్ని బాగా సంస్కరించేందుకు లేదా బాగా పెంపొందించేందుకు, కొత్త ఆలోచన చేసేందుకు ఆరంభమైనప్పుడు మనకి చాలా ప్రచారంలోకి వచ్చినవి మనకి స్టెల్లర్ అస్ట్రాలజీ అని, లేదా మన కృష్ణమూర్తి గారి పద్ధతి అని వచ్చాయి. ఆ విధంగా మనకొచ్చినటువంటి దాంట్లో కేపీ అనే పద్ధతి చాలా ప్రచారం పొందడం వచ్చింది. దాంట్లో ఉన్న ఏమంటాం దాన్ని, ఈ పరాశర పద్ధతిలో లెక్కలకు గణించడానికి దానికి ఉన్న దాంట్లో కొంత బాగా గ్రహకారకత్వాలు, రాశికారకత్వాలు, జ్యోతిషానికి సంబంధించిన పరిజ్ఞానం ఎక్కువుండి, గణితానికి సిద్ధాంత భాగంలో వచ్చేటువంటి గణిత శాస్త్ర విజ్ఞానంతో సరిపోయేది. అలా కాకుండా జ్యోతిషంలో ఒక కుండలిని విశ్లేషించడంలో కూడా మరీ ఎక్కువ గణితంలోకి వెళ్లి చూసేటట్టుగా ఆహ్, జో హోరా విభాగంలో గణిత శాస్త్రం ఎక్కువ అవసరమైనట్టుగా తీసుకొచ్చారు మనకి కేపీ పద్ధతి, కృష్ణమూర్తి గారు. అది నిజానికి ప్రశ్న శాస్త్రానికి సంబంధించింది. ఎందుకంటే ఇలాంటి గణితం అంతా ప్రశ్న శాస్త్రంలోనే ఉంటుంది. ఆ సమయానికి ఎన్నో రకాల ప్రశ్నలుంటాయి. ప్రశ్న శాస్త్ర విధానాలుంటాయి. ఆ క్రమంలో కేపీ అనే పద్ధతి బాగా పెరుగుతూ వచ్చి, ఇప్పుడది చాలా ప్రచారం పొంది ఎంతోమంది దాన్ని నేర్చుకోవడం జరుగుతోంది. ఈ క్రమంలో 1986లో
ఈ విద్యని ప్రోత్సహించడానికి, విద్యని అందించడానికి ముందుకు వచ్చిన వారు మన పీవీకే పుణ్యేశ్వరరావు గారు. ఇది నేను కాస్త ముందటి నుంచి ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానంటే, ఈ పరిణామం మనం అందరం వినాల్సింది, తెలుసుకోవాల్సిందే. జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన పరిణామం తెలుసుకోవాలి. ఎందుకంటే, ఇవాళ మనం చదువుతున్న పుస్తకాల్లో అంతా అందరూ ఎప్పుడో ఒక్కసారి రాసిపెట్టినవి కావు. అన్నీ కాలక్రమంలో అందరూ వాటిని సంస్కరిస్తూ, వాళ్ళకి తెలిసినవి యాడ్ చేస్తూ, అవన్నీ చేస్తూ వచ్చినవే. అలా వచ్చిన క్రమంలో మనకి ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో 1986లో యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ అస్ట్రాలజీ అని ఈ కేపీ పద్ధతి జ్యోతిషాన్ని బాగా నేర్పించేందుకు పీవీకే పుణ్యేశ్వరరావు గారు దాన్ని ఆరంభించారు. ఆయనకి గురువులు మళ్ళీ మనం ఒకసారి వి విబిఎన్ శర్మ గారిది స్మారకంగా చేసుకున్నాం. వారు ఆయనకు గురువు. తర్వాత ఇంకా ఉంటారు గురువులు. వారికి వారి సమకాలీనులు. వారికి ఈ అక్టోబర్ 2024లో 14 అక్టోబర్ 24లో వారికి 100 సంవత్సరాలు వారు పుట్టి వారి జయంతి జరిగింది. ఆ శత జయంతి సందర్భంగా ఆ కాలేజీ ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి వారి కుమారులు ప్రసాద్ గారు, తర్వాత చిరంజీవి గారు, వారు ఈనాడు ఒక వారి శత జయంతి ఉత్సవాల సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం అలా ఈరోజే జరిగింది. అలా ఈరోజే మన జ్యోతిర్వాణి కూడా ఉన్నది కాబట్టి, మన వంతుగా జ్యోతిష శాస్త్ర ప్రపంచానికి కృషి చేసి, జ్యోతిషాన్ని జనబాహుళ్యంలోకి తీసుకురావడానికి ఒక స్థిరమైన వ్యవస్థాక్రమం ఆరంభించి, సుమారు 38 సంవత్సరాలుగా ఈ ఈ ధోరణితో వస్తున్నటువంటి ఈ సంస్థకు దాన్ని ఆరంభించినటువంటి పీవీకే పుణ్యేశ్వరరావు గారికి మనం మన వైపు నుంచి శ్రద్ధాంజలి ఘటిస్తూ, వారిని స్మరించుకోవడం కొరకు, వారి స్మారక ఆహ్, ఈ సంచికగా ఈరోజు మనం వారికి దీన్ని సమర్పిస్తున్నాం. మనం ఈ కాలంలో జ్యోతిషాన్ని పూర్తిగా నేర్చుకుంటూ, శాస్త్రీయంగా నేర్చుకుంటూ, దైనందిన జీవితంలో దాని ఉపయోగాన్ని పెంచుకుంటూ వెళ్ళాలని, కుహనా జ్యోతిష్కుల బారి నుండి పడకుండా, సమాజాన్ని భయపెట్టకుండా, మంచి బాధ్యతాయుతంగా ప్రతి జ్యోతిష్కులు సిద్ధం అవ్వాలని, వారు నేర్చుకోవడంలోనే అది తెలుసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలని అనే ఆశయంతో మనం ఈ వేదికని మనం అందరి ముందుకు తీసుకువచ్చాం. అందుకే ఈ వేదికలో ప్రతి వారు ప్రసంగించాలంటాం. ఏది చెప్తున్నా ఏదో మనం చదువుకున్నదే శాస్త్రం అని చెప్పకుండా దాన్ని ఆలోచనుంచాలి. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రం ఆలోచనలకు అందనిదేమీ కాదు. అది మనం గణితం ప్రకారం ఉన్న స్థితి ప్రకారం మన చుట్టూ ఉన్న పంచభూతాలే కాబట్టి, ఆ పంచభూతాలే జ్యోతిష్యుల రూపంలో తీసుకున్నారు కాబట్టి మనకు తెలుస్తుంది. ఆ క్రమంలో మనం ఇవన్నీ తెలుసుకుంటూ తెలుసుకునేటువంటి విషయంగా ఈరోజు అలాంటి సంస్థను స్థాపించినటువంటి పీవీకే పుణ్యేశ్వరరావు గారి గురించి మనం అందరం చెప్పుకోవాలని, ఆ రకంగా వారి సంకల్పం మన ద్వారా కూడా కొంత నెరవేరుతూ అందరికీ జ్యోతిష శాస్త్ర పరిజ్ఞానం అవి ఎవరెవరు చెప్తుంటారో, ఎక్కడెక్కడ దీన్ని నేర్చుకోవడానికి అవకాశాలున్నాయనేది కూడా మనం చెప్పుకోవచ్చని ఈ కార్యక్రమం పెట్టుకోబడింది. జ్యోతిష్ శాస్త్రం హైదరాబాద్ నగరంలో అయితే నాకు తెలిసినంత వరకు సుమారు ఈ 1986లో వీరు మొదలెట్టారు. ఇంత పెద్ద అంటే పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరడానికి బహుశా అంతకన్నా ముందు ఎవరైనా పెట్టి ఉంటే ఇప్పుడు మనం వస్తున్నటువంటి మిత్రులే చెప్పాలి. తర్వాత తెలిసిన వారు. తర్వాత వారి తర్వాత ఇప్పుడు నాకు నాకు ఈ 12 ఏళ్ల నుంచి నేను గమనిస్తున్నదేంటంటే ఈ హైదరాబాద్ నగరంలో ఐకాస్ వాళ్ళ క్లాసులు నడుపుతారు. తర్వాత జ్యోతిర్వాస్తు విజ్ఞాన సంస్థ అని మన సివిబి సుబ్రహ్మణ్యం గారి అధ్యక్షతలో తెలుగు యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్న విద్యార్థులందరూ కలిసి స్థాపించుకున్న సంస్థ. ఆ సంస్థ ద్వారా కూడా క్లాసులు బాగా నడిచాయి. తర్వాత పీఎస్‌టీయూలు అంటే పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలోనే ఎంఏ జ్యోతిషం కోర్స్ పెట్టిన తర్వాత విద్య ఈ ఈ కోర్సు జనబాహుళ్యంలోకి బాగా చొచ్చుకొచ్చేసింది. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ వారు కూడా ఎంఏ ఇన్ వేదిక్ అస్ట్రాలజీ కోర్స్‌ను ఆరంభించిన తర్వాత మన గురువుగారు కమలాకర్ శర్మ గారి ముందు చొరవతోనే జరిగిన తర్వాత అది కూడా ఒక సుమారు 5, 6 సంవత్సరాలు ఆ కోర్స్ నడిచింది. దాని తర్వాత ఈ యూజీసీ వారి విధానాల కారణంగా కాస్త వెనకబడిన మళ్ళీ ఇప్పుడు పీజీ డిప్లొమా ఇన్ వేదిక్ అస్ట్రాలజీ పేరుతో ఆ కోర్స్ మనకు లభ్యమవుతుంది. సో ఇవి కాకుండా ఇంకా చాలామంది ఇప్పుడు జ్యోతిష్యం నేర్చుకుంటూ వచ్చేస్తున్నారు కాబట్టి సుమారు 20 ఏళ్ళు అయ్యొస్తుంది కాబట్టి ఎంతో మంది మళ్ళీ ప్రైవేట్‌గా చెప్పుకోవడం, ఇంకా యూట్యూబ్‌లు రావడం గురించి మనం చెప్పుకోవాల్సిన పనే లేదు. దాని తర్వాత ఈ యూట్యూబ్స్ ఇవి వచ్చిన తర్వాత సామాజిక మాధ్యమాలు ఎక్కువైన తర్వాత మనకి ఇతర ప్రాంతాలలోని జ్యోతిష్ శాస్త్రం కూడా తెలిసే అవకాశం బాగా వచ్చింది.
మనకి యూట్యూబుల్లో ఎంతోమంది చెప్తూ ఉంటారు. అయితే మన జ్యోతిర్వాణి ఎప్పుడు చెప్పేదేమిటంటే, ప్రతిదానికి యూట్యూబ్‌లోకి వెళ్లి చూడొద్దు. ముఖ్యంగా జ్యోతిష విద్యార్థులు తాము చదువుకున్నది జాగ్రత్తగా చదువుకొని, శాస్త్రీయంగా అన్నీ తెలుసుకొని, ఆ తర్వాత యూట్యూబ్‌లో చెప్పేది ఎంతవరకు మనం దాన్ని అంగీకరించవచ్చు, ఎంతవరకు దాన్ని స్వీకరించవచ్చు అనేది మనం నిర్ణయించుకోవాలి. అతి సామాన్యుల్లాగా మనం ఉండకూడదు. ఆ అతి సామాన్యుల్లో కూడా ఇలాంటి విజ్ఞత పెంచాలి అన్న ఉద్దేశ్యంతోనే మనం అందరం ఇలా మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రతి జ్యోతిష విద్యార్థి కూడా, జ్యోతిష ఆచార్యులు కూడా దీన్ని ఒక పవిత్రమైనటువంటి మన వైదిక విద్య కాబట్టి దీన్ని అందించడంలో ఆహ్, మంచి ఏమంటాం దాన్ని మంచితనంతో, మంచి ఆశయంతో దీన్ని అందించాల్సి ఉంటుంది. దీన్ని వ్యాపారం చేసుకొని పోవడం అనేది నిజానికి అది కూడదు. అది చేసే వారికే మంచిది కాదు అని మనం చెప్పుకుంటూ ఎన్నో సార్లు వస్తున్నాం. సో, ఈ క్రమంలో ఈ ఉపోద్ఘాతంతో నేను చెప్పుకొచ్చేది ఏమిటి అంటే, హైదరాబాద్ నగరంలో అయితే ప్రస్తుతం ఈ ఇప్పుడు చెప్పినటువంటి ఈ సంస్థలు క్లాసులు పెట్టి చేస్తున్నాయి. ఇంకా మిగతా ఎన్నో ప్రకటనలు వస్తూనే ఉంటాయి మనకి. మన వేద సంస్కృతి పరిషత్ ఆధ్వర్యంలో కూడా మన కమలాకర్ శర్మ గారి ఆహ్, అధ్యాపనంలో మనం కొన్ని క్లాసులు ప్రత్యేకమైన విషయాల మీద క్లాసులు పెట్టుకుంటున్నాం. దాని మీద బేసిక్స్ సంబంధించింది కూడా పెట్టుకోవాలని అనుకున్నాం. ఇంకా దాన్ని పూర్తి నిర్ణయం తీసుకొని క్లాసులేం పెట్టడం జరగడం లేదు. ఏది జరిగినా సమాజానికి బాగు జరగాలి. సమాజానికి జ్యోతిషం ప్రయోజనకరంగా ఉంటూనే ఉండాలి అన్న ఉద్దేశ్యంతో మనం అవన్నీ చేస్తున్నాం. ఈ ఈ విషయంలో ఈ లక్ష్యాన్ని మనం మళ్ళీ పునరంకితం చేస్తూ ఆహ్, మన పీవీకే పుణ్యేశ్వరరావు గారికి మనం ఈరోజు వారిని స్మరిద్దాం. వారు విజయవాడలో జన్మించారు. తర్వాత 14 అక్టోబర్ 2024 అది రక్తాక్షి నామ సంవత్సరం. ఆశ్వీజ మాసం. బహుళ విధి అవుతుంది. ఆ రోజు వారు జన్మించారు. తర్వాత స్టేట్ బ్యాంకులో వారు నిజాం స్టేట్ బ్యాంక్‌లో పనిచేశారు ముఖ్యంగా. అదే తర్వాత స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌గా మారింది. ఆ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో వారు పనిచేసేవారు. దాంట్లో వారు కార్మిక నాయకులు కూడా అక్కడ ట్రేడ్ యూనియన్స్ నాయకత్వం కూడా వహించారు. వారికి సుమారు 24 ఏళ్ల వయసులో వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అయ్యారు. తర్వాత గమ్మత్తేంటంటే ఈ సంస్థని వారు 1986లో స్థాపించారు. అంటే అప్పటికి వారి వయస్సు సుమారు 62 సంవత్సరాలు. 24, 8 32 ప్లస్ 50 అంతే 62, 63 సంవత్సరాలు. అంటే జీవితాన్ని కొంచెం అనుభవించిన తర్వాత, సమాజాన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత, ఈ విద్య సమాజానికి ఎంతో అవసరమని, రాబోయే కాలాన్ని బహుశా ఊహించి వారు మనకి మంచి పరిచయం చేయడం కొరకు వారి సంస్థను స్థాపించారు. మనం అందరం కూడా దీన్ని నేర్చుకుంటూ, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని, మనం దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలి. అది చాలా ముఖ్యం. మనం నేర్చుకునేది ఏదో మనం చెప్పిన ప్రిడిక్షన్స్ అయ్యాయా లేదా అని టెస్ట్ చేసుకోవడానికి కాదు. మనం ఈ శాస్త్రాన్ని శాస్త్రీయంగా సమాజంలోకి పంపుతూ, మంచి జ్యోతిష్కులని మనం తీర్చిదిద్దడం కోసం ఈ ప్రయత్నం అంతా మనం చేస్తున్నాం. ఈ విషయాలన్నీ చేసుకుంటూ ఈరోజు మనం ప్రత్యేకంగా వారి చిరంజీవులైన చిరంజీవి గారిని ఆహ్వానించాం. వారి భార్య కుసుమ గారు కూడా ఈ కాలేజీలో వారు ఫ్యాకల్టీగా ఉన్నారు. చిరంజీవి గారేమో దాని ప్రిన్సిపాల్‌గా ఉన్నారు. వారిద్దరిని కూడా మనం ఈరోజు ఆహ్వానించాం. మన అతిథులు వాళ్ళు. వారు కూడా మనతో తర్వాత ముచ్చటిస్తారు. ఈలోగా మనం అందరం ఈ వచ్చిన మిత్రులందరిలో కూడా పీవీకే పుణ్యేశ్వరరావు గారు తెలిసిన వారైనా, ఆ ఇన్‌స్టిట్యూట్ గురించి తెలిసిన వారైనా, లేదా జ్యోతిషంలో వస్తున్న మార్పుల గురించి, జరుగుతున్న మార్పులు, పరిణామాలలో ఏదేది ఎలా జరుగుతుంది అని ఏమైనా చెప్పదలుచుకున్నా, అందరూ ముందుకు వచ్చి మీ జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా కోరుతున్నాను. ఆహ్, ముఖ్యంగా వారితో పరిచయం ఉన్నవారు, వారిని తెలిసిన వారు, వారికి సంబంధించినటువంటి స్మరణ చేస్తే, వారు ప్రవేశపెట్టిన కొత్త విధానాలు లేదా వారి విద్యా బోధనా విధానం ఎందుకంటే వారి విద్యా బోధనా విధానానికి చాలా ప్రశంసనీయంగా స్మరణ ఉంది. స్మారకం అందరూ మాట్లాడుతున్నారు. ఈరోజు సమావేశంలో కూడా అదే బాగా చెప్పారు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు ఈ తుర్తంతో ఈరోజు జ్యోతిర్వాణి వినిపించవలసిందిగా ఈ సంచికని వారికి మళ్ళీ అంకితం చేస్తూ మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను. ముందుకు రండి.
చిరంజీవి గారు రాలేదండి? వస్తానన్నారు. వస్తారా? వస్తే ఆయన మన కాలేజీలో జరిగే కోర్సులు అవి చెప్పొచ్చు. ఆయన చెప్తారు. చెప్పొస్తే బాగుంటుంది. లేటెస్ట్ ఏమిటో నాకు తెలీదు. అవును. లేటెస్ట్ ఏ కోర్సులు ఉన్నాయో ఏమిటో చెప్తే ఆ కోర్సులు వాళ్ళు అక్కడ ప్రాక్టికల్ కోర్సులు చెప్తారు ఎవ్రీ సండే. అవును. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 3 ఇయర్స్ కోర్సులు ఉన్నాయి. సో వాళ్ళు అది వివరాలు ఆయన ప్రస్తుతం ఏం జరుగుతున్నాయో చెప్తే మంచిది. నేను వదిలేసి చాలా కాలం అయింది కనుక చెప్తారు వాళ్ళు నాకైతే చెప్తారు. పరిచయమే. నేను చెప్తాను. పుణ్యేశ్వర గురించి చెప్తారు. చెప్పేది వాళ్ళు విషయం చెప్తారు. చెబుతాను. ఈ లోపల ఎవరన్నా చెప్పగలిగితే అదే. పుణ్యేశ్వర గురించి చెప్పిన కేపీ సిద్ధాంతం, ఇప్పుడు ఆయన పుణ్యేశ్వర అనగానే ఈ ఊళ్ళో కేపీ సిద్ధాంతం అనే ముఖ్యం అన్నమాట. నిజానికి ఆయన చిన్నప్పటి నుంచి వేదిక విద్యలోనే ఉన్నారు ఆయన. అశ్విని భరణి కృతిగా అనుకుంటూ నక్షత్రాలన్నీ శ్లోకాలు, వేదిక అస్ట్రాలజీ శ్లోకాలతో చదివిన మనిషి ఆయన. ఆయన 21 నుంచి అస్ట్రాలజీలో 10 ఏళ్ల పాటు చదివి వేదిక అస్ట్రాలజీ అంతా చదివినాక కేపీలోకి వచ్చారు ఆయన. కేపీ ప్రచారంలోకి వచ్చింది. ఆ ప్రచారంలోకి వచ్చే ముందే ఆయన వేదిక అస్ట్రాలజీలో చాలా నిష్ణాతులు, ఒరిజినల్ శ్లోకాలు చదివిన ఆయన. అందుకని ఆ తర్వాత కేపీకి వచ్చారు. ఇక్కడ కానీ ఈ ఊళ్ళో కేపీ అనగానే కృష్ణమూర్తి గారు, వేదిక అనగానే సుబ్రహ్మణ్యం గారు అని ఒక ఉండేవి ఉన్నాయి కూడా కరెక్ట్ గానే. అది కరెక్టే కూడా. ఎందుకంటే ఆయన కేపీనే చెప్పేవాడు అక్కడ, ఈయన వేదికే చెప్పేవాడు కనుక అది నిజమే, అందులో అనుకోవటంలో తప్పు లేదు. అది నేర్చుకునేవాళ్ళు, అది నేర్చుకునేవాళ్ళు, ఇది నేర్చుకునేవాళ్ళు, ఇది నేర్చుకునేవాళ్ళు, రెండు నేర్చుకునేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. అది లేదు, ఆ ఇబ్బంది లేదు. అట్లా నేను కూడా మొదట్లో వేదిక అస్ట్రాలజీ నేర్చుకున్నవాడినే 10 సంవత్సరాలు. తర్వాత ఆయన పరిచయం అయినాక కేపీలోకి వచ్చాను. కేపీలోకి వచ్చినా నేను వేదిక కూడా చేస్తాం. మన ఎంఏ వచ్చిన కానించి అన్నీ చెప్తున్నాం. ఒక వేదిక కాదు, వెస్టర్న్ కాదు, అన్నీ చెప్తున్నాం, అన్ని టీచింగ్లు చేస్తున్నాం. ప్రాక్టికల్స్కి వచ్చేసరికి కొన్ని ఎవరి అలవాట్లు వాటికి ఉంటాయి. ఏ చార్ట్ని బట్టి ఆ చార్ట్ని బట్టి కొన్ని చార్ట్లు, కొన్ని జాతకాల సిస్టమ్స్ సూట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మీరు హిస్టరీ బ్యాక్గ్రౌండ్ చెప్పారు, ఎస్ట్రాలజీ బ్యాక్గ్రౌండ్. ఇంకా కొంచెం లోతుగా పోతే గత 400 సంవత్సరాల పైగా ఎస్ట్రాలజీ మరువు పడింది. మా పోలేదు, సంఘంలో పోలేదు, మరువు పడింది. ఎందుకంటే బ్రిటిష్ రాజ్యం వల్ల ప్రచారం లేదనమాట. ప్రచారం చేసేవాళ్ళు లేరు, బయట బాహ్యంగా చెప్పుకునేవాళ్ళు లేరు. అందుకని మరుగుపడింది. కానీ విలేజెస్ లో పెద్ద పెద్ద నిష్ణాతులు ఉన్నారు. నేను ఖమ్మంలో 3 ఏళ్ళు ఉన్నాను. చూస్తే అక్కడ జ్యోతిష్యులు వాళ్ళు చెప్పే శ్లోకాలు, అప్పుడు 76లో నేను చెప్పేది 3 ఏళ్ళు ఉన్నాను. ఆ రోజుల్లోనే వాళ్ళు చెప్పేవి, వాళ్ళు చెప్పే రెమెడీస్, వాళ్ళు చెప్పే ఇవి దానాలు, ధర్మాలు, ఏ గ్రహానికి ఎట్లా ధ్యానం చేయాలి, ఏ కష్టాలు వస్తే గ్రహ దానాలు చేయాలి. గ్రహం పక్కన పెట్టేశారు వాళ్ళు. కష్టాన్ని నుంచి జంప్ చేసేసేవాళ్ళు. మన కష్టం ఈ గ్రహాన్ని ఇచ్చింది, ఆ గ్రహాన్ని దానం చేయడానికి చెబుతున్నాం. అది పోసి అసలు చాలా బాగా చెప్పేవాళ్ళు ఉన్నారు అక్కడ. మంచి మంచి నిష్ణాతులు విలేజెస్ లో చాలా చోట్ల ఉన్నారు. కల్సనే లేదు, విలేజెస్ లో ఉన్నది. అట్లాగే సౌత్ ఇండియాలో ఇంకా బాగా ఉన్నది అనమాట. తమిళనాడు, కర్ణాటక వాటిలో కూడా ఎస్ట్రాలజీ మరుగు పడిందని చెప్పాలి, కానీ ఎస్ట్రాలజీ క్లీన్ అయిపోలేదు ఎక్కడ. దాన్ని బివి రామన్ గారి తాతగారే ఉద్ధరించాడు కొంత మటుకు. ఆయన జర్నల్ పెట్టి కొన్నాళ్ళు అందులో లాస్ వచ్చి మానేశాడు. ప్రింటింగ్ చేశాడు, డబ్బులు కదా ఎక్కడికైనా కావాల్సింది. ప్రింటింగ్ పెట్టి సేవ చేయాలనుకుంటూ, ఆ రోజుల్లో ధార్మిక బుద్ధి ఎక్కువ కనుక రూపాయి సంపాదించకూడదు ఇందులో అనే బుద్ధిలో చేస్తుంటే లాస్ అయ్యి ప్రెస్ మూసేశాడు. ఆ తర్వాత బివి రామన్ గారు స్టార్ట్ చేశాడు. అది కొన్ని మెస్లాజికల్ మ్యాగజైన్లోనే ఉంటుంది హిస్టరీ అంతా కూడా. ఆయన స్టార్ట్ చేసాక ప్రచారాలు చేసుకుంటూ ఆయన పునరుద్ధరించడంలో చేసినవి ఏంటంటే, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పాత బుక్స్ అన్ని, పాత సాంస్క్రిట్లో అన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశాడు. బివి రామన్ గారు చేసిన పని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఇవి ఉన్నాయి అని చెప్పేసరికి అప్పుడు ఆధునిక ప్రజలకి తెలిసింది ఇంగ్లీష్ చదవటం తేలిక కనుక తెలిసిపోయేది. సాంస్క్రిట్ చదవటం, దాని అర్థం ఎవరిని అడగటం, చదవటమే రాదు మనకి, హ్యాండ్ రైటింగ్ రాదు, స్క్రిప్ట్ రాదు. దాంతో అది ప్రచారంలోకి వచ్చి బాగా బాగా అయింది. పర్టికులర్గా 1921 నుంచి మూసేశాడు ఆయన వాళ్ళ తాతగారు. ఆ తర్వాత ఈయన ఎప్పుడో టేకప్ చేశాడు. ఈయన 24 ఎప్పుడో మ్యాగజైన్స్ 50 ఆల్మోస్ట్ చేశాడు అనమాట. ఆ మ్యాగజైన్స్ వచ్చిన నుంచి వాళ్ళు చేసిన తర్వాత పుస్తకాలు కూడా ఆయన ట్రాన్స్లేట్ చేశాడు. ఆ తర్వాత ఆయన గవర్నమెంట్ ప్రిడిక్షన్స్ ఇచ్చేవాడు బివి రామన్ గారు. అది ఆయన జర్నల్స్ ఎవ్రీ మంత్ 1950 నుంచి ఎవ్రీ మంత్ జర్నల్స్ చదివాను నేను. అంటే 1950లో చదవాల. పాత జర్నల్స్ 72 నుంచి మన చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో ఉండేవి అన్నమాట. ఆ లైబ్రరీ అంతకుముందు అబ్దుల్గంజ్లో ఉండేది, బస్ స్టాండ్ దగ్గర, పాత బస్ స్టాండ్ అని. అక్కడ ఉండేది. అక్కడికి వెళ్ళి చదివేవాళ్ళం. అక్కడికి వెళ్ళి చదువుకుని రాసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట.
అట్లా పాత మ్యాగజైన్స్ అన్ని కూడా చదివిస్తుంటే వేదిక అస్ట్రాలజీ బాగా వచ్చేది. ఆ రోజుల్లో పుస్తకాలు లేవు. బివి రామన్ గారు కూడా పుస్తకాలు ప్రింట్ చేసి మొదలెట్టాడు. రూ. 8 ఫండమెంటల్స్ ఆఫ్ అస్ట్రాలజీ అని రూ. 8 రూ. 4 పోస్టేజ్ బెంగళూరుకి ఉత్తరం రాస్తే పోస్ట్ లో పంపించేవాడు ఆయన. ఈ ఊళ్ళో దొరికేది కాదు. ఈ ఊళ్ళో ఆదివారాల పూట పోతే రోడ్డు పక్కన పేమెంట్ లో సెకండ్ హ్యాండ్ బుక్స్ లో దొరికేవన్నమాట. అట్లా అన్ని రకాలుగా పుస్తకాలు దొరికేవి కాదు. చెప్పేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళకి టైము లేదు, చెప్పేవాళ్ళకి వినేవాళ్ళ మీద శ్రద్ధ లేదు, వినేవాళ్ళకి వినటానికి శ్రద్ధ లేదు. దాంతో నమ్మకాలు లేవు ఒకరికొకళ్ళకి. వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది ఏంటని. ఆ తర్వాత చెప్పేవాళ్ళందరూ ఫ్రీగానే చెప్పేవాళ్ళు. నిజానికి ఆ రోజుల్లో అసలు హైదరాబాద్ లో చెప్పేవాళ్ళే లేరనమాట. మా టైంలో ముఖ్యంగా మేము అక్కడక్కడ ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు కనుక్కొని చదువుకుంటూ సెకండ్ హ్యాండ్ పుస్తకాలు రోజు చదువుకుంటూ ఈ బుక్ లో ఆ బుక్ లో ఇలా కలుపుకుంటూ ఏదో చేసుకునే వాళ్ళు సొంతంగా హాబీగా చదివేవాళ్ళం కనుక అది పెద్దగా అలా హాబీలోనే నడిచిపోయి దీని మీనింగ్ ఇది దాని మీనింగ్ అన్ని వచ్చేసినాక అప్పుడు బివి రామన్ గారి పుస్తకాలు చదివినాక బృహత్పరాశర హోరా శాస్త్రం అనేది ఒకటి ఉంది అని తెలిసినాక ఆయన పుస్తకాలే తీసుకుని బివి రామన్ గారి ట్రాన్స్లేషన్స్ అలా చదువుకుంటూ వచ్చాను అనమాట. కానీ పరీక్షగా చదవటం, ఒక ప్రెడిక్షన్స్ చెప్పడానికి చదవటం ఇవి చూసేదానికి లేదనమాట. ఎక్కడన్నా ఏదైనా జరిగిన ఉంటే ఏదో మోడల్స్ వాళ్ళే ఇచ్చేవాళ్ళు, మోడల్ చాట్లు అవి ఇవి, దాంట్లో ఏదో చూసుకుంటూ సరిపోయేదన్నమాట. ఆ రోజు చెప్పేవాళ్ళు లేరు. రాను చెప్పేవాళ్ళు కుతూహలం కావాలి అని నేర్చుకోవాలి అని కుతూహలం పడేవాళ్ళు ఎక్కువ అయ్యారు యంగ్స్టర్స్. ఆ రోజుల్లో మనకి చిక్కడపల్లి ఆయన ఇంటి పేరు ఏదో మర్చిపోయారు. ఆయన వెంకటేశ్వర నాగుడి పక్కన ఉండేవాడు సందులో. ఆయన ఫ్రీగా చెప్పేవాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళి చదవాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. ఆయన చెప్పిన అప్పుడు ఇంత యూట్యూబ్లు ఈ మన ఇవన్నీ మన జూములు ఇవన్నీ లేవు కదా ఆ రోజుల్లో. ఈ వైర్లెస్ కమ్యూనికేషన్స్ లేవు. వెళ్ళాలి, వెతుక్కోవాలి, ఇల్లు ఎత్తుక్కోవాలి. ఇల్లు ఎత్తుక్కోవాలంటే ఇప్పుడు గూగుల్ లొకేషన్స్ ఏమీ లేవు. వాళ్ళని అడిగి వీళ్ళు వెళ్ళి ఆ 2వ సందు పక్కన 4వ సందు తిరిగి 2వ ఇంట్లో 3వ ఇంట్లో అడగాలి. ఆ వెనక భాగాల్లో ఎక్కడో పాపం ఉండేవాడు ఆయన. అక్కడికి వెళ్తే ఈయనకి అనుకోవాలి రైలు ఇవి చూసి ఆ రోజుల్లో నీ నక్షత్రం ఏంటి, ఏ అనుకోవాలి రోజు, ఆ రోజుల్లో ఆయన ఖాళీ ఉందా లేదా ఇవి చూసి శిష్యరికం చేయడానికి పెట్టేవాడు. పైన ఆయన డబ్బులు తీసుకునేవాడు. ఆయన పేరు మర్చిపోయాను. ఆయన వాళ్ళ అబ్బాయి కూడా చాలా కాలం చేశారు. మన ఆదినారాయణ గారు ఉన్నారు కదా, ఆయనకి అన్నీ తెలుసు. ఆయన అన్నాడు వాళ్ళ అబ్బాయి కూడా చేశాడు చాలా కాలం. ఫ్రీగా చెప్పేవాడు పాప. ఆ టైంలోనే వేమూరి వారు ఆయన అంతా బాగా చేసేవాడు. ఆయన నవగ్రహ దేవాలయాలు కూడా కట్టించాడు. ఆ తర్వాత వేమూరి వారు బాగా చేసేవాడు. ఆ రోజుల్లో అసలు చెప్పటం అనేది చెప్పేవాళ్ళు. ఫ్రీగా చెప్తామంటే దొరికేవాళ్ళు కాదు, స్టూడెంట్లు దొరికేవాళ్ళు కాదు. వాళ్ళకి స్టూడెంట్లకి ఏమో గురువులు టైమింగ్ సూట్ అవ్వవు, లొకేషన్ సూట్ అవ్వదు. ఎక్కడో ఉంటారు, ఏదో ఉంటారు. విజయవాడలో ఒక ఆయన ఉండేవాడు. ఆయన దగ్గరికి వెళ్ళగానే నువ్వు ఈ రోజు వచ్చావు, ఈ రోజు నీకు నాకు పడద పొమ్మనేవాడు. ఈ నక్షత్రం నీకు అసలు పర్మనెంట్ గా చెప్పలేనే, రేపు మళ్ళా పడే రోజు రమ్మని రాగాది ఆయన చెప్పటం. అంత చేదస్తాం అంటే ఏమన్నా అంత నియమంగా ఉండేవాళ్ళు అనాలి మనం, చేదస్తాం అనకూడదు. అంత నియమంగా ఉండేవాళ్ళు వాళ్ళు అనమాట. నీకు నాకు పడదు అనేవాడు. లేకపోతే నీ గోత్రం ఏంటేవాడు, నీ గోత్రం మా గోత్రం పడదనేవాడు ఒక ఆయన. అంత నియమాలతో నిష్ఠతో ఉండేవాళ్ళు. అది మంచి చెడో దేవుడి గనుక వాళ్ళకి నడిచిపోయింది, అలా కాలం గడిచిపోయింది. వాళ్ళకి ఆ నియమాలు తప్పించుకోవాలి, మార్చుకోవాలి, నియమాలనే అవసరం వాళ్ళకి పడలేదు. వాళ్ళు దివ్యంగానే ఉన్నారు. వాళ్ళు ఏమీ తక్కువ లేవు. వాళ్ళు హాయిగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, అన్ని సుఖాలు అనుభవించారు. ఆ తప్పేవి లేదు అందులో. ఇట్లా ఉండే. ఇప్పుడు అట్టా కాదు, గూగుల్ ఓపెన్ చేయటం, చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కళ్ళు మూసుకుని వెంటనే సరిపోయింది అనమాట. అది ఎవడో రైట్ రాశాడా తప్పు రాశాడా, వాడు ఎవడు చెప్పినవాడు విన్నవాడెవడు, వాడు ఎవడిని మాట్లాడుతున్నాడు ఏమీ లేదనమాట. ఇప్పుడు అసలు వాడిని వెరిఫై చేయటమే లేదు. అట్లా గురువులు చెప్తుంటే శిష్యులు క్వశ్చన్ చేసేవాళ్ళు, అడిగేవాళ్ళు, గురువులు ఒప్పుకునేవాళ్ళు. క్వశ్చన్ చేసే శిష్యుల్ని గురువులు ఒప్పుకునేవాళ్ళు. అంటే మన విబిఎన్ శర్మ గారు వాళ్ళ గురువు గారిని కేపీ గారిని ప్రశ్నించాను, నువ్వు అయినా ఎందుకు పెట్టావు, ఏం క్యాలిక్యులేట్ చేశావు నువ్వు అంటే, వారం రోజులు డిస్కషన్ జరిగితే వాళ్ళ ఇంట్లోనే మెడ్రాస్ లో. మరి అలా ఎలా చేసేవాళ్ళు ఎవరున్నారు? మరి కేపీ అయినా వద్దు, నువ్వు లారీ పెట్టుకొని ఆయన వంగిపోయాడు, ఒప్పుకున్నాడు ఈ చెప్పిన దానికి. మరి అంత నిష్ణాతులు ఎలా చేసేవాళ్ళు గురువులు. ఇవాళ అట్ట కాదు, నీ గురువు చెప్పాడు అంటే నువ్వు గురువు చెప్పాడు అంటే ఇవాడు వింటలేదు. ఏ శాస్త్రంలో ఉంది, ఏ బుక్ లో ఉంది, నువ్వు ఎక్కడ చదివావు. ఈవేళ ప్రతివాడు సర్టిఫికెట్లు కావాలి తప్ప వాళ్ళు ఎవరికేనో నాలెడ్జ్ లాజిక్ ఏ ఉంది, రీజన్ ఏ ఉంది, ఎవడు ఆలోచించడు అనమాట. అసలు రేషనాలిటీ ఏమిటి,
ఒక ఇది చెప్పాము అంటే రేషనాలిటీ ఏమిటి అనే ధ్యాస ఇప్పుడు లేదనమాట. ఆ రోజుల్లో అలా ఉండేది, అలా జరిగేది. ఆ టైంలో పుణ్యేశ్వరరావు బ్యాంకులో రిటైర్ అయిపోయినాక బ్యాంకులో ఉండగానే ఆయనకి ట్రైనింగ్ స్కూల్లో ఉండేవాడు. ఆ తర్వాత బ్యాంక్ కోర్సుల్లోనూ బ్యాంకు ఎగ్జామినేషన్స్ లోను ప్రమోషన్ ఎగ్జామినేషన్స్ లో అందరినీ ట్రైనింగ్ ఇచ్చేవాడు ఆయన. సపరేట్ నోట్స్లు తయారు చేసి సపరేట్ క్లాసులుగా చేసి ఆయన టీచింగ్ అనేది ఆయనతో పుట్టుకతో వెన్నతో పెట్టిన విద్య. ఆయన స్టూడెంట్స్ కి టీచ్ చేయటం అనేది అయింది. ఆ టీచింగ్ బ్యాంక్ సబ్జెక్ట్స్ తర్వాత ఇదిలోకి వచ్చాయి, ఎస్ట్రాలజీలోకి వచ్చేది అనమాట. ఆయన అప్పటికే ఎస్ట్రాలజీ అంతా చదివినవాడు, పాత పుస్తకాలన్నీ చదివినవాడు, శాస్త్రోక్తంగా అనేవాడు, ప్రచారం చేసినవాడు కాదు. ఆ ఇందులోకి వచ్చాడు. ఇందులోకి వచ్చినాక అప్పుడు ట్యూషన్ చెప్తానని చెప్పేసి వాళ్ళు కూడా ఒక్క స్టూడెంట్ వచ్చినా క్లాస్ తీసుకుంటాం అనేవాళ్ళు అనమాట. ఒక్క స్టూడెంట్ కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వేసి స్టార్ట్ చేసి ఇద్దరు చేయన్నా ముగ్గురు చేయన్నా అట్లా ఫ్రీ క్లాస్లో చెప్పారు అనమాట. చెప్పే రోజుల్లో 86, 80లో చేశారు. నేను 91 అనుకుంటాను. ఆ టైంలో చిక్కడపల్లిలో ఒక అద్దెకి వచ్చా. అద్దెంటి మేము మామూలుగా దిల్సుఖ్నగర్లో సొంత ఇంట్లో ఉండేవాడిని. సికింద్రాబాద్ ట్రాన్స్ఫర్ అయితే దగ్గర అవుతుందని చిక్కడపల్లిలో ఇంటి వెనకాల మన ఎంఎస్ రామారావు ఇంట్లోకి ఈయన హనుమాన్ చాలీసా ఆయన ఇంట్లోకి అద్దెకి వచ్చా. ఈయనకి ఎట్లాగో తెలిసింది అద్దెకి వచ్చామని. ఎట్లా ఉంటాయంటే ఆ రోజుల్లో గురువులు శిష్యుని వెతుక్కునేవాళ్ళు. నిజంగా పాపం సరైన గురువులు సరైన శిష్యుడు ఎవరా అని వెతుక్కునేవాళ్ళు. అంటే నేను సరైనని నాకు అప్పు చెప్పడం కాదు, ఆయనకి ఎవరో దిల్సుఖ్నగర్లో ఉన్న ఫ్రెండ్స్ ఎస్టాలియస్ చెప్పాడు, మీ సాంబశివరావు ఇక్కడి నుంచి అక్కడికి వచ్చాడు ఆయన అంటే కబురు చేశాడు. నేను పోలా. మళ్ళా కబురు చేసి ఎవరో పెద్ద ఆయన పిలిచాడంటే సరే పెద్ద ఆయన ఎవరో పిలిచినాడు, ఎన్నిసార్లు పిలిచాడు. నేనే మనం బ్యాంక్ వెళ్ళాలి రావాలి, సాయంత్రం వచ్చేసరికి 6 అయిపోతుంది 7 అయిపోతుంది, ఏదో కూర్చునేవాళ్ళం. ఏదో శని ఆధారాలు వస్తే ఎవడెవడో వచ్చేవాడు, ఇట్లాగే జ్యోతిష్ అడుగుతుండేవాడు, అది మాట్లాడుతుండేవాళ్ళం, చేస్తుండేవాళ్ళం. ఇదే చేసే అలా 2 సార్లు కబురు వచ్చింది. 3వసారి వస్తే వెళ్ళా. ఏమిటంటే వెళ్తే ఇట్లాగా చెప్తున్నాను, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేసుకుంటే అందరూ ఇద్దరు బ్యాంక్ అనుకున్నాం, ఒక సగోత్రి అయిపోయాం. అక్కడి నుంచి ఎస్ట్రాలజీ నేర్పుతాం అని ఆయనకి. నాకు ఎస్ట్రాలజీ తెలుసు అని చెప్పారు కానీ నాకు అంత బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి తెలీదు, ఆయనకి చెప్పిన వాళ్ళకి. నాకు అప్పటికే 10 ఏళ్ల పైన ఉంది. ఎస్ట్రాలజీ మ్యాగజైన్స్ 50 ఏళ్ళ 1950 నుంచి చదివేశాను నేను. ఏంటి చాలా నోట్స్ రాసుకుని ఉండేవాడిని లైబ్రరీలో, అట్లా ఇట్లా చేసేవాడిని. ఆ తర్వాత ఆ లైబ్రరీ కూడా తర్వాత చిక్కడపల్లి షిఫ్ట్ అయింది. అక్కడ ఉండగా చేసేవాళ్ళం, ఇట్లా చేసేవాళ్ళం, అటు చేసేవాళ్ళం. సరే నేను ఇవన్నీ చెప్పకుండా క్లాసులు సండే పెడతాను, రావాలి అది ఇది అంతా అన్నాడు ఆయన. అంతా నేను సండే రాలేను, నేను అసలు బద్దకస్తుడిని, నేను క్లాసులు అటెండ్ అవ్వటం లేదు, అది ఆఫీసు వాడు కొడతారు కనుక వెళ్తున్నాను, లేకపోతే బద్దకస్తుడిని, నేను పని దొంగని అని చెప్పా. లేదు మొదటి రోజు రండి ఇనాగరేట్ చేస్తున్నాం అన్నాడు. సరే 20-25 మంది ఉన్నారు. ఆయనకి ఏమి లేదు, మెంబర్షిప్ 100 రూపాయలు తీసుకోవాలి, 101 రూపాయలు మెంబర్షిప్ తీసుకునేవాడు అంతే ఫీజు. 6 నెలలు కోర్సు ఎవ్రీ సండే. సరే మొదటి సండే కదా అని వెళ్ళాను అనమాట. వెళ్తే ఆయన ఎస్ట్రాలజీ ఎంత ఏంటో చెప్పేసి అరగంటలో కాస్టింగ్ ఆఫ్ చార్ట్ చెప్పమన్నాడు. మొదలెట్టాడు ఆయన. నాకు రాంది కాస్టింగ్ ఆఫ్ చార్ట్. అప్పటికి నేను 10 ఏళ్ళ మట్టి చదువుతున్నాను, మీకు చెప్పేసా. 10 ఏళ్ళు చెప్పేస్తున్నారు, ఎవడన్నా వస్తే జాతగా చెప్పేస్తాను, వాడే తెస్తాడు. ఆ రోజుల్లో మనం ప్రింటర్ లేవు, మనకి కంప్యూటర్ లేవు, మనం ఎలా అయితే చేత్తో వేసుకోవాలి. మన చేత్తో వేసుకునే పని లేదు. వాళ్ళ ఇళ్లలో ప్రతి వాళ్ళు ఇంట్లో ఉంటుంది చిన్నప్పుడు రాసింది. ఆ రాసి నవాంశ గోచారం తర్వాత దశాభుక్తులు ఉంటాయి, అవి చూసేయటం. రాసి దశాభుక్తులు ఉంటాయి. ఎస్ట్రాలజీ మ్యాగజైన్స్ ప్రతి నెల కొనేవాళ్ళం. అందులో ప్రతి నెల ఎఫ్మెరీస్ ఉంటాయి. ఏ గ్రహం ఏ రోజు అక్కడ ఉంది అనే దాంట్లో 30 రోజులకి ఎఫ్మెరీస్ ఉంటాయి. అవి ప్రస్తుత గోచారం అన్నమాట. అవి చూసుకోవటం. ఆ తర్వాత ఒక్కోసారి కొన్ని ముందు ఫ్యూచర్ ఎఫ్మెరీస్ కూడా కొంతమంది అమ్మేవాళ్ళు. నేను కొనలేదు అవన్నీ. నేనంతా ఒక 5 రూపాయలు ఎస్ట్రాలజీ మ్యాగజైన్ కొనేవాడిని. 5 రూపాయలు కూడా కాదు, అప్పుడు ఇంకా తక్కువేమో కూడా. అది మటుకు కొనేవాడిని అనమాట. అది కొనేసి తెలిసిన ఆర్టికల్స్ అది అటు వాడేసేవాడిని. వీళ్ళు ఎవరన్నా వస్తే వాడి రాసి తెస్తాడు, దశాభుక్తులు చేస్తాడు. వాడు తెచ్చిన దాంట్లో నవాంశ ఉంటుంది పక్కన. ఏ గోచారం నా దగ్గర ఉంది, ఇవాళ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, వాడు అడిగిన ఏదో ప్రశ్న చెప్పేయటం, వాడు పంపించేయటం. ఈ నవాంశ ఏంటో నేను చూసేవాడిని కాదు అసలు. నవాంశ అంటే ఏంటో నాకు తెలియదు. రాసి తెలిస్తే కదా. రాసి చదవటం, ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, లగ్నాత్తు మన ఇందులో చదివేసి వాడికి వచ్చే ఎవరు మన దగ్గర వచ్చేవాడు బ్యాంకులో ఎంప్లాయీస్ అంతా
ట్రాన్స్ఫర్లు ఎప్పుడు, ట్రాన్స్ఫర్ అవుతుందా, ప్రమోషన్ వస్తుందా, లేకపోతే ట్రాన్స్ఫర్ అయితే ఫ్యామిలీతో వెళ్తావా, విత్ ఫ్యామిలీ వెళ్తావా, వితౌట్ ఫ్యామిలీ వెళ్తావా, ఎక్కడ దూరం ఉందా, దగ్గర ఉందా, ఏ దిక్కుకు వెళ్తాం, ఇటువంటివి తప్ప. అది రిక్వెస్ట్ చేస్తే క్యాన్సిల్ చేస్తారా, ఇటువంటివి తప్ప పెద్ద ప్రశ్నలు ఏమి ఉండేవి కాదు. రాను రాను అక్కడ బ్యాంకులో మళ్ళా కేసుల్లో ఇరుక్కునే వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. ఈ తర్వాత కొంచెం వయసు వచ్చేసరికి అమ్మాయిల పెళ్ళిళ్ళు అవుతాయి లేదా, లేకపోతే మా చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు, అప్పుడు చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఎక్కువ ఉండేవి, అవి అవుతాయి లేదా. ఆ తర్వాత కొంచెం ఎదిగిన వాడు ఉంటే వాళ్ళ అమ్మాయిల పిల్లలే ఇంత ఇవే ప్రశ్నలు అనమాట. అనేక ఈయన కాస్టింగ్ ఆఫ్ చార్టే కానీ ఇరుక్కున్నా. ఆయన చెప్పడం కేపీలో చెప్పడం మొదలెట్టాడు కాస్టింగ్ ఆఫ్ చార్ట్. ఇంకా నేను సరైన కేపీ అయితే అయింది విన్నాను. ఆయన చెప్పాడు ఎక్కడ కన్వర్ట్ చేయాలో చెప్పాడు అనమాట. ఎక్కడి నుంచి కేపీ వస్తుంది, ఎక్కడ దాకా వేదిక వస్తుంది అని చెప్పేశాడు. అది నేర్చుకుని అక్కడి నుంచి కేపీ చార్ట్ వేయటం ప్రాక్టీస్ చేశాను. ఎవ్రీ సండే అటెండ్ అయ్యాను. నాకే తెలియదు 6 నెలలు ఫుల్ అటెండెన్స్. నేను అసలు రాను పొమ్మన్న వాడిని. అట్లా ఉంటుంది ఆయన చెప్పడానికి. ఆయన గురించి చెప్పాలి కనుక ఇప్పుడు మనకి ఆయన శత జయంతి కనుక క్లాసులు నిలబడి చెప్పేవాడండి. ఆయన రిటైర్ అయిన మనిషి అప్పటికే 22.5-23 ఏళ్ళు క్లాసులో నుంచుని క్లాస్ పాఠం డిక్టేట్ చేసేవాడు, మనం రాసుకోవాలి. మేము డబ్బులు ఇస్తే మేము టైప్ చేయించుకుంటామండి, అది ఇవ్వండి నోట్స్ అంటే మీరు రాయాల్సిందే అనేవాడు. మీరు రాసుకోవాల్సిందే, టైప్ చేయటం లేదు, నోట్స్ లేదు, డబ్బులు లేవు. డబ్బులు ఎందుకు పెడతారు, రాసుకోండి అనేవాడు. మొత్తం అంతా నోట్స్ రాసుకునేవాళ్ళం. ఎంత కాస్టింగ్ ఆఫ్ చార్ట్ కొంచెం ప్రతి స్టెప్ రాసుకుంటూ ఆయన బోర్డు మీద వేసి చూపించేవాడు. అన్ని ఏ పాఠమైనా సరే ఆ గ్రహం గురించి రవి గురించి లక్షణాలు చెప్పాడు అంటే 2 పేరాలు రాసుకోవాల్సిందే. అది కానీ అది టైప్ చేయించడం, స్టెన్సిల్ తీయటం, జిరాక్స్లు తీయటం, ఈ లక్షణాలు. డబ్బులు ఇస్తాను, డబ్బులు ఎందుకు ఇస్తావు, నువ్వు ఇస్తే చేస్తానని నువ్వు రాసుకో. నిలబడి చెప్పేవాడండి, డిక్టేట్ చేసేవాడు. అది గుర్తించాలి. అదే టీచర్ అంటే నిలబడి చెప్పాలి. ఆయనకు ఒక సిద్ధాంతం ఉందన్నమాట. ఆ ట్రైనింగ్ సెంటర్స్ లో పనిచేసేవాడు ఆయన. అందుకని ఆ సిద్ధాంతంలో ఉండేవాడు ఆయన. అట్లా చెప్పేవాడు. అట్లా చెప్పి నేను ఆ కాస్టింగ్ ఆఫ్ చార్ట్ నేర్చుకున్నాక నేను ఎక్స్పర్ట్ అయిపోయా. ఆయన టెస్టింగ్ ఎలా ఉంటుంది, స్టూడెంట్ని ఏదో సాయంత్రం కబుర్ చేసేవాడు. సరే ఎవరో అడిగారు ఈ చార్ట్ వేసి పెట్టి సాంబశివరావు అనేవాడు. నేను పొద్దున్నే వేసి ఇచ్చేసేవాడిని. ఆ చెక్కింగ్ అనమాట, మనకు వచ్చిందా లేదా అనేది. ఎంతసేపట్లో వేస్తాం, ఎట్లా వేస్తాం, కరెక్ట్ వేస్తావా, ఎక్కడన్నా మిస్టేక్ చేస్తావా, అట్లా చెప్పేవాడు అనమాట. అట్లా అక్కడ వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి ఒక రకంగా ఇచ్చి చేసేవాడు. తర్వాత నాకు సాటిస్ఫై అయిపోయాడు. ఆ రోజుల్లో కేపీ చార్ట్ వేయటం అంటే మాన్యువల్గా 2 hours తక్కువ పడ్డది ఎవరికైనా. నేను 1 hour వేసేవాడిని. మామూలుగా 1 hour వేసి చెకింగ్ కూడా చేసేసి, మన బ్యాంకుల్లో అలవాటు వేసింది వదలం, వేసింది రీచెక్ చేసి మనమే సంతకం పెడతాం. అంతే అంటే నేను చెక్కింగ్ చేసేసి చార్ట్ ఇచ్చేసేవాడిని, మాన్యువల్గా వేసేసి ఒక పేజీలో మొత్తం అంతాను. రాత్రి 8 చెప్పేవాడు. అప్పుడు ల్యాండ్ లైన్ ఫోన్లు ఉండేవాడు. ఫోన్లో చెప్పేవాడు, డేటా చెప్పేవాడు కాదు. ఫోన్లో ఒకసారి రా అనేవాడు, పక్కనే కదా వెళ్ళాల్సిందే. ఇప్పుడైతే మనం ఫోన్లో చెప్పు, వాట్సాప్ కొట్టు అంటున్నాం. అట్లా నమ్మడు, కూర్చోబెట్టి రాసుకొని ఇది ఇస్తాడు, ఆయన రాసింది ఇస్తాడు, అది రాసింది కాగితం ఇస్తాడు. అంత ప్రాక్టికల్ గా జరగాల్సిందే. ఆ మనిషి ఆ కాలం వాళ్ళు ఎట్లా అనమాట. అట్లా జరిపించి ఫోన్లో చెప్పాడు రాసుకున్నాడు అంటే క్వశ్చన్ లేదు, ఏం రాస్తావో ఏం చెబుతావో అంటాడు. ఏంటి అట్లా చేసేసుకొని అసలు ఆ పద్ధతి, సులభ పద్ధతులే లేవు ఆ రోజుల్లో అసలు. అట్లా వేస్తేనే పొద్దున్నే ఇచ్చేసేవాడు. పొద్దున్నే 6:30కే ఇచ్చేసి వాకింగ్ వెళ్ళిపోవాడు. అప్పుడే వేసేవాడిని. మరి 4ంటికి లేచి కూర్చుంటాం, మరి ఏం చేస్తాం, వేసేసేవాడిని. నాకు గట్టిగా 45 minutes పెట్టేది. 10 minutes చెకింగ్ చేసి ఇచ్చేసేవాడిని అనమాట. ఆ తర్వాత వచ్చేసేసి 6 నెలలు అయిపోయింది, కోర్స్ అయిపోయింది. ఇంకో అడ్వాన్స్ కోర్స్ని, అందులో ఇంటర్ప్రిటేషన్స్ అని అవన్నీ ఇవన్నీ చెప్పేసి ఎప్పుడో ఒకసారి సెలవు ఇచ్చేవాళ్ళం కాదనమాట. ఎవ్రీ సండే సెలవు ఇచ్చేవాడు. ఏ సండే కూడా ఆయన ఫ్యామిలీ ప్రోగ్రామ్స్ ఏమన్నా అడ్జస్ట్ చేసుకునేవాడు. మార్నింగ్కి, ఈవినింగ్కి, నెక్స్ట్ డేకి, అటు ఇటు. సండే మటుకు హాలిడే లేదు, క్వశ్చనే లేదు. ఎప్పుడో ఒకసారి అనివార్యంగా హాలిడే ఇవ్వాల్సి వచ్చింది. ఆయన రాలేకపోతే చెప్పాడు ఆ రోజు, నువ్వు తీసుకుంటావా క్లాస్ అన్నాడు. నేనేం తీసుకుంటా అండి, మీ క్లాస్ విన్నాక నాదే ఎవడ వింటాడు అన్నా. ఆయనకి సరే లేలే ట్రై చేయి, వాళ్ళకి సెలవులు ఇవ్వకూడదు, సెలవులు అలవాటు చేయకూడదు. నాకైతే పని వచ్చేది, వెళ్ళొస్తున్నారు, సెలవులు అలవాటు చేయి, నువ్వు చెప్పి వాళ్ళ క్లాస్ ఏం చెప్పమంటారు నబ్బాలన్న పాఠం చెప్పుకొని నాకు రవిచంద్రుల యోగాలు, రవి యోగా, చంద్ర యోగాలు అని చెప్పేసి అవి చెప్పి పాఠం అన్నాడు. సరేలేండి అన్నా. నేను చెప్పా. తిరిగి వచ్చినాక ఆ క్లాస్లో వాళ్ళందరూ బాగా ఉందండి క్లాస్, సాంబశివరావు క్లాస్ అన్నారు. నాకు టీచింగ్ అలవాటే అప్పటికి. నా ట్రైనింగ్ సెంటర్లో గెస్ట్ లెక్చర్స్ ఇచ్చేవాడిని నేను.
ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ కూడా సిఐబికి వాటికి వీటికి అన్నిటికీ నా దగ్గరే నేర్చుకుపోయేవాళ్ళు. కొన్ని మనకి బ్యాక్‌గ్రౌండ్ మన సబ్జెక్ట్స్ కామర్స్ సబ్జెక్ట్స్‌లోను వాటిలో ఇట్లా అలాగే టీచింగ్ మనకి అలవాటయిపోయింది చిన్నప్పటి నుంచి. దాంతో నాది బాగుందనేసరికి ఆయనకి గురొచ్చిందనమాట. ఇంకా అక్కడి నుంచి ఆ తర్వాత ఏంటంటే 1½ ఇయర్ ఏమో ఉన్నాను ఇట్లా అంతే. 1½ ఇయర్ తర్వాత నాకు తిరుపతి ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. ఎళ్ళిపోయా తిరుపతి. ఇక్కడే 1 ఇయర్, 1½ ఇయర్, 2 ఇయర్స్ ఉన్నాను అంతే. ఈయన కోర్సులు చెప్పింది. ఎళ్ళిపోయా. ఎళ్ళిపోయి అప్పటికి ఈయన పుస్తకం రాసాడు సమ్మరీ. ఇప్పుడు వింటున్నారు కదా అందరూను అసలు బేసలు ఇప్పుడు కేపీ గురించి వస్తుంది, కొంత ఆయన గురించి వస్తుంది. ఎట్టాగ మొదలెట్టానికని చెప్తున్నాను. మన ఇప్పుడు ప్రస్తుతం అన్ని కోర్సులు ఆయన చెప్తాడు చిరంజీవి వస్తే. కేపీ గారు రాసింది 6 రీడర్లు అంతే. అదే వేదం అన్నమాట. 6 రీడర్స్ అని అదే వేదం అన్నమాట. దాంట్లో ఇప్పుడు దాని మీద పర్యాయ పదాల్లాగా ఏదో సిద్ధాంతాలు మార్చుకుంటూ కేపీ 4 స్టెప్ థియరీ అని, కుల్లార్ థియరీ అని, ఆ స్టెప్ థియరీ, ఈ స్టెప్ థియరీలని 2, 3 థియరీలు డెవలప్ చేసుకున్నారు. ప్రతివాడు ఆ చదువుకోవటం ఇప్పుడు నేను చదువుకుని నాకు అర్థమైనట్టు ఒక నోట్స్ రాసుకుంటా. నాకు తెలియని స్టూడెంట్ ఎవరైనా వస్తే ఈ నోట్స్ వాడికి చెబుతా. ఇట్లా రాసుకోవచ్చురా ఇది అర్థమవుతుంది. వాళ్ళు ఏం చేశారు ఇట్లా నోట్స్ రాసుకున్న వాళ్ళు వాళ్ళ సిద్ధాంతాన్ని బట్టి వాళ్ళ పేరు పెట్టి 4 స్టెప్ థియరీ అని రాసేసుకున్నారు. 4 స్టెప్లే వెళ్ళలేదు. సబ్లాడ్ ఎక్కడున్నాడు 2 స్టెప్లు అయిపోయినాయి అక్కడికి. వాడు ఏం చేస్తాడు 3వ స్టెప్ అయిపోయి ఇవే స్టెప్పులు అంతే. ఆ 4 స్టెప్పులు చేసేసి 4 స్టెప్ థియరీని ఎవడో ఒకడు పెట్టేశాడు, ఇంకో రకం పెట్టేశాడు. వాళ్ళు చెప్పేసి వాళ్ళు ప్రచారం చేసుకుని వాళ్ళ ఒరిజినల్ కేపీ లేదే ఏమీ లేదనమాట. ఒరిజినల్ కేపీ 6 పుస్తకాలు ఉంటాయి కేపీ గారు రాసింది. 6 పుస్తకాల్లో ఒకటి 6వ పుస్తకం హోరరీ. కేపీలో హోరరీ అట్టా చెప్పాలి, ప్రశ్న శాస్త్రం. మిగతా 5 కేపీ సిద్ధాంతం. చార్ట్ కాస్టింగ్ కాడి నుంచి చార్ట్ కాస్టింగ్ తర్వాత ఫండమెంటల్స్ ఆఫ్ ఎస్ట్రాలజీ కాస్టింగ్ చెప్పి తర్వాత 3వ రీడర్లో అన్నీ ఉంటాయి. మామూలు మ్యారేజ్ అని అవన్నీ ఇవన్నీ అన్నీ ఉంటాయి. 4వ రీడర్లో మ్యారేజెస్ గురించి ఉంటాయి. 4వ రీడర్లో మ్యారేజ్ లైఫ్, మ్యారిటల్ లైఫ్, చిల్డ్రన్ బర్త్ ఇవి ఉంటాయి. దాని రెమెడీస్ కూడా ఉంటాయి. 5వ రీడర్లో వచ్చి ట్రాన్సిట్ ఎస్ట్రాలజీ ఉంటుంది. 6వ రీడర్ అంతా హోరరీ. ఈ 6 రీడర్లే అసలు కేపీ ఒరిజినల్ అంటే. ఈ కేపీ ఒరిజినల్ 6 రీడర్స్ కి సమ్మరీగా ఆయన బుక్ తయారు చేశాడు. ఆ బుక్ తయారు చేసి ఆ నోట్స్ డిక్టేట్ చేసేవాడు క్లాస్లో నోట్స్ రాసుకోవాల్సిందే, క్వశ్చన్ లేదు. మేము టైప్ చేసుకుంటాం, మేము డబ్బులు ఇస్తామంటే కుదరదు. నోట్స్ రాయాలి ప్రతి పాఠం అంతే, రాసి తీసుకోవాల్సిందే. ఎవడన్నా ఆబ్సెంట్ అయితే మొన్నటి రాసుకో, ఇంకోటి దగ్గర చూసి రాసుకో అంతే. అంతే తప్ప తర్వాత బతిమాలుగా అందరూ బతిమాలితే ఆయన అదో టైప్ చేయించి ఒక పుస్తకం చేసి ఆ తర్వాత టైప్ మీద అందరికి టైప్ చాలక కాపీలు దాన్ని ప్రింట్ చేసి ఒక పుస్తకం తయారు చేసి అట్టి పెట్టాడు. ఇప్పుడు దాన్ని తెలుగులో ట్రాన్స్లేషన్ కావాలంటే నేను చేశాను. ఆ టైంలో తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి లైన్ టు లైన్, పారా టు పారా అన్ని ట్రాన్స్లేట్ చేసి, ఎందుకంటే అట్టించిపోతుంది నా సొంత కవిత్వం కలిపితే. అక్కడ తెలుగులో ట్రాన్స్లేట్ చేయటం అంటే వర్డ్ టు వర్డ్ అక్కల్లా, కానీ నేను వర్డ్ టు వర్డే చేశా. ఆయన సెన్స్ పోకూడదు అక్కడ, ఆ ఎసెన్స్ ఆ స్మెల్ పోకూడదు అక్కడ, ఒరిజినల్ ఆథర్స్ పోకూడదు. అందుకని అదే రకంగా ట్రాన్స్లేట్ చేసి తెలుగులో ఇచ్చాను వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు ఆ తెలుగులో కొంతమంది చదువుకునే వాళ్ళు తెలుగు చదువుతుంటారు, ఇంగ్లీష్ చదువుకునే వాళ్ళు ఇంగ్లీష్. వాళ్ళు ఇంటర్నల్గా స్టూడెంట్స్గా కానీ బయటకు అమ్మరు అవి. అందుకని అది బయట దొరకవు షాపుల్లో అవి ఆ పుస్తకాలు. ఈ కేపీ రీడర్స్కి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుందంటే హిస్టరీ చెప్పాలంటే కేపీ సిద్ధాంతాన్ని పెట్టినప్పుడు ఇంగ్లీష్లో రాశాడు. తమిళనాడులో ఇంగ్లీష్ అంటే గిట్టదు. మళ్ళీ వాళ్ళందరూ పనిచేసేది బ్రిటిష్ వాళ్ళ దగ్గరే, ఉద్యోగాలు చేసేది. ఈ పండితులకి ఇంగ్లీష్ గిట్టదు. ఆ తర్వాత ఈయన ఇంగ్లీష్లో రాశాడు, కొత్త పద్ధతిలో రాశాడు. ఈయన ఇది వేదిక ఎస్ట్రాలజీ కాదు ఇది అని చెప్పి ఈయన అగైనెస్ట్ వేదిక ఎస్ట్రాలజీ కేపీ పడదు, ఇదేదో ఒక ఇది కింద అంటరాని సిస్టమ్ కింద మొదలెట్టారనమాట. యాక్చువల్గా అసలు కేపీ ఆయన అగైనెస్ట్ వేదిక కాదు. కేపీ గారు వేదిక ఎస్ట్రాలజీ కాచి వడపోసి 30 ఏళ్ళు ఆ తర్వాత మొదలెట్టాడు. ఆయన రాసిన పుస్తకాలు ఆయనే రాసింది ఏమిటంటే, వేదిక ఎస్ట్రాలజీ చదువుతుంటే ఆయనకి డౌట్ వచ్చింది. ఒక దశానాథుల్లో 2వ దశ, భుక్తి, అంతర 3 ఉంటాయి, 4 ఉంటారు, ఇట్లా వరుసగా 9 దాకా ఉంటారు, ప్రాణదశ దాకా అంతా ఉంటారు కదా. వీళ్ళల్లో ఒకటి చేసేదానికి 2వ చేసేదానికి భేదం ఎందుకు వస్తుంది, ఎందుకు పొంతన ఉంటల్లా, ఒకసారి పొంతన ఉండదు, ఒకసారి ఉండదు, ఎందుకు తేడా వస్తుంది అని డౌట్ వచ్చింది ఆయన. ఎందుకంటే దశానాథుడిని మనం నక్షత్రాధిపతిని తీసుకుంటున్నాం. జనకాల దశాశేషం కట్టి బర్త్ టైంలో
ఏ నక్షత్రంలో చంద్రుడు ఉన్నాడో చూసి ఆ నక్షత్రాధిపతి జననకాల దశాధిపతి అని చేసి అంటే ఆ నక్షత్రాధిపతి తీసుకుంటున్నాము. అది నక్షత్రాధిపతి స్పాన్ 13°20' ఉంది కనుక ఆ మహర్దశానాథుడు 13°20' పూర్తి నక్షత్రానికి అవసరమైనవి ఇస్తాడు, ఇండికేట్ చేసేవి. కానీ అంతర్దశానాథుడు వచ్చేసరికి ఆ దశలో ఒక భాగం వచ్చేస్తుంది. ఆ 13 డిగ్రీల్లో ఒక భాగమే అవుతుంది అది. ఆ భాగం అయినప్పుడు అందుకని వాడు మారిపోతాడు. పూర్తి నక్షత్రం మీద అధికారం ఉంది. అశ్విని నక్షత్రం మీద పూర్తి అధికారం ఉన్నవాడు పూర్తి నక్షత్రం మీద కేతువు. కానీ మిగతా గ్రహాలకు అధికారం లేదా అంటే కేతు నక్షత్రంలో కేతువులో బుధుడు వస్తున్నాడు అని అంతర్దశలు ఎందుకు చూపిస్తున్నాయి మీకు అంటే కేతు దశ మీద కేతు నక్షత్రం మీద బుధుడు కూడా శుక్రుడు కూడా ఉంది అనమాట. కేతు తర్వాత శుక్రుడు వస్తాడు, శుక్రుడు తర్వాత రవి వస్తాడు. దశ అంతర్దశలు సీరియల్ తీసుకుంటే వీళ్ళకి ఇది వస్తున్నప్పుడు ఆ 13°20' వీళ్ళకి ఒక రూలర్షిప్ ఉంది. 13-20 మీద కేతు రూలర్షిప్ ఒప్పుకుంటాం. కానీ కేతులో వీనస్ రాగానే ఆ వీనస్కి ఒక రూలర్షిప్ ఉంది అక్కడ ఆ నక్షత్రం మీద ఆ ప్రభావం ఉన్నది. అది మన చిరంజీవి వచ్చాడు అని మూలం కింద ఆయనకి డౌట్ వచ్చి అదే రకం మూడోది వచ్చేసరికి ఆ మూడో దానికి వచ్చేసరికి వీనస్ లో రవి వస్తాడు, కేతులో వీనస్ రవి వస్తాడు. అంటే రవికి కూడా ప్రాధాన్యత వచ్చింది అంటే రవికి కూడా కేతు మీద ఇట్లా ఉంది కనుక ఏమిటి తేడా ఆడుకుంటూ తీసుకెళ్తే నక్షత్రాన్ని 9 భాగాలు చేశాడు అప్పుడు ఆయన. అది నక్షత్ర నవాంశ అయింది. నక్షత్రాన్ని 9 భాగాలు చేసి మొదలెట్టి ఆ 9 భాగాలు చేశాం కనుక అప్పుడు దశాభుక్తులు తగ్గట్టు రిజల్ట్స్ వస్తాయని చూశాడు. అప్పుడు జనన కాలంలో దశాభుక్తి శేషంలో ఏముందో చంద్రుడు, స్టార్ లార్డు, సబ్ లార్డు ఇవన్నీ కూడా అదే పీరియడ్ లో ఉంటాయి. దశాభుక్తి అంతరా పీరియడ్స్ లో ఉంటాయి, జనకాల దశాభుక్తి అంతరా పీరియడ్స్ లో ఉంటాయి అన్నమాట. అందుకని ఆ రకాల సీక్వెన్స్ పెట్టుకుంటూ ఆయన స్టడీ చేసుకుంటూ సమర్థించుకుంటూ దాన్ని వాళ్ళు మామూలుగా అనౌన్స్ చేయరు. వాళ్ళు ఎన్నో ఎక్స్పెరిమెంట్లు చేసి చూసి చదివి దానికి మూలం ఆయనకి ఏంటంటే మన వీనెవరు మూలం సత్యాచార్య నాడీ శాస్త్రం, సత్యాచార్య నాడీ. ఆ సత్యాచార్య నాడీ నుంచి తీసుకొచ్చాడు ఆయన ఇదంతా కూడా. అందుకని అలా తీసుకొచ్చి దాని నుంచి ఉన్న ప్రభావాలు దీని నుంచి వచ్చి అంటే నాడీ శాస్త్రంలో ఉన్నదే ఈయన రివైవ్ చేశాడు. ఒక నక్షత్రం మీద ఒక నక్షత్రాధిపతికే కాదు మిగతా గ్రహాలకు కూడా ఆధిపత్యం ఉంది ఆ 13-20 అనే భాష కోసం తీసుకొచ్చి ఆ నక్షత్రాల ప్రభావం మీద ఉంది అని అది ప్రూవ్ చేసుకుంటూ ఆయన ఎన్నో కాలం స్టడీ చేసి దాన్ని అంతా చేసి తీసుకొచ్చాడు బయటికి. అది తనక ఆయన పుస్తకాలు ఒరిజినల్ రీడర్స్ చూస్తే వీళ్ళందరూ లోకల్ వాళ్ళు ఎవరో ఈయన అగైనెస్ట్ వేదిక అస్ట్రాలజీ అనేవాడు. ఆయన అగైనెస్ట్ వేదిక అస్ట్రాలజీ కాదు, ఆయన ప్రతి పుస్తకంలోనూ వేదిక అస్ట్రాలజీ గురించి చెప్పి తర్వాత కేపీ చెప్పాడు. 4th రీడర్ తీసుకుంటే వేదిక అస్ట్రాలజీలో మ్యారేజ్కి ఎప్పుడవుతుంది ఎప్పుడు కాదు, సుఖమైన మ్యారిటల్ లైఫ్ ఏంటి, క్రిటికల్ మ్యారిటల్ లైఫ్ ఏంటి అన్నీ చెప్పినాక సగం 30-40 పేజీలు చెప్పినాక మ్యారేజ్ పొంతన కూడా చెప్పాడు, వేదిక పొంతన. ఆ చెప్పినాక మ్యారేజ్ కేపీలో చెప్పాడు ఆయన. అంటే ఏమిటి, ఆయన వేదిక రాదనా, వేదిక నమ్మడానా అంటే దీనికంటే అది రిజల్ట్ బాగా వస్తుంది, ఫాస్ట్ గా వస్తుంది అన్నాడు. అంటే మూలం చదువుకొని ఇది చదవండి అని అర్థం, కానీ అది మర్చిపోమని కాదు. అందుకని వాళ్ళు తప్పు అనమాట. ఆయన అగైనెస్ట్ కాదు, రెమెడీస్ అగైనెస్ట్ అని. రెమెడీస్ అగైనెస్ట్ కాదు, ఆయనే ఉపాసకుడు, ఉపాసకుడు. రీడర్స్ 4లో చూస్తే అన్ని రీడర్స్ చెప్పాడు అక్కడక్కడ రెమెడీస్. రీడర్ 4లో ముఖ్యంగా చైల్డ్ బర్త్ దగ్గర చాలా రెమెడీస్ చెప్పాడు ఆయన. అవన్నీ చూడవలసిందే. వినాయకుడి గురించి ఎన్ని రకాల వినాయకుడు ఉంటారు, ఎన్ని రకాలు చేయాలి రీడర్ 4లో అన్నీ చెప్పాడు. ఈజ్ నాట్ అగైనెస్ట్ రెమెడీస్, ఈజ్ నాట్ అగైనెస్ట్ వేదిక్ ఎస్ట్రాలజీ. అయితే జాగ్రత్తగా చెప్తాం మనం. ఏ సిద్ధాంతం చెబుతుంటే ఆ సిద్ధాంతంలో బాగా రిజల్ట్స్ వస్తాయని అంటాం. అష్టవరకు మాట్లాడుతుంటాం, అష్టవరకు చాలా గొప్పదండి, అందులో రిజల్ట్స్ వస్తాయంటే మిగతావి చెడ్డవే. అవి కాదు, అది ఏదో చెప్తాం అట్లా, ఏదో వెస్టర్న్ స్ట్రాటజీ తాజకం మాట్లాడదాం, అది మాట్లాడబడి చాలా గొప్ప సిస్టమ్ అంటాం. అంటే మిగతా తిట్టానని కాదు కదా నేను. అది చదువుకుంటే అది వస్తుంది, చదువుకుంటే ఇది వస్తుంది. ఈ రకంగా అట్లా వీళ్ళంతా చేశారు. ఇది ఎందుకు ఇన్ని ఫాలో కాలేదు మెడ్రాస్లోనే అంటే కాస్టింగ్ ఆఫ్ చార్ట్ చాలా కష్టం కేపీలో ఆ రోజుల్లో. ఇవాళ కంప్యూటర్ వచ్చినాక తేలిక పడిపోయింది. ఆ రోజుల్లో కష్టం కనుక మాన్యువల్ వీళ్ళకి కుదరక ఇన్ని లెక్కలు ఎవడేస్తాడు. ఇదంతా ఆయన ఉపాసన మీద చెబుతున్నాడు తప్ప ఈ లెక్కల వల్ల కాదన్నారు. ఆయన అట్ట దోసేశారు. మళ్ళీ ఆయన ఉపాసన ఒప్పుకున్నారు,
ఆయన ఉపాసన బలం ఒప్పుకున్నారు. ఆయన ఉపాసన వల్ల చేస్తున్నాడు కానీ ఈ సిద్ధాంతంలో మెరిట్స్ కాదంటారు. ఎన్నో ఎవరైనా క్రిటిసైజ్ చేసేవాళ్ళు చేస్తుంటారు, అది సహజం అనుకోండి. అదంతా అట్ట ఇటా పోయినాక ఇప్పుడు ఎందుకు పాపులర్ అయిపోయింది? కంప్యూటర్స్ వచ్చినాక, కాస్టింగ్ ఆఫ్ చార్ట్ ఇందులోకి వెళ్ళాక, ఇది ఫేవర్ అయిపోయినాక, ఆయన అన్ని ఇంగ్లీష్లో వేశాడు కనుక, చార్ట్ వేయటం కూడా స్క్వేర్ టైప్ లో వేశాడు కనుక, అది వెస్ట్రన్ చార్ట్ కూడా అట్టాగే ఉంటుంది. వెస్ట్రన్ ఇండియా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ అనుకోవచ్చు మనం. లేకపోతే వెస్ట్రన్ చార్ట్ రౌండ్ గా ఉంటుందండి అంటారు మన. తూర్పుగోదావరి చార్ట్లు వేరే అప్సవ్యంలో ఉంటాయంటాం, సౌత్ ఇండియా చార్ట్లు వేరే ఉంటాయంటాం, బెంగాల్ చార్ట్లు వేరే ఉంటాయంటాం. కానీ ఇది స్క్వేర్ టైప్ లో వేశాడు కనుక ఇంటర్నేషనల్ లెవెల్లో అర్థమయ్యేటట్టుంది, ఇంగ్లీష్ లో రాశాడు కనుక అర్థమయ్యేటట్టుంది. అందుకని కంప్యూటర్స్ లో పెట్టేసరికి ఈ ఐనామ్స్ ఇవన్నీ వచ్చేసరికి ఇవి అర్థమయ్యేటట్టున్నాయి కనుక ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో పాపులర్ అయిపోయింది. ఇప్పుడు అందరూ పాపులర్ అయిపోయి ఇప్పుడు ప్రతి సాఫ్ట్వేర్ లోనూ కంప్యూటర్ మాడ్యూల్ తప్పకుండా ఉంటుంది. లేకపోతే ఎందుకుంటుంది? ల్యాప్టాప్ సాఫ్ట్వేర్ అమ్ముడుపోదు వాడికి రాసిన వాడికి వచ్చినా రాకపోయినా ఆ సాఫ్ట్వేర్ అమ్ముడుపోదు. అందులో ప్రతి దాంట్లో ఉంటుంది అనమాట. అది ఇవి చేసుకుంటూ ఉంటారు అనమాట. ఆ రకంగా అంత పాపులర్ అయింది కంప్యూటర్స్ వచ్చినాక. అది ఎప్పుడు 99, 2000 తర్వాత కంప్యూటర్లు వచ్చిన కొత్తలో మిగతా వేదిక ఎస్ట్రాలజీ కూడా తప్పులు వచ్చేవి. ఆ తప్పులు కంప్యూటర్ సాఫ్ట్వేర్ సెటిల్ అయినాయి, కొన్ని అయినాక అరౌండ్ 2000, 2001, 2002 దాకా పెద్దగా సెటిల్ కాల. ఇప్పుడు సెటిల్ అయిన సాఫ్ట్వేర్సే వస్తున్నాయి. కనుక ఇప్పుడు కేపీ సిస్టమ్ పాపులర్ అవుతోంది. అవి ఫారినర్స్ అంటే మన వాళ్ళే ఎక్కువ, ఇండియన్సే ఫారెన్ లో ఉన్న వాళ్ళే లైక్ చేస్తున్నారు. ఈవెన్ ఫారినర్స్ కూడా లైక్ చేస్తున్నారు దీన్ని. ఈ సిస్టమ్ ఏంటి, ఇదేంటి అని చెప్పేసి. అందుకనే బాగా పాపులర్ అవుతోంది ఇప్పుడు. అది ఇప్పుడు మనకి ఇవి నేర్చుకోవాలనే కుతూహలం కూడా వస్తోంది. డిఫరెంట్ సిస్టమ్స్ చదవాలి, లాజిక్ చదవాలి, డిఫరెంట్ లాజిక్ ఏముంది అని చదువుతూ ఉండాలి. ఆ లాజిక్ అర్థం చేసుకోవాలి, ఎక్కడ ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించకూడదు, ఏ చార్ట్కి ఏది ఉపయోగించాలి అనేది ఇంపార్టెంట్ అనమాట. అన్ని చార్ట్లకి అన్ని పనికిరావు. క్రౌడింగ్ ఆఫ్ ప్లానెట్స్ అంటాం మనం. ఒకే నక్షత్రంలో 4 గ్రహాలు ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమిటి తేడా వస్తుంది? ఎలా డిసెక్ట్ చేస్తాం మనం? అప్పుడు మనకి కేపీ సిస్టమ్ చాలా ఉంటుంది. ఏ డిగ్రీలో ఉంది, ఏ సబ్లో ఉంది, అట్లా తేడా వస్తుంది అనమాట. అట్లా తేడా వచ్చేసరికి మనకి తేలిగ్గా తేడా వస్తుంది. లేదా అక్కడ పోతాం మేము, కమలపల్లి ఎట్టా పుట్టారంటే ఏ డిగ్రీలో ఎట్టా ఉన్నాయో వర్గా చాట్లు పోతాం, అది ఇది అంటే వర్గా చాట్లు 16 చాట్లు వేసుకోవాలి. ఏ 16 చాట్లు లేకుండా ఒక పేజీలోనే అన్నీ వస్తుంది, ఆ పనులు అన్నీ చేస్తుంది. కేపీలో ఒక పేజీలో చేసేయచ్చు అనమాట. కేపీ చార్ట్ ఒక చార్ట్ 16 చక్రాలు వర్గ చక్రాలు చేసే పని చేస్తుంది అనమాట ఇది. అందుకని ఏ డిగ్రీలో ఉంది. ఇంకోటి ఏంటి, ఇది ఒక డిగ్రీ మీద, ఆ పాయింట్ మీద ఏ స్ట్రెంగ్త్ ఉంది ఒక గ్రహానికి, ఆ డిగ్రీ మీద, ఒక డిగ్రీ మీదే చూస్తున్నాం. మిగతా వేదిక అస్ట్రాలజీ ఉంటే ఆ గ్రహం ఆ రాశిలో ఎక్కడ ఉంది, ఏ నక్షత్రం ఉంది, ఏ పాదంలో ఉంది అంటే ఆ స్పాన్ తీసుకుంటారు. ఆ స్పాన్ ఒక పాదం అంటే 3 degrees 20 minutes, ఒక రాశి అంటే 30 degrees, నవాంశ అంటే 320. ఆ స్పాన్ అనమాట. ఆ స్పాన్ లో ఎక్కడ ఉంది తీసుకుని వేదికలో చెప్తాం అన్నమాట. ఇక్కడ వేదిక కాదు, ఆ డిగ్రీ ఎక్కడ ఉంది చూస్తాం ఇందులో. అంటే ప్యాన్ తీసుకోం, ఒక డిగ్రీ మీద తీసుకుంటాం కదా, పొజిషనల్ స్ట్రెంగ్త్ తీసుకుంటాం. పొజిషనల్ స్ట్రెంగ్త్ తీసుకుంటాం కనుక ఫంక్షనల్ ఇదే తీసుకుంటాం, ఫంక్షనల్ రోలే తీసుకుంటాం కానీ న్యాచురల్ రోల్ తీసుకోం. అక్కడ ఫంక్షనల్ రోల్సే తీసుకుంటాం కేపీలో. న్యాచురల్ రోల్, సహజ శుభుడు, సహజ పాపుడు అనే మ్యాజిక్ లేదు ఇక్కడ అసలు. అందరూ శుభులే, అందరూ పాపులే. గివెన్ ఏ టైం ఎవ్రీబడి ఈజ్ అ గుడ్ ఫెలో ఆర్ ఎవ్రీబడి ఈజ్ అ బ్యాడ్, ఎనీబడి ఈజ్ అ బ్యాడ్ ఫెలో అనమాట. ఆ టైం వస్తే ఎవడు శుభుడు, గురుడు కూడా పాడు చేస్తాడు వాడికి అనేది ఇక్కడ సిద్ధాంతం అనమాట. ఒక డిగ్రీ మీద తీసుకుంటున్నాం కనుక మూవబుల్ స్ట్రెంగ్త్ తీసుకోము. అందుకని రెట్రో థీరీస్ ఇక్కడ చూడడం అనమాట, ఒరిజినల్ చార్ట్ లో చూడడం. తర్వాత ఇప్పుడు ఏంటంటే ఫలిత భాగాల్లోకి వచ్చేసరికి ప్లానెట్ రెట్రో ఉందా, రెట్రో అయినా ఫలితం ఇస్తుందా, అది ఇప్పుడు కొంచెం క్రిటికల్ ఈవెంట్స్ లో చూస్తాం తప్ప రెట్రో అనేది కేపీలో కన్సిడర్ చేయలేదన్నమాట. అన్ని ఇన్ని తేడాలు వస్తాయి, అవన్నీ చెప్పుకుంటూ ఆయన చేశారు. ఆ రోజుల్లో ప్లానెట్ రెట్రో గురించి కూడా పెద్ద డిస్కషన్స్ ఉండేవి 80s, 90s. ఆ టైంలో పుణ్యేశ్వరరావు రెట్రో గురించి క్లారిఫై చేశారని చెప్పి మన మెడ్రాస్ షణ్ముఖం పుస్తకాలు ఉన్నాయి, కేపీ షణ్ముఖం పుస్తకాలు. ఆ పుస్తకాల్లో కూడా పుణ్యేశ్వరరావు పేరు వాడి ఆయన బాగా క్లారిఫై చేశారని చెప్తారు రెట్రో ప్లానెట్ గురించి. ఇవన్నీ కూడా చాలా నార్త్ ఇండియా వాడు కూడా చెప్తారు ఈయన ఏం క్లారిఫై చేశాడు అనేది.
ఇన్ని రకాలుగా కేపీ కొంచెం పాపులర్ అవుతోంది. అలా అవుతూ ఇప్పుడు చదువుకోవాలి అనిపిస్తోంది. ఈ ఉత్సాహం అయిపోతుంది. అంటే ఎస్ఆర్‌ఈ ఈ సిస్టమ్ చదువుకుంటే బాగుపడతామా? ఈ సిస్టమ్ చదువుకుంటే కరెక్ట్ అవుతుందా అని కాదు. కరెక్ట్ రావటం లేదనేది మన శక్తిలో ఉందది. ఏ సిస్టమ్ అయినా కరెక్టే, పర్ఫెక్ట్ సిస్టమ్. ఎనీ సెటిల్డ్ సిస్టమ్ ఆఫ్ అస్ట్రాలజీ ఈజ్ పర్ఫెక్ట్. మోర్ ఈజీ‌ర్ టు డైవ్ ఇంటు ది సబ్జెక్ట్. సబ్జెక్ట్‌లో దూకటానికి కేపీ సిస్టమ్ ఈజీగా దిగొచ్చు. బావిలో దిగటానికి. అది తేలిగ్గా మనక బయటికి రావచ్చు. అందులో తేలిగ్గా ఉంటుంది తప్ప, మనకి ఏదైనా సిస్టమ్స్ ఒకటే. మనం శ్రద్ధగా చదివితే బానే ఉంటుంది. అనక కేపీ నేర్చుకున్న వాళ్ళు మన పుణ్యేశ్వరరావు ఇన్‌స్టిట్యూట్ చిరంజీవి గారు వచ్చారు. ప్రస్తుతం ఏమేం కోర్సులు ఉన్నాయి ఏంటి చెప్పొచ్చు. మరి ముందు ఫాదర్ గారి గురించి ఏమన్నా కావాలంటే వారిని అడగండి. ఆయనే చెప్పుకుంటే బాగుండదు కనుక నేనే చెబుతున్నాను ఆ విషయం. ఆయన ఫాదర్ గురించి ఆయన చెబితే బాగుండదు. నేను ఇంకా చెబితే గురువు గారి గురించి నేను చెప్పొచ్చు కొంత మటుకు. అది ఫాదర్ గురించి ఆయన చెప్పుకుంటే మాకెందుకు అంటారు. మా ఇంట్లో మా ఫాదర్ మాకున్నాడు చాలా అంటారు. అందుకని ఆ కోర్సులు ఏమన్నాయి చిరంజీవి గారు కాస్త చెప్పండి. నమస్తే సార్. నమస్తే అందరికి. కోర్సులు ఏమున్నాయి నేర్చుకునే వాళ్ళకి, ఎప్పుడు అడ్మిషన్స్ ఉన్నాయి, నెక్స్ట్ అడ్మిషన్స్, ఎన్నాళ్ళ కోర్సు, మన దగ్గర ఉంటే అడ్వాంటేజ్లు ఏంటి, ముఖాముఖి సరస్వతి అన్నదానికి మన దగ్గర ముఖ్యం అన్నమాట. పుణ్యేశ్వరరావు దగ్గర ముఖాముఖి సరస్వతి కూర్చోవాలి, ఆయన చెప్పాలి, రాసుకోవాలి శిష్యుడు. అంతే, రాసుకోవాలి శిష్యుడు, వింటం కాదు. ముఖాముఖి శిష్యుడు రాసుకోవాలి. ఆ ముఖాముఖి ప్రిన్సిపల్ పుణ్యేశ్వరరావు దగ్గర ఉంది. శాస్త్రి గారు సార్ మీరు ఆడిబుల్. స్వాగతం మొదలు. ఇప్పటిదాకా మన సాంబశివరావు గారు పూర్తిగా ఆరిజిన్స్ నుంచి చెప్పుకుంటూ వచ్చారు. ఎలా నాన్నగారు ఎలా వేదిక ఆస్ట్రాలజీ నుంచి కేపీకి ఎందుకు ప్రాముఖ్యత ఇచ్చారు అనేది బాగా చెప్పారు. అసలు ఈ రోజు ఇప్పుడు మన సాంబశివరావు గారు చెప్పిన విషయాలు ఎక్కడ దొరకవు. అది తర్వాత రికార్డెడ్ మీరు వినండి. అసలు ఎన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారంటే, మొత్తం ఆస్ట్రాలజీ సైన్స్ ఎట్లా చేంజ్ అవుతూ వచ్చింది ఈ 100 ఏళ్ల నుంచి. చాలా బాగా చెప్పారు సార్. సార్ గురువు గారికి చాలా చాలా ధన్యవాదాలు. లేదు ఇది జాగ్రత్తగా వింటే అసలు ఏం జరుగుతోంది, ఏం జరిగింది. నేను ముందు చెప్పినట్టుగా ఇవన్నీ ఒక్కనాడు పుట్టుకొచ్చినవి కావు. అన్ని క్రమక్రమంగా కాలానుగుణంగా వచ్చినవి. ఇది మీ మొత్తం ఇప్పటిదాకా విన్నది దాదాపు మీరు హాఫ్ అన్ అవర్ చెప్పారు, హాఫ్ అన్ 40 minutes చెప్పారు. ఇది ఎంత అద్భుతమైన సమాచారం అంటే అసలు దీన్నంతా తీసి రాసి పెట్టాల్సిన సమాచారం సార్. చాలా చాలా ధన్యవాదాలు. మేము మొదలెట్టామండి ఈ అసలు ఆస్ట్రాలజీ ఎలా ఎక్కువ మందికి చేరడానికి కోసం ఎవరెవరు కృషి చేయడం మొదలు పెట్టారని. దాంతో రామన్ గారు ఫస్ట్ ఇంగ్లీష్ లో అన్ని చేయడం మొదలెట్టారని, అంతకు ముందు అసలు వీటి గురించి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మంది అని. ఆ తర్వాత రామన్ గారి తర్వాత మళ్ళీ మన దగ్గర మా నాన్నగారు వచ్చి 1986లో అప్పుడే ఈ భావి అవసరాలను, భవిష్యత్తులో ఈ అవసరం ఉండబోతుంది అనే ఉద్దేశంతోనే ఆయన అందరినీ తీసుకొచ్చి మొదలుపెట్టి ఈ సంస్థను ఆరంభించారని ఆ విషయం చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు మీరు ఆ క్రమంలో మీరు నాన్నగారి గురించి, పుణ్యేశ్వరరావు గారి గురించి మీరు ఏం చెప్పాలనుకున్నా దయచేసి చెప్పండి. తర్వాత ఇంకా మన వాళ్ళు ఎవరైనా వాళ్ళందరూ వాళ్ళ అనుభవాలు ఏమైనా ఉంటే వాళ్ళు కూడా చెప్పుకుంటూ వస్తారు. మన దగ్గర కోర్సుల అవకాశం చెప్పండి. మన దగ్గర ఏమి ఉన్నాయి ఏమిటి? అన్ని చెప్తాను సార్. అయితే నేను అంటే మిగతా వారికి నేను పరిచయం లేదు కాబట్టి, నా పేరు చిరంజీవి అండి. పివికి పుణ్యేశ్వరరావు గారి 4వ అబ్బాయిని. నేను వృత్తిరీత్యా చార్టర్డ్ అకౌంటెంట్ని. అండ్ ప్రస్తుతం యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ అస్ట్రాలజీ మా తండ్రి గారు స్థాపించిన కాలేజీకి ప్రస్తుతం నేను ప్రిన్సిపల్గా ఉంటున్నాను, వన్ ఆఫ్ ద ఫ్యాకల్టీగా ఉంటున్నాను. దిస్ కాలేజ్ ఈజ్ అబ్సల్యూట్లీ కేపీ స్పెషలైజేషన్ అండి. బిఫోర్ దట్ శాస్త్రి గారు, సాంబశివరావు గారు మీరు కూడా అగ్రి అవుతారు. మరి మీకు ఎంతవరకు చెప్పారో మా నాన్నగారు తెలియదు కానీ, మా నాన్నగారు అండి తన 24వ ఏట మా అమ్మని పెళ్లి చేసుకున్నప్పుడు, మామూలుగా మనం హరోస్కోప్ మ్యాచింగ్ చేయడానికి ఎవరి దగ్గర వెళ్తాం కదా, ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళలేదండి. మా అమ్మ హరోస్కోప్ ఆయన హరోస్కోప్ ఆయనే మ్యాచింగ్ చేసుకున్నాడు. 24వ ఏట సార్. అప్పుడు మా అమ్మ వయసు 17 ఏళ్ళండి, 17. మ్యాచింగ్ చేసుకుని 2 జూన్ 1948 మ్యారేజ్ చేసుకున్నారు. పొద్దున నేను చెప్పినట్టుగా 63 ఏళ్ళు కలిసి కాపురం చేశారు సార్ వాళ్ళు. అంటే ఆయన మ్యాచింగ్ చేసుకున్నారు. ఆయన అప్పటికే అస్ట్రాలజర్, ఆయన వేదిక అస్ట్రాలజీ చేశారు. మాచిరాజు వెంకటేశ్వర ఆయన దగ్గర వేదిక అస్ట్రాలజీ నేర్చుకున్నారు. హోల్ స్టోరీ అంతా టు కట్ షార్ట్ 40 ఏళ్ళు వేదిక అస్ట్రాలజీ ప్రాక్టీస్ చేసిన తర్వాత కరవది హరిహరరావు అని మా నాన్నగారికి వరుసగా మేనల్లుడు అవుతాడు.
ఆయన వరంగల్ హనుమకొండలో ఉండేవాడు. ఆయన కేఎస్ కృష్ణమూర్తి గారి దగ్గర డైరెక్ట్ గా కేపీ సిస్టమ్ నేర్చుకున్నాడు ఆయన. ఎవరు? హరిహర్ రావు గారు, మా ఫాదర్ బేలలు. ఓసారి చిక్కడపల్లి మా ఇంటికి వచ్చినప్పుడు మా నాన్నగారు ఇంకా జాతకాలు అవి ఇవి రాసి నవాంస ఇవన్నీ వేస్తుంటే, ఏంటి మాయ నువ్వు ఇంకెక్కడున్నావు, అసలు కేపీ నేర్చుకోవాల్సింది నువ్వు, 40 ఏళ్ళు అయిపోయింది, అసలు కేపీలో అక్యురేట్ గా రిజల్ట్ వస్తుంది అది ఇది అని చెప్పి ఆ రూమ్ లోనే ఒక చిన్న ఇది వేసి ఒక అరగంట ఎక్స్ప్లెయిన్ చేశాడంటే కేపీ సిస్టమ్ ఏంటో. మా నాన్నగారు కేపీ సిస్టమ్ నేర్చుకుంది హాఫ్ అన్ అవరే, బట్ అప్పటికి 40 ఏళ్ళు ఆయన వేదిక ఎస్ట్రాలజీ అండి. అది నేర్చుకున్న తర్వాత దానిలో అక్యురసీ ఉంది. ఇట్ ఈస్ అస్ట్రానమీ బేస్డ్, ఇట్స్ మోర్ అక్యురేట్. ప్రెడిక్షన్స్ అవ్వచ్చు లేకపోతే లేదు అని కాదు, ఖచ్చితంగా అవుతుందా లేదా, అయితే ఇప్పుడు అవుతుంది ఇది చెప్పొచ్చు. ఆయన గ్రహింపుకు రాగానే సార్ ఆ టైంలోనే ఆయన 1984లో రిటైర్ అయ్యారు. SBH లో ఇంటర్నల్ ఆడిటర్ గా ఇన్స్పెక్షన్ డిపార్ట్మెంట్ లో రిటైర్ అయ్యారు. అప్పటికే ట్రేడ్ యూనియన్ లీడరు ఆయన. మా అమ్మకి తక్కువ, బ్యాంక్ వాళ్ళకి ఎక్కువ దొరికేవారు లేండి. రిటైర్ అయిన తర్వాత మా ఆయన దొరుకుతాడు నాకు ఇక ఎప్పటికైనా మా అమ్మ అనుకుంది అప్పట్లో. ఈయన ఏం చేశారు సార్, ఎస్ట్రాలజీ ఇన్స్టిట్యూట్ పెట్టారు. దానిలో వన్ ఆఫ్ ది ఫౌండర్ మెంబర్ కె బాబురావు గారు, మా మేనమామ. నేను ఈ కాలేజీలో 25 ఏళ్ల క్రితం స్టూడెంట్ గా ఉన్నప్పుడు మా మేనమామ ప్రిన్సిపల్ అప్పుడు. సో ఇన్స్టిట్యూట్ పెట్టి, ఈ ఇన్స్టిట్యూట్ అంటే కులం మతం జాతి దీంతో సంబంధం లేకుండా, ఎందుకంటే రాహు జూపిటర్ వీనస్ దే డు నాట్ డిస్టింగ్విష్ వెదర్ యువర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్. దేవుడు కృష్ణమూర్తి గారి బేసిక్ ఫండా కూడా అదే కదండి, కేఎస్కే గారిది. నో ప్లానెట్ ఈస్ గుడ్, నో ప్లానెట్ ఈస్ బ్యాడ్, నో స్టార్ ఈస్ గుడ్, నో స్టార్ ఈస్ బ్యాడ్. కేఎస్కే గారి స్ట్రాంగ్ అడ్వొకసీ ఏంటండి, ఆల్ ప్లానెట్స్ గివ్ గుడ్ రిజల్ట్స్ ఇఫ్ దే ఆర్ ఫేవరబుల్లీ ప్లేస్డ్ ఎట్ ద టైమ్ ఆఫ్ యువర్ బర్త్ ఆర్ క్వైరీ. దే విల్ గివ్ అన్ఫేవరబుల్ రిజల్ట్స్ ఇఫ్ దే ఆర్ అన్ఫేవరబుల్లీ ప్లేస్డ్ ఇన్ ద నెగటివ్. మా నాన్నగారు ఏం చేశారంటే కేపీ సిస్టమ్ దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకెళ్ళాలి అని యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఎస్ట్రాలజీ స్థాపించి దాన్ని మెల్లిమెల్లిగా తీసుకెళ్తూ ఉంటే సార్, కొంచెం పర్సనల్ ఇది కూడా చెప్తాను సార్, ఏమనుకోవద్దు మీరు. నేను 29వ ఏట పెళ్లి చేసుకోవడం జరిగిందండి. దాని తర్వాత 3-4 ఇయర్స్కి అంటే కొన్ని ఇష్యూస్ పోయినాయి మా ఆవిడకి. దాని తర్వాత ఒక ఇష్యూ ప్రిమెచ్యూర్ బర్త్ అయింది. ఇప్పుడు పొద్దున మా అమ్మాయిని చూశారు కదా, ఆ అమ్మాయి ప్రిమెచ్యూర్ బాన్. అది పుట్టినప్పుడు అండి 1.98 కిలోగ్రామ్స్ మాత్రమే. మా ఫాదర్ అప్పటికే కేపీ ఎస్ట్రాలజర్. 1998 కేపీ ఇన్స్టిట్యూట్ పెట్టేశారు, కాలేజ్ పెట్టేశారు. నేను అన్నాను, నాన్నగారు అమ్మాయి సర్వైవ్ అవుతుందా లేదా అని అడిగాను. ఎందుకంటే నాకు 3 అన్నయ్యలండి, 2 అక్కయ్యలండి, అందరికి కొడుకులే. నా ఒక్కతికి కూతురు పుట్టిందండి. అది ఎప్పుడంటే 40 ఏళ్ల గ్యాప్ తర్వాత. 1959లో మా అక్క, 1998లో మా అమ్మాయి, 39 ఏళ్ల తర్వాత. అడిగితే మా నాన్న అన్నారు, నేను చూడండి అన్నాను. ప్రసాదరావు గారు ఉన్నారు కదా, ఆయన అడిగా నేను మా అన్నయ్యని, ఎస్ట్రాలజీ నాకు ఉపయోగపడకపోతే అది ఏం చేసుకుని నేను నెత్రేజ్ కొట్టుకోవడానికి అన్నాను. అలా కాదు ఇలా కాదు అంటే, నేను నా కూతురు సర్వైవ్ అవుతుందా లేదా మీరు చెప్పనప్పుడు అది కేపీ అయితే ఏంటి, ఏదైతే నాకేంటి అన్నాను. మా రెండో అన్నయ్య ప్రసాదరావు గారు అంటే, నువ్వు రారా, ఆయన నాకంటే 10 ఏళ్ళు పెద్దవాడు అండి, అందరిలోకి చిన్నవాడిని కాబట్టి కొంచెం ఐఎమ్ ద ప్రిన్స్ ఆఫ్ వేల్స్ ఆఫ్ మై ఫ్యామిలీ. పైకి తీసుకెళ్ళండి, ఆయన కూర్చోబెట్టి, ఏంటి నీ క్వశ్చన్ ఏంటి స్ట్రైట్ గా అన్నాడు. వెదర్ మై డాటర్ సర్వైవ్స్ ఆర్ నాట్ అన్నాను. 98లో సార్ ఫిబ్రవరి. ఆయన చార్ట్ వేసి ఏదో ఈ సింబల్స్ అన్ని వేశాడండి. ఏంటి అదంతా నాకేం అర్థం కావట్లేదు అన్న. నీకు అవి అర్థం కావాలా, రిజల్ట్ కావాలా, ఏదో ఒకటి చెప్పు నాకు అన్నాడు. ఆ ప్లానెట్ సింబల్స్ నాకు తెలియదండి అప్పట్లో, 98లో. అయితే అప్పుడు ఆయన చూసి నో వరీస్ 4 గంటలు వేశాడండి మాన్యువల్గా. అప్పట్లో కంప్యూటర్లు సాఫ్ట్వేర్ ఏం వాళ్ళ, మాన్యువల్గా వేసి యువర్ డాటర్ విల్ సర్వైవ్, నో ఇష్యూ ఎట్ ఆల్, బీ హ్యాపీ, బీ కంప్లసెంట్ అన్నాడు. అప్పుడు నాకు అనిపించాల్సింది, నేను ఎందుకు నేర్చుకోకూడదు ఎస్ట్రాలజీ. 99లో నేను చేరుతాను నాన్నగారు కాలేజీలో అన్నాను. అప్పటికి మా మేనమామ ప్రిన్సిపల్ అంటే ఏవి నరసింహారావు గారు, వన్ ఆఫ్ ది ఫ్యాకల్టీ. సాంబశివరావు గారు గుర్తుండే ఉంటుంది, రామ్మోహనాచారి అని ఒక ఆయన పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లో చేసేవారు, ఆయన వన్ ఆఫ్ ది ఫ్యాకల్టీ. ఎన్వీఆర్ రాజా గారు వన్ ఆఫ్ ది ఫ్యాకల్టీ. ఈజ్ అవర్ ట్రస్టీ మెంబర్ ఈవెన్ నౌ సార్. యూనివర్సల్ కాలేజ్కి ఇప్పటికీ ఎన్వీఆర్ రాజా ట్రస్టీ మెంబర్ సార్. వీళ్ళందరూ ఇప్పుడు దిగ్గజాలందరూ అప్పుడు మాకు ఫ్యాకల్టీ సార్. నేను చేరుతానంటే మా నాన్న ఒకటే అన్నారు, ఫీజు ఇంతే ఉంది, ఆ ఫీజు నేను ఇస్తా, కానీ కొడుకని కూడా చూడను. వరుసగా 3వ సండే కనుక యాబ్సెంట్ అయితే రిజిస్టర్లో పేరు కొట్టేస్తా, ఇష్టం ఉంటే జాయిన్ కాలేత లేదన్నారు. పైగా అప్పట్లో క్లాసులు అండి మధ్యాహ్నం 2:30 నుంచి 5 దాకా 2 to 5 ఉండేవండి. మధ్యాహ్నం 2 to 5. మధ్యాహ్నం సండే భోజనం చేసి పడుకుని ఆ టైంలో క్లాస్కి వచ్చి వినమంటే ఏమంటాం. ఎప్పుడైనా 2 క్లాసులు మిస్ అయితే సార్ పని కట్టుకుని తప్పనిసరి చచ్చుకుంటా 3rd సండే అటెండ్ అయ్యేవాడిని, లేకపోతే పునసరావు గారు పేరు కొట్టేస్తారు అక్కడి నుంచి. మీరు నమ్మరు సార్, నేను కాలేజీలో స్టూడెంట్గా ఉండి వేర్ మై ఫాదర్ వాజ్ టీచింగ్ ద సబ్జెక్ట్ ఫస్ట్ ఇయర్, బాబురావు గారు ఉన్నారు నా పక్కన, ఎవరైతే నా బెంచ్ మేట్ ఉన్నాడో హీ డి నాట్ నో ద టైమ్ పునేశ్వరరావు గారు సన్ ఎట్ ఆల్. ఎప్పటిదాకా అండి 1 year వరకు.
1 ఇయర్ తర్వాత ఇన్స్టిట్యూట్ మెంబర్షిప్ ఫామ్ ఫిల్అప్ చేస్తాం. నేను ఫామ్ ఫిల్అప్ చేస్తూ పిఎస్ చిరంజీవి అని రాసి ఆ పైన ఉన్న అడ్రస్సే రాశాను. ఏది ఫామ్ మీద అయితే పైన అడ్రస్ ఉంటుందో చికరపల్లి మా ఇల్లు, అదే నా రెసిడెన్స్ రాస్తే నా పక్కన కూర్చుని ఆయన అన్నాడు, చిరంజీవి గారు మీరు పొరపాటున పైది కాపీ చేశారు, అది ఆఫీస్ ఇల్లు, గురువుగారు ఇల్లు అన్నాడు. లేదండి నేను ఒకటి అక్కడే ఉంటానన్న. అవునా, రెంట్ ఎంత అన్నాడు. రెంట్ ఏం తీసుకోరు సార్, ఫ్రీ అన్నాను. ఏంటి ఫ్రీగా ఎందుకుంటారా అన్నాడు. కొడుకు దగ్గర తీసుకుంటే ఏం బాగుంటుందన్న. అప్పుడు ఇలా నోరు నొక్కున్నాడు అండి. ఏంటి పుణ్యేశ్వర గారు అబ్బాయి, ఆయన చండశాసనుడు, అబ్బో చావగొట్టి చెవులు మూసేస్తాడు, వినకపోతే మళ్ళీ రెండోసారి అని చెప్తే చెప్పు రాయడు, డిక్టేట్ చేస్తుంటే సార్ సార్ అని రెండోసారి అయితే చెప్పేవారు కదా ఫాదర్, నీ అటెన్షన్ ఇక్కడ లేదు, లైన్ వదిలేసాయి ముందుకెళ్ళనేవారు. ఎన్ని తిట్టాను కదండి అన్నాడు. మీరేం తిట్టలేదండి, మా నాన్నగారు ఎంత చండశాసనుడు చెప్పారు అంతే. బట్ నేను ఆయన కొడుకునే, అది నా అదృష్టం. అలా అంటే అంత స్ట్రిక్ట్ కండిషన్స్ లో సబ్జెక్ట్ నేర్చుకున్నాను సార్. 3 ఇయర్స్ అయిపోయింది. అప్పట్లో 3 ఇయర్స్ ఒకసారి స్పెషల్ కోర్స్ పెట్టేవారు, జ్యోతిష రత్న అని, అది చేశాను సార్. న్యూమరాలజీ చెప్పారు సార్, మా నాన్నగారే టీచ్ చేశారు న్యూమరాలజీ. ఆ రాసుకున్న నోట్స్ డేట్ తో సహా ఇప్పటికే నా దగ్గర ఉంది. అప్పట్లో మా నాన్నగారు ఏం చేసేవారు సార్, పుణ్యేశ్వరరావు గారు, ఎంఏ ఎస్ట్రాలజీ పొట్టి శ్రీరామ్ తెలుగు యూనివర్సిటీ వాళ్ళకి, అంటే ఎన్టీఆర్ వచ్చాక ఇంట్రడ్యూస్ చేసిన సబ్జెక్ట్. ఎంఏ ఎస్ట్రాలజీ అక్కడ కోర్సుకి వీళ్ళందరితోటి సార్, కేఎం సుధాకర్ గారు అనండి, మన ఆకళ్ళ కృష్ణమూర్తి అనండి, వీళ్ళందరితోటి నువ్వు ఎంఏ చేయాల్సిందే అనేవారు. నాకెక్కడ పుట్టిందండి అదంతా, నేను ఎక్కడ చేస్తానంటే దానికి నోట్స్ మా నాన్నగారు ప్రిపేర్ చేసేవారు సార్ తెలుగులో. చేసి నన్ను ఇంట్లో శ్రీనివాస్ అని పిలుస్తారు సార్. పిఎస్ చిరంజీవులు ఎస్ అంటే శ్రీనివాస్. శ్రీనివాస్ అని రైటింగ్ బాగుంటుంది, నేను చెప్తూ ఉంటాను, నోట్స్ నువ్వు రాయన్నారండి. అయ్యా వినాయకుడు గంటం పట్టుకుని రాసినట్టుగా నేను ఆ నోట్స్ అంతా ఎంఏ ఎస్ట్రాలజీ నోట్స్ అండి, అప్పట్లో మా నాన్నగారు ప్రిపేర్ చేసింది, ఇప్పటికీ నా దగ్గర ఉందండి నా రైటింగ్ లో, అది నాన్నగారు రాసిందండి. ఈయన బీకామ్ మాత్రమే సార్, ఈ వాజ్ నాట్ ఈవెన్ పోస్ట్ గ్రాడ్యుయేట్. కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్లకి, డాక్టరేట్లకి, ప్రీ పిహెచ్డీలకి ఈయన వైవా చేయడం కానీ ఇవన్నీ ఆయన గురించి నేను చెప్పక్కర్లా. ఆ నోట్స్ గీట్స్ నేను రాసుకోవడం అంటే ఇప్పటిదాకా నా దగ్గర ఉంటుంది. చూస్తుంటే నాకే అనిపిస్తుంది సార్, 25 ఏళ్ల క్రితం ఇలా రాసుకున్నాను. నేను 4 ఇయర్స్ కోర్స్ అయిన తర్వాత సార్ నేను ఫ్యాకల్టీగా జాయిన్ అవుతాను అన్నాను. అనరు అనరు, జవాబు చెప్పరు. ఇష్టం ఉందో లేదో తెలియదు. కొడుకు కానీ ఇష్టం లేదేమో అని ఊరుకున్నా. అలా 4 ఏళ్ళు అయిన తర్వాత సడన్ గా పిలిచి అడిగారు నన్ను, ఆర్ యూ స్టిల్ ఇంట్రెస్ట్ ఇన్ బికమ్ ఫ్యాకల్టీ అన్నారు. ఎస్ అండి, ఎగ్గిరిగా అంతేస్తాను, ఎంతకంటే ఏం కావాలి. జాయిన్ అయ్యాను సార్, కానీ ఒక కండిషన్, సండే నాడు నువ్వు క్లాస్లో ఏం చెప్తావో ముందు రోజు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ప్రతి సండే. సో ప్రతి సాటర్డే నువ్వు చెప్పాలి. మిగతా వాళ్ళందరికీ గురువారం పూట ఫ్యాకల్టీ మీట్ ఉండేదండి. ఇందాక మధ్యాహ్నం ఎంబీకే శర్మ గారు వీళ్ళు చెప్పినట్టుగా. కొడుకును కాబట్టి నేను ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్ గా ఉన్నాను అప్పుడు, సీఏ కాలాన్ని. సో కొడుకును కాబట్టి కొంత కన్సల్టెన్సీ, సాటర్డే ఓకే నీకు అన్నాను. ప్రతి సాటర్డే చెప్పేవాడిని, రేపు క్లాస్లో ఏం చెప్తున్నాను ప్రతి సాటర్డే చెప్పేవాడిని. అట్లా ఫస్ట్ ఇయర్ అయిపోయింది ప్రవీణ్. విశారదకు వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సాటర్డే సండేకి క్లాస్ చెప్పేవాడిని. 2 నెలలు అయిన తర్వాత డాడీ రేపు సండే కదా అంటే, అక్కర్లా, యూ ప్రొసీడింగ్ నువ్వు ప్రిపేర్ అయిపో, యూ హ్యావ్ బికమ్ సీజన్ అంటే. అప్పటికి ఆయనకు నమ్మకం కలిగింది, వీడు టీచ్ చేయగల కెపాసిటీ, ఎబిలిటీ ఉందని. నేను ఇలా ఫీల్ అయ్యానండి. కానీ ఆ తర్వాత 2 నెలల్లో ఆయన కాలం చేయబోతున్నారని నాకు తెలియదు. బస్ ఆయన ఏంటి ఫ్యాకల్టీగా తీసుకొచ్చారు, 1 ఇయర్ గ్రూమ్ చేశారు, చూశారు ఎట్లా చెప్తున్నాను, వీడు ముందు తీసుకెళ్తాడు అనుకున్నారు. ఎందుకంటే పెద్దవాళ్ళు ఇద్దరు బ్యాంకులో ఉన్నారు, అందరూ ఎస్బీహెచ్ ఎంప్లాయీ. సో నేనేమో సీఏలో ఉన్నాను కాబట్టి వీడి దీనికి ఫిట్ అవుతాడు, వాడు సొంత జాబే, సొంత వర్కే కాబట్టి అని. ఆయన ఏంటి అలా నన్ను ప్రిపేర్ చేసి 2 నెలల తర్వాత పోయారు సార్. ఇక్కడ ఒక విషయం చెప్తాను, సాంబశివరావు గారికి కూడా తెలుసో లేదో తెలియదు నాకు. మా నాన్నగారు పుట్టింది ఆశ్వీజ మాసం బహుళ పాడ్యమి సార్, ఆశ్వీజ మాసం బహుళ పాడ్యమి. డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం అంటే 14th October 1924. మొన్న 14th Octoberకి ఆయనకు 100 ఏళ్ళు పూర్తయినా సార్. ఇవాళ జరిగిన శత జయంతి అదే. ఆశ్వీజ మాసం బహుళ పాడ్యమి 2010లో 23 October 2010 నాడు వచ్చిందండి. 23rd October 2010 అంటే 14th October ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం. తిథుల ప్రకారం 23rd October 2010 ఆయన కాలం చేసింది అదే రోజు అండి. ఆయన పుట్టినరోజు నాడే ఆయన కాలం చేశారు సార్. గ్రేట్ అది కదా సార్. దానికి 2 నెలల ముందు మేము 4 అన్నదమ్ములం అని చెప్పాను కదా, మా పెద్దన్నయ్యకి 2 నెలల ముందు చెప్పారండి. నా పుట్టినరోజు అంటే 86 ఏళ్ళు పూర్తవుతాయి అప్పటికి. నా 87వ పుట్టినరోజు తర్వాత నేను ఎప్పుడైనా రెడీ వెళ్ళిపోవడానికి అని మా పెద్దన్నయ్యకి చెప్పి చేతిలో చేయి వేసుకుని ప్రామిస్ తీసుకున్నట్ట, నీ 3 కొడుకులకి తమ్ముళ్ళకి చెప్పొద్దు, 2 చెల్లెళ్ళకి చెప్పొద్దు, నువ్వు పెద్దవాడు కాబట్టి నీకు చెప్తున్నా, నీకు బాధ్యత నీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా, నీకు బాధ్యత ఉంది కాబట్టి అని. మా అన్నయ్య తర్వాత ఆయన పోయిన రోజునే చెప్పాడండి నాతోటి, నాన్నగారు 2 నెలల ముందు చెప్పారా అని. మనం మాకెందుకు చెప్పలేదన్న, నాన్నకు మాట ఇచ్చాను కాబట్టి, నంబర్ 1. నంబర్ 2, పుట్టినరోజు తర్వాత ఎప్పుడైనా నేను వెళ్ళడానికి రెడీ అంటే అదే రోజున పోతారు అనుకోగా మనం, ఎప్పుడైనా అనుకుంటాను, కానీ ఇవాళ పోయారా అన్నారు. అదే రోజు సార్ ఆయన బర్త్డే, విచ్ హీ ప్రెడిక్టెడ్ 2 months బ్యాక్. గ్రేట్ ఏంటంటే సార్, ఇక్కడ నేను స్టూడెంట్ గా ఉన్నప్పుడు
లాంగివిటీ, అసెస్మెంట్ ఆఫ్ లాంగివిటీ కేపీ సిస్టమ్ ప్రకారం టీచ్ చేసినప్పుడు ఆయన క్లాసులో చెప్పారు, మీరు ఎవరిది వాళ్ళు చూసుకోవద్దు, చూసుకుంటే ఎప్పుడో చచ్చేది రోజు చస్తారు, ఆ పని చేయొద్దు. అంటే క్లాస్ అయిపోయి ఇంటికి రాగానే నేను గబా గబా క్యాల్కులేషన్ చేసి, డాడీ నా అసెస్మెంట్ ఆఫ్ లాంగివిటీ ఇది, నేను ఇంతకాలం ఉంటానన్నా. మా నాన్న ఇలా చూసి, బాగుంది, నీకు లెక్కలు బాగా వచ్చు, క్యాల్కులేషన్లు బాగా వచ్చు, అసలే నీకు పొగరు ఎక్కువ, మెమరీ ఎక్కువ అని అన్ని చేసావు, క్యాల్కులేట్ చేయొద్దని చెప్పి ఎందుకు చేసావు అన్నారు. నేను అన్నా, ఆ మాత్రం గుండె గట్టిదనం లేకపోతే వాడు అస్ట్రాలజర్ ఎలా అవుతాడు? నేను ఇప్పుడు కాదు, ఎప్పుడైనా సరే బలానా రోజున పోతాను అనుకుంటే ఈ స్పేస్ వదిలి మనం బయటికి వెళ్ళిపోతున్నాం అనుకోండి, ఎంత జాగ్రత్తగా మనం ఏర్పాటు చేసుకుంటాం, ఆ చేసుకునే అవకాశం దొరుకుతుంది. తెలుసుకోవడం మంచిదే కదా డాడీ, అందుకని చేశానన్న. బాగుంది అని చించేశారంట. నేను చేసిన క్యాల్కులేషన్ మొత్తం గంటన్నర కష్టపడి చేసి చించేశారంట. గ్రేట్ ఏంటండి సార్, ఆయనకు ముందే తెలుసు కాబట్టి వెళ్ళిపోతారు కాబట్టి 2 నెలల ముందే చెప్పారు మా పెద్దన్నయ్యకి. మీరు నమ్మరండి, చిక్కడపల్లి ఇంటి డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి, ఎఫ్డీలు ఎక్కడున్నాయి, మా అమ్మ పేరు మీద ఎక్కడున్నాయి, దిల్షుక్ నగర్ లో కాలేజ్ పేరు మీద ఒక ఫ్లాట్ ఉందండి, సాంబశివరావు గారికి తెలుసు, కాలేజ్ పేరు మీద ఉంది సార్, ట్రస్ట్ పేరు మీద. ఆ డాక్యుమెంట్లు ఎక్కడున్నాయి, ఆయన రాసిన బిల్లు ఎక్కడుంది, ఇవన్నీ ఒక లిస్ట్ అవుట్ చేసి ఇన్వెంటరీ చేసి జాగ్రత్తగా పెట్టారండి. అంటే మనం పర్మనెంట్ గా అమెరికాలో ఎక్కడికో కెనడాకో వెళ్ళిపోతే అన్ని ఎలా అయితే క్లియర్ చేస్తామో, పొద్దున్న ఒక చెబుతూ ఆకలి కృష్ణమూర్తి గారు చెప్తూ చాలా పుస్తకాలు నాకు ఇచ్చారన్నారు. మీరందరు నమ్మండి, చాలా పుస్తకాలు, జాతకాల పుస్తకాలు ఎవరెవరికి ఇవ్వాలో చాలా మందికి ఇచ్చేసండి, కావాల్సినవి కొడుకులకు ఉంచాల్సినవి ఉంచారండి. ఇలా అంటే పర్మనెంట్ గా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోతూ ఎంత ఏర్పాటు చేయాలో అలా చేసుకున్నారు సార్. అప్పటికి నేను ఫ్యాకల్టీగా 2వ సంవత్సరం, లాభం లేదు, ఇది నాన్నగారు ఇది పొడుగు పూచుకోవాల్సిందే అనుకున్నాను సార్. అక్కడి నుంచి సీరియస్ గా ముందుకు తీసుకెళ్తున్నాం. మధ్యాహ్నం నేను క్లాస్ లో చెప్పినట్టు, సెషన్ లో చెప్పినట్టుగా సార్, ఏవి సుందరం గారని ఐఐటి ప్రొఫెసర్ గారు, నాన్నగారు సంస్మరణ సభ అప్పుడు సివివి గారు వచ్చారండి. నాన్నగారు పోయారని తెలిసిన ఫస్ట్ 1 hour లో నేను తలెత్తగానే కనబడింది సివివి సుబ్రహ్మణ్యం గారండి. సంస్మరణ సభకు వచ్చారు. సుందరం గారు అన్నారు, పుణ్యేశ్వరరావు గారు కాలం చేశారు, ఎంతో చేశారు, కృష్ణమూర్తి గారి కొడుకులు ఎంతైతే చేయాలో అంతకంటే ఎక్కువ చేశారు. అసలు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణమూర్తి పద్ధతిని ప్రాచుర్యంలోకి తెచ్చింది మాత్రం పుణ్యేశ్వరరావు గారే. ఇవాళ ఎంతమంది కేపీ అస్ట్రాలజర్స్ ఉన్నా వాళ్ళందరికీ ఆద్యుడు పుణ్యేశ్వరరావు గారే. ఇలా చెబుతూ ఈ తర్వాత ఈ కాలేజ్ నడుస్తుందో లేదో అన్నారు. అప్పుడు టీవీఎస్ కుమార్ అని అప్పుడు 3 years పూర్తయిపోయింది, నేను ఫ్యాకల్టీగానే ఉన్నాను. ఆయన ఒక 2 నిమిషాలు అని చెప్పి టైం తీసుకుని, సుందరం గారు మీరు అంత మాట అన్నారు, విత్ డ్యూ రెస్పెక్ట్స్ అండి, చిరంజీవి గారు నా గురువు, పుణ్యేశ్వరరావు గారు నేను చూడడం జరిగింది, నా అదృష్టం అది. ఆయన ఒక స్పెషల్ సెషన్ అడ్రస్ చేస్తుంటే విన్నాను. మాకు పూర్తి నమ్మకం ఉందండి ఇన్స్టిట్యూట్ నడుస్తుందని. చిరంజీవి గారు ముందుకు తీసుకెళ్తున్నారు దీన్ని. అప్పట్లో మా అన్నయ్యలు ఇద్దరు ఇంకా బ్యాంకర్లలో ఉన్నారండి, నాది పూర్తి బాధ్యత నా భుజాల మీద. అది మరి ఏ ముహూర్తానాలు అనడం జరిగిందో కానీ 14 ఏళ్ల తర్వాత సార్ ఇప్పటికీ కాలేజ్ అప్రతిహతంగా నడుస్తుంది. స్టూడెంట్లు 3 years కలిపి ఒక 55-60 మంది స్టూడెంట్స్ ఉంటారండి. అంతా మాన్యువల్ గా టీచ్ చేస్తాం. సాంబశివరావు గారు అన్న పాయింట్ ఇప్పుడు చెప్తానండి మిగతా జనాలందరి కోసం. కృష్ణమూర్తి పద్ధతి బేసిక్ గా మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలా, మ్యాథమెటిక్స్ తెలుసున్నవాడే జాయిన్ కావాలంటే అక్కర్లేదు. 10th class పాస్ అయిన వాళ్ళు మన దగ్గర కేపీ నేర్చుకుని క్లాస్ గా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు లెక్కలు చేయలేక పారిపోయిన సందర్భాలు అంటే వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి మ్యాథమెటిక్స్ కంపల్సరీ కాదు, కావాల్సింది నీకు ఇంత ఇంట్రెస్ట్ ఉండాలి, నేర్చుకోవాల తపన, ఆ జిజ్ఞాస కనుకుంటే కేపీ నేర్చుకోవడం పెద్ద సమస్య కాదు. కానీ లెక్కలు చాలా ఉంటాయండి, ఆ సబ్లాడ్ క్యాల్కులేట్ చేయడం, ఎస్పెషల్లీ కేపీ ఐనాంశాలు తీసుకుంటూ ఇంటర్పోలేషన్స్ చేయడం, కస్పల్ పొజిషన్స్ అరైవ్ కావడం. ఇప్పుడు వేదిక్ లో భావ మధ్యం తీసుకుంటాం, కేపీలో బిగినింగ్ పాయింట్ ఆఫ్ ది భావ ఈస్ ద భావ, కస్పల్ స్టార్ట్స్ అక్కడ. ఈ కస్పల్ పొజిషన్స్ క్యాల్కులేట్ చేయడానికంటే 3 సార్లు ఇంటర్పోలేషన్స్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ మాన్యువల్ గా చెప్తాం. ఇదంతా ఫస్ట్ ఇయర్ సిలబస్ అండి. ఫస్ట్ ఇయర్ లో మొత్తం డేట్ టైము ప్లేస్ ఇస్తే చార్ట్ వేయడం ఎట్లా అది మాత్రం నేర్పిస్తాం మాన్యువల్ గా. క్యాల్కులేటర్ అలౌడ్, అవర్స్ మినిట్స్ సెకండ్స్, ఎందుకంటే ఇవాళ రేపు 2 ఏళ్ళ ఎంత అంటే క్యాల్కులేటర్ చూసే చెప్తున్నారు జనం. సో చార్ట్ వేయడం చెప్పిందంతా ఫస్ట్ ఇయర్ లో చెప్తాం. ఫస్ట్ సెమిస్టర్ లో ఈచ్ అకాడమిక్ ఇయర్ డివైడెడ్ ఇంటూ 2 semesters. At the end of each semester we conduct examination. నేను నమ్మండి, జైన్ వాళ్ళందరూ పాస్ అవుతారు అనుకుంటారేమో, ప్రతి ఎగ్జామ్ లో 2-3 ఫెయిల్ అవుతారండి. వీళ్ళు ఫిట్ కాదు అనుకుంటే ఖచ్చితంగా తోసి పాస్ చేసేయమండి, ఎందుకంటే బయటికి వెళ్ళిన తర్వాత పోతే యూనివర్సిటీ కాలేజ్ పేరు పోతుంది. అంటే హై స్టాండర్డ్ సెట్ చేశారని అలాగే మెయింటైన్ చేస్తున్నాం. సో ఈచ్ సెమిస్టర్ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్ లో క్యాల్కులేషన్ పార్ట్, సెకండ్ సెమిస్టర్ లో స్టార్టింగ్ ఫ్రమ్
ద ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ మెంటల్ ఎబిలిటీస్ ఆఫ్ అ పర్సన్ అక్కడ మొదలు పెడితే అంటే భావకారకత్వాలు, రాశికారకత్వాలు, గ్రహకారకత్వాలు నోటికి రావాల్సిందే. అది మొత్తం ఇంతేనా అంటే ఇంతే కాదు, ఎంతైనా ఉంటుంది. కారకత్వాల మీద ఇంతింత బుక్కులు రాసినా కూడా సరిపోదండి, ఇంకా అంత సబ్జెక్ట్ ఉంది, తెలియదు కాదు మీ అందరికి. అవి చెబుతూ సెకండ్ ఇయర్ లో ప్రిన్సిపల్స్ ఆఫ్ జడ్జిమెంట్ ఆఫ్ హారోస్కోప్ చెప్పడం జరుగుతుంది. అంటే మనిషి లైఫ్ లో ఏవేవైతే వస్తాయో, పుట్టాడు, ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్, మెంటల్ ఎబిలిటీస్, తర్వాత ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్కి ఏం చూడాలి? సో ఫోర్త్ గా సబ్ లార్డ్ కనెక్టెడ్ టు 4, 9, 11 ఉంటే వాడికి బేసిక్ ఎడ్యుకేషన్ ఉంటుంది. 9th కస్ప్ సబ్ లార్డ్ కనెక్టెడ్ టు 4, 9, 11 కనుక్కుంటే హైయర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. స్పెషలైజేషన్ ఎట్లా తెలుస్తుంది? థర్డ్ హౌస్ తెలుస్తుంది. ఇట్లా ఎడ్యుకేషన్ గురించి చెప్తాం. డీటెయిల్ గా చెప్పక్కర్లా నేను, కానీ ఎడ్యుకేషన్, విద్య అయిపోయిన తర్వాత జాబ్, బిజినెస్, ప్రొఫెషన్, అమ్మాయి అవి కూడా అయినాయి. నెక్స్ట్ ఏం కావాలి? ఇవాళ రేపు ఇమీడియట్ గా ఫారెన్ ట్రావెల్. సో ఫారెన్ ట్రావెల్కి వెళ్తాడా లేదా అది ఎలా చూడాలి, అది వెళ్ళొస్తాడు. ఇవంతా అయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే అప్పట్లో మ్యారేజ్ అనేవాళ్ళు, ఇవాళ రేపు విల్లాలు ఇవి కాబట్టి పర్చేజ్ ఆఫ్ ప్రాపర్టీస్, మూవబుల్, ఇమ్మూవబుల్, విత్ లోన్, లోన్లు ఎలా, మ్యారేజ్ అన్నప్పుడు మ్యారేజ్, మల్టిపుల్ మ్యారేజెస్, డ్యూయల్ మ్యారేజెస్. ఇవాళ రేపండి పెళ్ళైన 16 రోజుల లోపల పేటాకులు అయిపోయి చాలా కోకొల్లలు అయిపోయినాయి. సో మ్యారేజ్ డినయల్ ఏంటి, మ్యారేజ్ సెపరేషన్ ఏంటి, లీగల్ డివోర్స్ ఏంటి, ఇవంతా కేస్ స్టడీస్ తోటి చెప్తామండి. కేస్ స్టడీస్ తోటి. మ్యారేజ్ అయిన తర్వాత చిల్డ్రన్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ ప్రాపర్టీస్ ఎక్విజిషన్ అయినాయి. మ్యారేజ్ అయిపోయింది, చిల్డ్రన్ అయిపోయారు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే డబ్బులు బాగా సంపాదించాడు కదా, ఇంకా మెల్లిమెల్లిగా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, అప్పులు పెరిగాయి. సో అప్పులు తీరుతాయి, ఫినాన్షియల్ ఎస్ట్రాలజీ, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏంటి. దాని తర్వాత ఇన్ని అయిపోయిన తర్వాత కొంచెం మెడికల్ జబ్బులు వస్తాయి కాబట్టి మెడికల్ ఎస్ట్రాలజీ, మెడికల్ గా చార్ట్ అనలైజ్ చేయడం ఎట్లా. వాట్ వి టీచ్ ఆర్ ద బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్. అవి బాగా రూట్ అంటే కాన్సెప్ట్ బాగా ఉంటే 1000 ఎగ్జాంపుల్స్ చేయక్కర్లేదండి. కాన్సెప్ట్ బాగా ఉంటే ఒక ఎగ్జాంపుల్ తోటి ముందుకెళ్ళచ్చు. సో మెడికల్ ఇవన్నీ అయినాయి. లిటిగేషన్ ఏంటి, ఇవన్నీ అయినాయి. మరి లిటిగేషన్ రాకుండా ఉంటాయా? సో లిటిగేషన్ ఎలా చేస్తాం, ఇలా స్టెప్ బై స్టెప్. సెకండ్ ఇయర్ లో ప్రిన్సిపల్స్ ఆఫ్ జడ్జిమెంట్ ఆఫ్ హారోస్కోప్, ఇదంతా కేపీ బేస్డ్ 100%. సెకండ్ ఇయర్ లో మళ్ళీ 2 సెమిస్టర్స్ విత్ స్పెషల్ ఫోకస్ ఆన్ టైమింగ్ ఆఫ్ ది ఈవెంట్. నేను శాస్త్రి గారు మీరు బిలీనియర్ అవుతారు గ్యారంటీ అన్నాను అనుకోండి, నెక్స్ట్ ఇమ్మీడియట్ గా వచ్చే క్వశ్చన్ ఎప్పుడు టైమింగ్ ఆఫ్ ది ఈవెంట్ ఇస్ క్రాక్స్. ఇందాక ఆయన కోట్ చేస్తున్నారు సాంబశివ గారు, టైమింగ్, హౌ టు పిన్ పాయింట్ ది టైమింగ్ ఆఫ్ ది ఈవెంట్ బై కేపీ షణ్ముగం. చింతే బుక్ ఉంటుందండి, ఎక్సలెంట్ బుక్. అండ్ కేపీ రీడర్స్ ఏవైతే 6 రీడర్స్ ఉన్నాయనండి, మా నాన్నగారు కొనిచ్చారు సార్, నా దగ్గర ఎప్పటికీ ఉన్నాయి. నేను 6 పూర్తిగా చదవలేదండి. మా నాన్నగారు ఏదైతే 6 నుంచి ఒక కంపైల్ చేస్తూ ఆయన ఒక బుక్ రాశారు, విచ్ ఇస్ ఫేమస్లీ నేను నోన్ యాజ్ గ్రీన్ బుక్. ఆ బుక్ మాత్రం టాప్ టు బాటం 100 సార్లు చదివేసి ఉంటాను. పైగా నాకు అడ్వాంటేజ్ ఏంటి, మర్రి చెట్టు నీడలోనే ఉన్నాను. అర్ధరాత్రి 2 గంటలకి ఏదైనా డౌట్ వచ్చింది అనుకోండి, నాన్నగారు పడుకున్నారంటే చెప్పు నాన్న ఏంటి డౌట్ అనేవారు. సో ఎన్సైక్లోపీడియా ఓపెన్ గా లైవింగ్ ఎన్సైక్లోపీడియా నా దగ్గర ఉంది కాబట్టి ప్రతి డౌట్ ఓపెన్ గా లైవ్ లో క్లారిఫై చేసుకున్నాను. బుక్కులు చదవాల్సిన అవసరం పెద్దగా పడలా. మా నాన్నగారు కాలం చేసిన తర్వాత బుక్కులు చదువుతూ వచ్చా. నువ్వు ఎంఏ చేయరంటే వినలేదండి. ఆయన కాలం చేసిన తర్వాత నాకు అనిపించింది, ఆయన ఏమడిగారు, నన్ను మళ్ళీ అడిగారు, మాన్యులు అడిగారు, ఎంఏ చేయమన్నారు. అప్పటికే ఫ్యాకల్టీగా ఉన్నా, సరదాగా ఎంఏ కట్టానండి. కె నాగేశ్వరరావు గారు, నేను, శాస్త్రి గారితో పాటు మేమంతా ఎంఏ ఒకసారి చేసాం. అయితే సెకండ్ ఇయర్ లో టైమింగ్ ఆఫ్ ది ఈవెంట్ ఇస్ ద క్రక్స్ అండి. అన్ని చెబుతూ ఫస్ట్ ఇయర్ లో చెప్పని ఒక టాపిక్ లాంగవిటీ, అసెస్మెంట్ ఆఫ్ లాంగవిటీ, ఎగ్జాక్ట్ డేట్ ఆఫ్ డెత్ ఎవరు చెప్పదు. బివి రామన్ గారి స్టేట్మెంటే ఉందండి, హూ కెన్ టెల్ యూ ద ఎగ్జాక్ట్ prediction except Lord Vidhata. Nobody can predict the date of death. సో అది అసెస్మెంట్ ఆఫ్ లాంగివిటీ ఎలా చెప్తాం. మళ్ళీ బేస్ అండి బాధక మార్గ స్థానాలే, దానికి వచ్చేవే కేపీ సిస్టమ్ ని అప్లై చేస్తూ బాధక మార్గ స్థానాలు అప్లై చేస్తూ అరైవ్ అవుతాం. సెకండ్ ఇయర్ అంతా ఇది 90% సిలబస్ మాత్రమే కేపీ, 10% నాన్ కేపీ. మ్యాచింగ్ ఆఫ్ హారోస్కోప్స్ ఫర్ మ్యారేజ్ పర్పసెస్, కాలహోర, అసలు పేపర్ పెన్ను లేకుండా కాలహోర, సూర్యోదయం నుంచి ఏ హోరా ఎలా స్టార్ట్ అవుతుంది, డేలాడ్ ఏంటి, సబోరా ఏంటి, ఇదంతా ఒక రోజు ఒక సండే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది నాన్ కేపీ. మ్యాచింగ్ ఆఫ్ హారోస్కోప్ నాన్ కేపీ. మూడోది ఫండమెంటల్స్ ఆఫ్ పంచాంగ, బేసిక్స్ ఆఫ్ పంచాంగ తెలియాలి ప్రతి అస్ట్రాలజర్కి. నేను చార్ట్ చూసి అనలైజ్ చేసేస్తా, కానీ వాళ్ళ తిథిని బట్టి నేనేం చెప్పలేను. నాకు పంచాంగం తెలియదు అంటే కుదరదు. అంటే ఇక్కడ కులం మతంతో సంబంధం లేదు. సంధ్యావందనం చేసేవాడికి ఇవాళ తిథి ఏంటి అంటే పొద్దున్నే సూర్యోదయానికి ఉందో ఎలాగో తెలుస్తుంది. అలా కాదు, నువ్వు ఎస్ట్రాలజర్ అయితే నీకు బేసిక్స్ ఆఫ్ పంచాంగ తెలిసి ఉండాల్సిందే. ఇది మా నాన్నగారు పట్టుదలండి. ఈ సిలబస్ అంతా మా నాన్నగారు డిజైన్ చేసిందే. దేశ కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేస్తూ వచ్చా. ఎందుకంటే కరెంట్ ట్రెండ్కి సూట్ కావాలి ఎప్పుడైనా సరే.
సో మార్పులు బేస్ మాత్రం పునేశ్వరరావు గారు వేసిన బేస్ అయినా. సెకండ్ ఇయర్ అంతా ఇది అయిపోయిన తర్వాత సార్ థర్డ్ ఇయర్ మొత్తం నాన్ కేపీ, 100% కేపీ ఉండదు ఇంకా. కానీ ఒక్కొక్క టాపిక్ 2-3 వారాల్లో, అంటే 2-3 సండేస్ లో అయిపోతూ ఉంటుంది. వాస్తు, న్యూమరాలజీ, అష్టకవర్గు, వెస్టర్న్ ఎస్ట్రాలజీ, స్టాక్ మార్కెట్ ఎస్ట్రాలజీ, ఫినాన్షియల్ ఎస్ట్రాలజీ. ఇవాళ రేపు ఇది అవసరం. స్టాక్ మార్కెట్ ఎస్ట్రాలజీ 1000 రూపాయలు ప్రతి వాడు షేర్లు పెడుతున్నాడు, నా డబ్బులు వస్తాయి పోతాయి అంటాడు. సో ఇవాళ దేశ కాలమాన పరిస్థితి దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి ఉపయోగపడే టాపిక్లు చెప్పాలి. ఒక్కొక్క టాపిక్ మొదలైతే 2-3 వారాల్లో అయిపోతూ ఉంటుంది థర్డ్ ఇయర్. ఈచ్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్స్ ఫ్రమ్ జూన్ అండి, ఎండ్స్ ఇన్ మార్చ్, యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ అకాడమిక్ ఇయర్. కాకపోతే ఇన్స్టెడ్ ఆఫ్ డైలీ ఓన్లీ సండే క్లాసులు ఉంటాయి 9:30 to 12 o'clock. ప్రస్తుతం చిక్కడపల్లిలో ఆంధ్ర విద్యాలయ హై స్కూల్ ఉందండి. మా నాన్నగారు కాలం చేయక ముందు కూడా లాస్ట్ క్లాసులు అక్కడే జరిగినాయి సార్. ఇంకా అక్కడే కంటిన్యూ చేస్తున్నాం. సండే 9:30 to 12 ఉంటాయండి. జూన్ లో మొదలైతే మార్చ్. ఇవాళ పొద్దున నేను ప్రోగ్రామ్ ఎలా కండక్ట్ చేస్తున్నాడో చూసారు శాస్త్రి గారు మీరు. మేము క్లాసులు కండక్ట్ చేయడం కూడా అంతే స్పెసిఫిక్ గా మెటిక్యులస్ గా ఉంటుందండి. జూన్ 2nd or 3rd సండే నాడు మొదలైతాయి క్లాసులు. నవంబర్ లాస్ట్ సండే కానీ, డిసెంబర్ ఫస్ట్ సండే కానీ సెమిస్టర్ ఎగ్జామ్. మళ్ళీ సెకండ్ సెమిస్టర్ ఇమ్మీడియట్ గా స్టార్ట్. మార్చ్ లాస్ట్ సండే కానీ, ఏప్రిల్ ఫస్ట్ సండే కానీ సెకండ్ సెమిస్టర్. దాని తర్వాత మాకు కూడా ఒక 2 నెలలు సమ్మర్ సెలవులు, వేసవి సెలవులు కావాలి కాబట్టి అక్కడి నుంచి మళ్ళీ జూన్ దాకా సెలవులండి. మళ్ళీ జూన్ లో స్టార్ట్. సో ఫస్ట్ ఇయర్ జ్యోతిష ప్రవీణ కేపీ, సెకండ్ ఇయర్ జ్యోతిష విశారద కేపీ, థర్డ్ ఇయర్ కేపీ ఉండదండి జ్యోతిష శిరోమణి. ఈ 3 years కోర్సెస్ కండక్ట్ చేస్తున్నాం. బేసిక్ గా కాలేజ్ ఈజ్ రిజిస్టర్డ్ ట్రస్ట్ అండర్ సెక్షన్ 12 AB ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. నేనే చార్టర్డ్ అకౌంటెంట్ ని, ఈ కావాల్సిన ప్రొసీజర్స్ ఇవన్నీ చూశాను. రిజిస్టర్డ్ ట్రస్ట్ అని చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ మీద క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం సార్. ఇవాళ బయట 3 నెలల కోర్సులకు 25,000, 20,000 ఛార్జ్ చేసేవి ఎన్ని ఉన్నాయో మీకు తెలుసు. మేము ఒక సంవత్సరం పాటు చెప్పే, అంటే 9-10 నెలల పాటు చెప్పే క్లాసులకి ఫస్ట్ ఇయర్ కి 8,000 పర్ యానం, సెకండ్ ఇయర్ కి 9,000, థర్డ్ ఇయర్ కి 10,000. అది కూడా ఈ మధ్య గత 4 ఏళ్లలో పెంచితే ఆ స్టేజ్కి వచ్చాయండి. స్టిల్ ఏంటి అంటే టోటల్ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ వేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం 15% కంటే ఎక్కువ అక్యుములేట్ చేయడానికి వీలేదు. దట్ హ్యాస్ టు బి స్పెంట్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఫర్ విచ్ ది ట్రస్ట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్. సో ఇవన్నీ చూస్తూ మా నాన్నగారి ఉద్దేశం, ఆశయం ఏదైతే ఉందో, అంటే మేము కాలేజ్ ఫ్లాట్ ఉందని చెప్పాను, దాని మీద కూడా రెంట్ వస్తుంది, అది కూడా కాలేజ్ అకౌంట్కి వస్తుందండి. కాలేజ్ ఈజ్ నాట్ ఓన్డ్ బై పునేశ్వరరావు గారు ఆర్ హిజ్ ఫ్యామిలీ మెంబర్స్ అండి. దట్ ఫ్లాట్ ఈజ్ ఓన్డ్ బై ది కాలేజ్ ఆఫ్ యూనియన్ కాలేజ్ ఆఫ్ ఎస్ట్రాలజీ. అంటే అప్పట్లో నేను బైలాస్ ఎలా రాశారు, ఫ్లాట్ కాలేజ్ ట్రస్ట్ పేరు మీద ఎందుకు ఉన్నారంటే రేపు ట్రస్ట్ నడవకపోయినా, కాలేజ్ నడవకపోయినా ఆ ప్రాపర్టీ ఏ ఇండివిజువల్ కి చెందదు. ఇట్ షుడ్ గో టు ఏ సిమిలర్ ట్రస్ట్. బ్యాంకర్ గా మీకు ఇవన్నీ తెలుసు. సో ఇలా మేనేజ్ చేస్తూ నో ప్రాఫిట్ నో లాస్ బేసిస్ మీద క్లాసులు రన్ చేయడం జరుగుతుంది. సాంబశివరావు గారు పాపం క్లాసులు, దానికి కోర్సులు డీటెయిల్స్ చెప్పు అంటే నేను ఎక్కువసేపు తీసేసుకున్నానేమో, క్షమించాలి అందరూ. నిజానికి ఈ జ్యోతిర్వాణి దీనిలో నేను మొట్టమొదటిసారి వచ్చాను. శాస్త్రి గారు, జయస్ శాస్త్రి గారు మీరు చెప్పాలి, మీరు రావటం లేట్ అయిందని నేను మొదలెట్టా. ఏమండి, మీరు రావటం లేట్ అయిందని మొదలెట్టా. చెప్పవలసింది మీరే, కొన్ని విషయాలు లేటెస్ట్ అని మీరే చెప్పాలని చెప్పి. ఆ కోర్స్ ఎప్పుడు బిగిన్ అవుతుంది? 1 year బ్యాక్ నుంచి ఆయన అడిగారండి శాస్త్రి గారు, పునేశ్వర గారు అబ్బాయి మీరు రాబోవడం ఏంటండి, అప్పుడప్పుడు వారానికి ఒకసారి రండి అంటే నేను అన్నా సార్ సండే మాకు క్లాసులు ఉంటాయి. నాకు మా నాన్న అలవాటే నాకు వచ్చిందంటే క్లాసులో కూర్చుని టీచ్ చేయాలంటే నుంచునే టీచ్ చేస్తాను. 3 గంటల నుంచునే ఉంటాను, అటు ఇటు తిరుగుతూనే ఉంటాను క్లాసు బోర్డు మీద. సో సాయంత్రం ఒకసారి కలిసిపోతానంటే కుదరదు. ఏప్రిల్ మేలో అయితే మాకు సెలవులు ఉంటాయి, అప్పట్లో వస్తానని చెప్పానండి. కానీ లెక్క ప్రకారం ఏప్రిల్ మేలో ఆయన మంచివాడు కాబట్టి అడగల. ఏప్రిల్ మే 24 ఎందుకు రాలేదు బాబు అని అడగలేదు ఆయన. ఇవాళ ఆయన మీ నాన్నగారి పేరు మీద పెడుతున్నాం. ఇవాళ పునేశ్వర గారి 100వ జయంతి సందర్భంగా ఇవాళ నాకు ఇంకా వేరే దారి ఇవ్వలేదండి. కరెక్ట్ గా నేను వేసేసాడు అంతే. ఇవాళ రావాల్సింది మీకు వేరే దారి లేదని అలా వచ్చానండి. అండ్ అందరికి ఇంట్రెస్టింగ్ గానే చెప్పాను అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే సార్, ఇది అంటే నేను మొన్న మధ్య షష్టి పూర్తి చేసుకున్నానండి. సెప్టెంబర్ 23కి 60 ఏళ్ళు పూర్తయింది. పొద్దున మీకు గుర్తుందో లేదో చెబుతూ ఇయర్ చెప్పలేదు కానీ మార్నింగ్ సెషన్ లో క్రోధినామ సంవత్సరం భాద్రపద మాసంలో మా నాన్నగారు నాకు పేరు పెడుతూ అన్నాను. ఇప్పుడు కూడా క్రోధినామ సంవత్సరమే అంటే వీడి కరెక్ట్ గా 60 ఏళ్ళు పూర్తయిన అర్థం అయిపోవాలి జనరల్ గా అందరికి. అప్పుడే చెప్పాను కదా సార్, రేవతి నక్షత్రం 4వ పాదం కాబట్టి చీతో రావాలి, అందుకోసం చిరంజీవి అని పెట్టారు నా పేరు. యాక్చువల్ గా మా నాన్న ఇలా ఇష్టదైవం ఉంటే వెంకటేశ్వర స్వామి. మా 3వ అన్నయ్యకి ఆల్రెడీ వెంకటేశ్వరరావు అని పేరు పెట్టారు. వెంకటేశ్వరరావు 2 అంటే బాగుండదు కాబట్టి శ్రీనివాస్ అని పెట్టారు. సో శ్రీనివాస్ చిరంజీవి నా నక్షత్ర నామం. సో పిఎస్ చిరంజీవి అలా అయిందండి. పొద్దున చెప్పింది అలాగే, మా నాన్న పేరు పెట్టారు కాబట్టి చిరంజీవి అయినా కానీ, లేకపోతే చిరుజీవిని సార్ చాలా చిన్న జీవిని. ఇకపోతే సార్ ఇంకోటి సరదాగా అంటూ ఉంటాను నేను. యాక్చువల్గా నేను
నా చదువులో పెద్ద చదువా సార్? నేను చదువుకుంది ఎంఏ, ఎంకామ్, ఎల్ఎల్బి, ఎఫ్సిఏ అంతే. అది పెద్ద చదువులు కాదు. అయితే స్టిల్ నేను సరస్వతి పుత్రుడిని. ఆ కోర్సులు చదివాను కాబట్టి సరస్వతి పుత్రుడిని కాదండి. మా అమ్మ పేరు సరస్వతి కాబట్టి బై బర్త్ నేను సరస్వతి పుత్రుడిని. ఇవాళ చీఫ్ గెస్ట్ గా వచ్చారు సార్ అనంతకృష్ణారావు గారు, మా నాన్నగారు కలిగి బ్యాంకులో. ఆయన కూతురు పేరు సరస్వతి అండి, ఆయన తల్లి పేరు సరస్వతి అండి. నేను నన్ను చూసారా, మీరంతా సరస్వతిమయమే, నేను సరస్వతి పుత్రుడిని, అందరూ సరస్వతుల పుత్రులందరూ ఓచోడు చేరారన్నాను. అయితే ఈ కాలక్రమంలో షష్టి పూర్తి మొన్న అయింది అన్నాను కదా, 25 ఏళ్ళేమో సిల్వర్ జూబిలీ సార్ అస్ట్రాలజీగా నాకు. 25 ఏళ్ళ నుంచి నేను స్టిల్ విద్యార్థిని సార్. ఇప్పుడు క్లాస్ లో కూడా నేను అంటూ ఉంటాను, నేనేదో ఫ్యాకల్టీ, నేనేదో ప్రిన్సిపల్ని, పొజిషన్ ఉండాలి కాబట్టి ఎవడో రెస్పాన్సిబిలిటీ. అది పొజిషన్ కాదండి, అది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. స్టిల్ మీలాగే నేను స్టూడెంట్నే కాదు, సీనియర్ స్టూడెంట్ని, ఓ 25 ఏళ్ల ముందు స్టూడెంట్ని, అంతే తేడా. ఇలా చెప్తూ ఉంటాను. అయితే 60 ఏళ్లలో 25 ఏళ్ళు ఇలా గడిచిపోయింది. ఇంకా నెక్స్ట్ ఎంతకాలం ఏమిటి, రేపేం జరుగుతుందో ఏం తెలియదండి. ఎస్పెషల్లీ మీరందరూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నాతో సమ్మతించకపోయినా, ఎవరికి కోవిడ్ వచ్చినా రాకపోయినా, కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ వాతావరణం మారిపోయింది, మనుషుల థింకింగ్ మారిపోయింది, యాటిట్యూడ్లు మారిపోయినాయి, ఫుడ్ హ్యాబిట్లు మారిపోయినాయి, లైఫ్ స్టైల్స్ మారిపోయినాయి. ఎస్పెషల్లీ లాస్ట్ 3-4 years సార్, ఎన్ని హార్ట్ అటాక్ కేసులు వింటున్నామో, మ్యాసివ్ కార్డియాక్ అరెస్ట్లు వింటున్నామో చెప్పలేము. క్యాన్సర్ కేసులు ఈ మధ్య తెగ పెరిగినాయండి, తెగ. ఎస్ట్రాలజీలో కూడా మెడికల్ ఎస్ట్రాలజీకి డిమాండ్ అద్భుతంగా ఉండబోతుందండి, నెక్స్ట్ డౌటే లేదు దానిలో. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సార్, ఫ్యూచర్ లో ఇది ఎంతమందికి ఉపయోగపడాలో అంతమందికి ఉపయోగపడేలా మా నాన్నగారి ఆశ ఏవైతే ఉన్నాయో, నా ఆడియో విజువల్ కూడా అదే చెప్పాను నేను. నా ఆశ, నా శ్వాస, నా ధైర్యం, నా బలం అన్నీ మా నాన్నే. సో ఇప్పటికీ కూడా సార్, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతాను కానీ ఐ కెన్ స్టిల్ హిస్ ప్రెజెన్స్ హియర్ సార్. ఫిజికల్ గా లేరు కానీ, అంటే నేను ఎక్కడైనా తప్పు మాట్లాడితే మీరు పట్టుకోకపోయినా వెంటనే అని నాకు ఇక్కడ వినబడుతుండే, డౌటే లేదు. నేను ఉన్నంత వరకు ఈ కాలేజీని రన్ చేద్దాం అనే తపన నాది. ప్రసాదరావు గారు రిటైర్ అయిన తర్వాత ఆయన ప్రెసిడెంట్. అంతకుముందు సాంబశివరావు గారి చల వల్ల సాంబశివరావు గారు చిట్టూరు వారు 5 ఏళ్ల పాటు సార్, అంటే ఆ బ్రిడ్జ్ పీరియడ్ ఏదైతే గ్యాప్ పీరియడ్ ఉందో, పుణ్యేశ్వరరావు గారి తర్వాత ఆయన పిల్లలు ప్రెసిడెంట్ అందుకునే టైం, ఆ మధ్యలో సార్, బిలీవ్ మీ సార్, అందులో బేసిక్ గా ఆయన ట్రేడ్ యూనియన్ లీడరు, బ్యాంకరు. యా, మమ్మల్ని ఆల్వేస్ హీ కెప్ట్ అస్ ఆన్ టోస్. ఇదేం చేసావు, అదేం చేసావు, ఇదే ఇదే చేయాలి, అంతే. గబా 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 ఇలా తిరిగితే 5 ఏళ్ళు అయిపోయి మా అన్నయ్య రిటైర్ అయ్యాడండి, ఇంకా నువ్వు తీసుకోవయ్యారు, మా అన్నయ్యని ప్రెసిడెంట్ చేశాం. అప్పుడు ఆయన రిలీవ్ అయ్యారు. సో ఎంతకాలం వీలుంటుందో నేను పూర్తిగా నమ్మేదండి, నా శివ డివోటి. మనమందరం పూజించే దేవుళ్ళందరూ కూడా పూజించేది ఆ శివుడిని. శివుడానికి వెళ్ళింది చీమైన కొట్టదు అంటూ ఉంటాం. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. ఒక 1.5 year గా మీరు అడుగుతున్నా కూడా, నేను ఇవాళే జ్యోతిర్వాడి దీనిలోకి చర్చలోకి రావడం ఏంటి అంటే, దీస్ ఆల్ కాస్మిక్ ఎఫెక్ట్ అండి, కాస్మిక్ ఇన్ఫ్లుయెన్స్. శివాజ్ఞ లేనిది, దైవాజ్ఞ లేనిది ఏమి జరగదు. సో దాని ప్రకారం ఆ శివజ్ఞాన్ని బట్టి నేను ఎంతకాలం ఉంటాను, ఉన్నంతకాలం ఈ కాలేజీని రన్ చేయాలి. నా ఉద్దేశం ఒకటే సార్, అందరం వెళ్ళిపోవాల్సిన పైకి ఏదో రోజు, ఎప్పుడో ఒకప్పుడు నేను కూడా పైకి కడతాను. వెళ్ళినప్పుడు మా నాన్నగారు నన్ను చూసి, గ్రేట్, గుడ్, యూ హావ్ డన్ ఎ గుడ్ జాబ్ అని చెప్పి ఇలా భుజం తట్టారు అనుకోండి పైన హెవెన్స్ లో, నా బతుకు నా జన్మ సార్థకం అయిపోయినట్లే. ఆ ఒక్క ఆలోచనతోనే సార్ ఈ కాలేజ్ ఈ భుజాల మీద ఇలా నడిపిస్తూనే ఉంటాను సార్. నా అదృష్టం ఏంటంటే సార్, మా అమ్మాయి 2018లో సార్, 2018లో అండి మా దగ్గర జ్యోతిష్ ప్రవీణ చేసిందండి. అండ్ తర్వాత 3 years గ్యాప్ వచ్చింది. ఇప్పుడు 2022లో జ్యోతిష విశారద చేసింది మా అమ్మాయి. 3rd year ఇంకా చేయాల. అంటే షీఈస్ ప్రిపేరింగ్ ఫర్ సివిల్ సర్వీసెస్ అండి. నాకున్నది ఒక్కతే కూతురు, చెప్పాక 40 ఏళ్ల తర్వాత పుట్టిన ఆడపిల్ల, కొంచెం గారాబం ఎక్కువ. సార్ ఇక్కడ ఒక మాట చెప్తా, మా నాన్నగారి గురించే మాట్లాడుతున్నాం కాబట్టి. మా అమ్మాయిని యశస్విని పేరండి, యశస్సు అని పిలిచేవారు ఆయన. రెండోది ఎక్కువగా మమ్మీ మమ్మీ అని పిలిచేవారండి. అంటే ఆయన మా అమ్మాయిని మమ్మీ మమ్మీ అని పిలిచేవారు. మా అమ్మాయిని అరే ఈ అందరూ మూసలో వేసినట్టుగా ఇంజనీరింగ్లు, బీపీసీలు, ఎంపీసీలు ఇలా ఏదో కాదురా, జ్యుడిషియల్, ఐ మీన్ గవర్నమెంట్ పొజిషన్ లో బాగుంటుంది అమ్మాయికి, ఆ లైన్ లో వేయను, సివిల్ సైడ్ పంపించాను. ఎందుకు అన్నారు ఒకసారి సార్, అది పట్టుకున్నాను, నా మైండ్ లో పట్టుకున్నాను. మా అమ్మాయి సివిల్స్ కి ప్రిపేర్ అవుతుంది సార్. ఇప్పటివరకు సక్సెస్ కాలేదు, వెయిటింగ్ ఫర్ సక్సెస్. మీ అందరి ఆశీస్సులు, మీ అందరి దీవెనలు ఉంటే అవుతుందేమో. పైనుంచి మా నాన్నగారు నేను ముందే చెప్పాను కదా అంటారేమో తెలీదు. సో 3rd year మా అమ్మాయి పూర్తి చేస్తుంది, ఎప్పుడు చేస్తుందో తెలియదు, అంటే ప్రిపేర్ అవుతుంది వీటికి కాబట్టి గ్యాప్.
మా పెద్దన్నయ్య కొడుకు లోక్నాథ్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ లో ఉన్నాడండి. ఆల్వేస్ పుణ్యేశ్వర్ గారి ఫ్యామిలీ ఇది లైఫ్ లాంగ్ రన్ చేస్తుంది. జీవితకాలం అంటే ఇన్స్టిట్యూట్ ఉన్నత కాలం అని నేను అనుకోను. ఎప్పుడో ఒకప్పుడు ఒకటి తర్వాత మా నాన్నగారు ఒకటి అనేవారు సార్, గురువు శిష్యుడైన వాడే గురువు అవుతాడు. ఆ గురువు నుంచి మళ్ళీ శిష్యులు వస్తారు తర్వాత. ఆ శిష్యులు మళ్ళీ గురువులు అవుతారు. గురు శిష్య పరంపర ఆల్వేస్ కొనసాగుతూనే ఉండాలి అనేవారండి. సో ఈ కాలేజ్ మాత్రం మెన్ మే కమ్ మెన్ మే గో. పుణ్యేశ్వరరావు గారి ఫ్యామిలీ ఇవాళ ఉంటుంది, రేపు ఉండకపోవచ్చు, రేపు వేరే వాళ్ళు ఉండొచ్చు. దట్ ఆర్గనైజేషన్ షుడ్ కంటిన్యూ. ఈ కృష్ణమూర్తి పద్ధతి అంటే కేఎస్కే గారు ఒక జీవిత కాలం పాటు ఆయన ఫైండ్ చేసిన ఈ థియరీ, బేసిక్ గా సబ్లాట్ థియరీ అండ్ రూలింగ్ ప్లానెట్స్ థియరీ, ఈ రెండు ఆయన స్ట్రాంగ్ ఇన్వెన్షన్స్ అండి. అండ్ దాన్ని ముందు ఆయన జీవిత కాలం ఖర్చు పెడితే రీసెర్చ్ చేసి కేపీ సిస్టమ్ చేస్తే దాన్ని మనం కొంత ఉపయోగించి చేర్చుకోవడానికి మన జీవితాలు సరిపోట్ల. రీసెర్చ్ అనేది ఆల్వేస్ కొనసాగుతూనే ఉండాలి. ఇది కేఎస్కే గారి ఇదేనండి. రాజేందర్ నింజే గారు అన్నట్టుగానండి, బర్త్ చార్ట్ కంటే కూడా మోర్ డిపెండబుల్ ఫరారీ చార్ట్. నీ బర్త్ చార్ట్ లో టైం కరెక్ట్ ఉందో లేదో ఎవరికి తెలుసు, ఎగ్జాక్ట్ టైం కరెక్ట్ తెలియకపోవచ్చు. ఫరారీ నీ నోట్లోంచి పర్టికులర్ గా ఒక టైం లేదా ఒక నంబర్ వస్తుంది, 1 to 249 మా సబ్ లాట్స్ థియరీ ప్రకారం నీ నోట్లోంచి వస్తుంది. ఆ పర్టికులర్ టైంలో నీ మూన్ చెప్తుంది ఆ పర్టికులర్ నంబర్. సో కాబట్టి నీ మూన్ నీ స్పీచ్ ఈ రెండు సింక్రనైజ్ అయినప్పుడే వస్తుంది. హొరారీ ఈజ్ పర్ఫెక్ట్. ఇది కేఎస్కే గారు చెప్పారు, ఇవాళ నింజే గారు కూడా పొద్దున చెప్పింది అదే. హొరారీ మీద ఎక్కువ బేస్ కండి. ఇంత అవకాశం ఇస్తే ఇంత మాట్లాడేశాను సార్, అందరు క్షమించాలి. అండ్ బోర్ కొట్టించలేదని అనుకుంటున్నాను నేను. మా కార్యక్రమానికి కావాల్సిన సమాచారం అంతా ఇచ్చారు. మీరు దయచేసి మీరున్న గ్రూప్ లో ఒకవేళ అది మీ అడ్రస్ అది ఎందుకంటే చాలా మంది అడుగుతున్నారు అడ్రస్ ఫోన్ నెంబర్ అని. మీరు నోటిఫికేషన్ ఏమైనా ఇచ్చి ఉంటే దాన్ని కాపీ పెట్టండి, లేదా నాకు పంపించండి, నేను 3 గ్రూపుల్లోనూ పెట్టేస్తాను. అంటే ఇది నవంబర్ కదా సార్, జూలై 31 తర్వాత మళ్ళీ అడ్మిషన్లు తీసుకోం సార్. మీరు నంబరు సీఎం రికమెండేషన్ తీసుకోమంటే ఇప్పుడు దాకా ఎవరు చేయలేదు అనుకోండి. కానీ మళ్ళీ జూన్ లో అంటే మేలోనే ఎవరైనా కాంటాక్ట్ చేయొచ్చు సార్. నా నంబర్ మీరు ఎవరికి ఇచ్చినా మేలో కాంటాక్ట్ చేస్తే జూన్ 2nd సండేనా 3rd సండేనా చెప్పేస్తానండి. క్లాసెస్ స్టార్ట్ అవుతాయండి. అప్పటికి కాలేజ్ పేరు రాసి షేర్ చేస్తాను. తప్పకుండా సార్. చాలా చాలా ధన్యవాదాలు. కాలేజ్ వెబ్సైట్ మీకు లింక్ పంపిస్తాను సార్, అది మీరు షేర్ చేయండి. దానిలో ఇప్పుడు నేను చెప్పినవి మొత్తం 90% డీటెయిల్స్ ఉంటాయండి. చెప్పండి. మీరు ఈ రోజు మీ ఫాదర్ గురించి మేమేం మాట్లాడలేదు, బేసిక్ గా ఒక యుగ పురుషుడి గురించి మాట్లాడారు. ఇది ఈనాటి జ్యోతిష విద్యార్థులకి తెలవాల్సిన విషయాలు ఇవి లేకపోతే తెలియవు. ఎక్కడ ఎవరు తీరిగ్గా కూర్చుని వెబ్సైట్ చూడరు, వాళ్ళు ఏం చేశారనేది చూడరు. ముఖ్యంగా ఇటు అధ్యాపకులు కానీ అటు విద్యార్థులు కానీ ఈ నేపథ్యం అంతా తెలిసుంటే దీని యొక్క తర్వాత ఉపయోగం బ్రహ్మాండంగా జరుగుతుంది. పద్ధతి ఏదైనా జ్యోతిషాన్ని శాస్త్రీయంగా దైనందిన జీవితంలో ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వారు దాన్ని సాధించారు. వారు నమ్మిన దాన్ని వారు పూర్తిగా అర్థం చేసుకున్న దానికి ముందుకు వెళ్ళి దాన్ని వ్యాప్తి చేశారు, సమాజానికి ఎంతో ఉపయోగపడ్డారు. అది మామూలుగా మనం మొదలు మేము అదే చెప్పాను. 1800 సంవత్సరం తర్వాత జ్యోతిషాన్ని జనబాహుళ్యంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేసింది రామన్ గారు. ఆ తర్వాత ఇది ఇలా తీసుకురావడానికి కారణం మన దగ్గర పుణ్యేశ్వరరావు గారు అని చెప్పుకుంటూ వచ్చారు. ఆ సందర్భంగా మీరు ఈ రోజు మాకు అవకాశం కూడా ఇచ్చారు. మేము మీ మాటలతో ఆయన మనసుని చూసాం, ఈ రోజు ఆయన మనసుని విన్నాం. అంతకుముందు సాంబశివరావు గారు పూర్తిగా ఆయన్ని మాకు పరిచయం చేశారు. మీరు భాగ్యవంతులు, ఎందుకంటే ఆయన కడుపులో పుట్టారు. ఆ తర్వాత ఈ జ్యోతిషానికి సేవ చేయడంలో మీరు మీ ఫ్యామిలీ చేస్తున్నది ఎవరికి ఏమి ఇంకా అభినందించడానికి కూడా పదాలు ఉండవు. మీ యొక్క సంకల్పం కంటిన్యూ అవుతూ ఆ శాస్త్రం ఆ ఇన్స్టిట్యూట్ బ్రహ్మాండంగా ఎదగాలని మేమందరం మనసారా ఆ నవగ్రహాలని ప్రార్థిస్తున్నాం. ఆ జ్యోతిష్లన్నీ మీకు మీ వెంట ఎప్పుడు ఉంటాయి, నాన్నగారు ఎలాగో ఉంటారు. సో చాలా చాలా ధన్యవాదాలు సార్. ఇంకా కొంచెం సేపు ఉంటుంది, ఆ కొంచెం సేపట్లో మీరు మిగతా కార్యక్రమాన్ని వినాలని, ఎవరెవరు మాట్లాడతారో కూడా వినాలని నేను కోరుతున్నాను. మిత్రులందరూ ఈ విషయంలో మరి ఇంకా మీకు తెలిసినవైతే ముఖ్యంగా ఆదినారాయణ గారు మీరు ఏమైనా దయచేసి చెప్పండి. తర్వాత ఇంకా మిత్రులు ఎవరైనా ఈ విషయంగా ఏమైనా చెప్పాలంటే దయచేసి మీ జ్యోతిర్వాణి వినిపించండి ప్లీజ్. ఇంకా ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నా ఈ విషయంలో అడగండి. ఎడ్యుకేషన్ గురించి, అస్ట్రాలజీ గురించి వారికి సంబంధించిన అస్ట్రాలజీ సోర్సెస్ ఆఫ్ లెర్నింగ్ దానికి సంబంధించి. థ్యాంక్ యూ సార్. ఇంకా చెప్పండి మిత్రులు.
ఒక క్వశ్చన్ సార్ గురువు గారు. చెప్పండి లక్ష్మణ్ గారు. చిరంజీవి గారు ఇన్ని చెప్పారు కదా. నమస్తే గురువు గారు. మీరు ఇప్పుడు ఈ ఆన్లైన్ కూడా మీరు తీసుకుంటారా ఎవరీ 3 years కోర్స్ అనేది, లేకపోతే జస్ట్ ఓన్లీ హ్యావ్ టు బి పర్సనలీ అటెండెడ్? అంటే ఇప్పుడు మీరు చేస్తున్న ఈ కృషి అనేది మీకు అక్కడి వరకే సరిపోతుంది, ఆ ఊర్లో ఉండాలి చేయాలంటే సరిపోతుంది. కానీ ద పీపుల్ హూ ఆర్ స్టేయింగ్ అవే ఫ్రమ్ ద హైదరాబాద్ అంటే, లేదు అంటే వేరే స్టేట్స్ ఆర్ వేరే కంట్రీస్ లో ఉన్న వాళ్ళకి, ఇస్ దర్ ఎనీ అవైలబిలిటీ టు లర్న్ దీస్ కైండ్ ఆఫ్ కోర్సెస్ ఫ్రమ్ యూ ఆర్ ఎట్లా? అంటే యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ ఆఫ్లైన్ ఏనండి, ఫిజికల్ అటెండెన్స్. ఆన్లైన్ కోర్సులు, కరెస్పాండెన్స్ కోర్సులు లాంటివి లేవండి. ఫ్యూచర్ లో మరి చేస్తామేమో తెలియదు, కానీ ప్రస్తుతానికి మాత్రం అలాంటిది లేదండి. ముఖాముఖి సరస్వతి అంతే. లేదు, ఎందుకంటే ఇంత విజ్ఞానము ఇంత ఉండి మీరు ఇంత కృషి చేస్తున్నప్పుడు, ఇప్పుడున్న రోజుల్లో, మారిన రోజుల్లో ప్రతి ఒక్కరు వచ్చి అక్కడే చేసుకుంటే కుదరదేమో కదా. అంటే ఇప్పుడు ఇండియాలో అంటే ఓకే చేసుకోవచ్చు, ఐఎమ్ స్టేయింగ్ అవే ఫ్రమ్ ద ఇండియా, సో బట్ వీఆర్ కీన్ ఇంట్రెస్టెడ్ టు లర్న్ ద థింగ్స్. బట్ ఐ మీన్ నాకు గురుగారు దొరికారు, సో గురుగారి దగ్గర నేర్చుకుంటున్నాను. ఆయన ఇచ్చిన జ్ఞానం చాలా బాగుంది. కానీ మీరు కూడా ఇంకా అంటే ఎంతో మంది ఉంటారు కదా, సంథింగ్ అంటే జస్ట్ అది మేబీ ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి, అంటే ఎక్స్పాండ్ అవడానికి ఇది ఒక మార్గం కదా అనేది. కరెక్టేనండి, కానీ ప్రస్తుతానికైతే ఆన్లైన్ లేవండి. భవిష్యత్తులో పెట్టినప్పుడు నేను తెలియజేస్తానండి. ఓకే సార్, థ్యాంక్ యూ, నమస్తే. థ్యాంక్ యూ లక్ష్మణ్ గారు. ఇంకా మిత్రులు, సార్ ఆదినారాయణ గారు చెప్పండి. నమస్కారం అందరికీ. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఇందులో చిరంజీవి గారు చెప్పిన విషయాలన్నీ కూడా అందరూ ఆకలింపు చేసుకొని ఉండొచ్చు, కానీ నాది కూడా ఒక చిన్న విషయం. ఎందుకంటే మేము కూడా కొద్ది గొప్ప మన జ్యోతిర్వాస్తు విజ్ఞానంలో చెప్పుకుంటూ ఉంటాం. మనకు కూడా నాగేశ్వరరావు గారు వారు పెద్దవారు, నాకు తెలిసి చూశాను నేను, కానీ పర్సనల్గా ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఎప్పుడు ఆన్ ఫోనే మాట్లాడేవాడిని. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆస్ట్రాలజీది జ్యోతిర్వాస్తు విజ్ఞాన పత్రికలో మనం ప్రచురించడం జరిగింది. అడ్మిషన్స్ కోసం పబ్లిష్ చేయడం జరిగింది. అవునండి. దానికి నాగేశ్వరరావు గారే చాలాసార్లు నన్ను కాంటాక్ట్ చేయడం జరిగింది. అది అట్లాగే పబ్లిష్ చేయడం కూడా జరిగింది. కానీ జ్యోతిర్వాస్తు ద్వారా కూడా యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆస్ట్రాలజీ కోర్సెస్ ఎట్లా జరుగుతాయి, ఏ విధంగా జరుగుతాయి అనేది ఒక డీటెయిల్డ్ పాంప్లెట్ మాదిరి మనకు రావడం, బుక్లో పబ్లిష్ చేయడం, దాని ద్వారా చాలామంది అక్కడికి వెళ్ళడం కూడా జరిగింది నాకు తెలిసి కూడా. కాబట్టి దానికి అంతటికి కూడా గురువుగారు పుణ్యేశ్వరరావు గారు కూడా దానికి దోహదం చేశారు. చాలా చక్కగా మాకు, అంటే నేను దానికి కొంచెం గొప్ప నేను కూడా సేవ చేశానేమో నా భావన, అంతే. కాబట్టి చిరంజీవి గారికి నేను ముందే తెలుసు అనుకుంటాను. పొద్దున్న కూడా ఇంట్రొడ్యూస్ చేశాను, నాకు నేను ఇంట్రొడ్యూస్ చేసుకున్నాను చిరంజీవి గారికి. ఎందుకంటే ఆయనకి ఆల్రెడీ నేను తెలుసు పలానా అని, కానీ ఒకసారి చెప్పుకుంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో బేసంజం లేకుండా చెప్పాను. కాబట్టి ఇంకొకటి ఏమిటంటే, వచ్చే వాళ్ళందరూ కూడా, అటు పెద్ద గురువు గారు సుబ్రహ్మణ్యం గారు కానీ, కమలాకర్ శర్మ గారు కానీ, తర్వాత ఇప్పుడు శాస్త్రి గారు కానీ, వరప్రసాద్ కానీ, తర్వాత మన కామేశ్వర ప్రసాద్ గారి, తర్వాత ఆగడి కృష్ణమూర్తి గారు కానీ, వీళ్ళందరూ కూడా జ్యోతిర్వాస్తు విజ్ఞాన తరఫున పుణ్యేశ్వరరావు గారి మాట అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండేవారు సభల్లో కూడా. ఇవన్నీ కూడా చాలా గొప్పగా అనిపించేది. అందుకని నేను కూడా వచ్చాను ఒకసారి నేర్చుకుందామని. కానీ నాకు ఆఫీసు, ఇల్లు, డైలీ క్లాసెస్ అటెండ్ అవ్వడం, తర్వాత జ్యోతిర్వాస్తు విజ్ఞానం కార్యకలాపాలు చూడటం వల్ల నాకు అసలు సమయమే దొరికేది కాదు. రాత్రి 10-10:30 ఇంటికి వచ్చేవాడిని. కాబట్టి టైం దొరికేది కాదు, అందుకని రాలేకపోయాను. నేను చాలా మిస్ అయిపోయాను. ఈరోజు కూడా బాధపడుతూ ఉంటా. గురువుగారి యొక్క సహచర్యాన్ని నేను ఐ కుడ్ నాట్ దాన్ని యూజ్ చేసుకోలేకపోయానేమో అని బాధపడతాను. మొన్న కూడా అనుకున్నా, సరే ఒకసారి చిరంజీవి గారితో కాసేపు కూర్చొని మాట్లాడుకుందాం అనుకున్నాను. అంతలోపల ఈ కార్యక్రమం వచ్చింది, ఇవాళ కలిసాం. చాలా సమాచారం గురువు గారి గురించి తెలిసింది. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే పుస్తకాల్లో కూడా, ఎంఏ పుస్తకాల్లో, ఎవరు మన తెలుగు యూనివర్సిటీ పుస్తకాల్లో కూడా గురువు గారి లెసన్స్ ఉండడం,
వాటిలో అవి నేను కూడా చదువుకోవడం జరిగింది. కాబట్టి ఎంత గొప్పవారో వారి విషయం. తర్వాత వారి తరఫున మేము విబిఎన్ శర్మ గారిని కూడా మేము సన్మానం చేయడం జరిగింది. గురువు గారిని మాత్రం మేము చేయలేకపోయాము. ఎందుకు చేయలేమో తెలియదు నాకు. ఒకసారి వచ్చారు, సభకు వచ్చారు, వచ్చి వారు కూడా కాసేపు మాట్లాడారు. కానీ తర్వాత మళ్ళీ వారు కాలం చేయడం తర్వాత మేము దీని గురించి మేము మీదే అయిపోయాం. గురువుగారు అప్పుడప్పుడు చెప్తూ ఉండేవారు, సుబ్రహ్మణ్యం గారు, కానీ దీన్ని మేము ముందుకు తీసుకెళ్ళలేకపోయామేమో అనే భావన. తర్వాత నేను నా శాయశక్తిలో నేనైతే కృషి చేశాను. బట్ అది ఎందుకో నేను పూర్తిగా చేయలేకపోయానేమో అని ఇప్పటికి కూడా నేను ఫీల్ అవుతూనే ఉంటాను. అందరికి కూడా మాట చెప్తాను, మనం కూడా వెళ్ళి వాళ్ళతో అందరు, ఎందుకంటే ఇవన్నీ సిస్టర్ కన్సర్న్స్. ఏవి జ్యోతిర్వాస్తు విజ్ఞానం, తర్వాత యూనివర్సల్ కాలేజ్ ఆఫ్ ఆస్ట్రాలజీ, తర్వాత మన ఇది కౌతా ప్రెస్లో ఉంది కదండి, మన ఐకాస్, వీళ్ళందరూ కూడా రెగ్యులర్ గా కలిసేవాళ్ళు. తర్వాత మనకు బషీర్బాగ్ లో ఒకటి ఉంది, భారతీయ విద్యాభవన్ వాళ్ళది, వాళ్ళు కూడా మాతో కాంటాక్ట్ లో ఉండేవాళ్ళు. రెగ్యులర్ గా మాట్లాడుకుంటుండేవాళ్ళం, అందరితో మాట్లాడేవాడిని, అందరితో కాంటాక్ట్ లో ఉండేవాడిని. కానీ ఏదో చేయాలనే తపన ఉండేది బాగా. సార్ అప్పట్లో ఎందుకు ఇంటరప్ట్ చేస్తున్నాను అనుకోవద్దు ఆదినారాయణ గారు, ఇంటరప్ట్ చేస్తాను అనుకోవద్దు. మనందరిది ఒకటే కులం అండి, మనం జ్యోతిష్ కులం, మా నాన్నగారు పుణ్యేశ్వర గారి టైంలో నేను అబ్జర్వ్ చేశానండి. ఈ వేమూరి సూర్యనారాయణ గారు ఉండేవారు చూసారా, వాళ్ళ ఫంక్షన్లు ఇక్కడ, వీళ్ళ ఫంక్షన్లు అక్కడ, అందరు కలిసి ఈవెంట్లు పెట్టుకోవడం అప్పట్లో చాలా బాగా ఉండేవి. సారీ టు ఇంటరప్ట్ సార్, యూ కంటిన్యూ సార్. గ్రహవాణి జరిగేదండి, వేమూరి సూర్యనారాయణ జరిగేది. తర్వాత మన డిఎన్ మూర్తి గారు ఉండేవారు, ఆయన కూడా చాలా సార్లు ఈ విషయం చెబుతూ ఉండేవారు, చాలా 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 విషయాలు కూడా. కాబట్టి ఇవన్నీ గత స్మృతులు అంటాం మనం వీటిని. అంటే అందరూ సుందరం గారు, ఏవి సుందరం గారు వచ్చి క్లాసెస్ చెప్పేవారు మా దగ్గర కూడా, ఎంత బాగా చెప్పేవారో. ఒకసారి అయితే దేని మీద మన నాడీ దీని మీద చెప్పారు. నేను కూడా కూర్చున్నాను క్లాసులో. నేనంటే నేనేం గొప్ప కాదు, నేను సిబిఆర్ శర్మ గారు, వరప్రసాద్, కామేశ్వర ప్రసాద్, ఫణీంద్ర అందరం కూర్చున్నాం క్లాసులో. గురువుగారు కమలాకర్ శర్మ గారు కూడా కూర్చున్నారు క్లాసులో, ఏవి సుందరం గారు చెప్పినప్పుడు. అంటే అందరికీ మేము కూడా ఒక స్టూడెంటే అక్కడ కూర్చుని విన్నామంటే మేము బాగా చాలా ఆనందం వేసింది. వారు కూడా, సుందరం గారు కూడా చాలా బాగా చెప్పేవారు. అట్లా పెద్ద వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవడం వల్ల మనం వాళ్ళకి శిష్యరికం చేసేమో లేదో తర్వాత విషయం, కానీ వాళ్ళ దగ్గర నేర్చుకోవడం అనేది మాకు ఒక అదృష్టం అనుకోవచ్చు. అందుకని ఇటువంటివన్నీ కూడా చిరంజీవి గారు మీకు మా శతదా మీకు అన్ని విషయాల్లో మా తరఫున ఏమన్నా సహాయం కావాలంటే కూడా మీకు అందిస్తాం, తప్పక మీతో ఉంటాం. మీకు ఏం కావాలంటే అది ఒకసారి కాస్త ముందుగా చెప్తే తప్పక వచ్చి సహాయం చేస్తాను. తప్పకుండా సార్, తప్పకుండా సార్. చాలా చాలా ధన్యవాదాలు ఆదినారాయణ గారు. ఆదినారాయణ గారు సుమారు రెండు దశాబ్దాలు ఈ హైదరాబాద్ లో కానీ మొత్తం తెలుగు రాష్ట్రాల్లో కానీ జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన అద్భుతమైన కార్యాలు చేయడంలో పూర్తిగా నిమగ్నమై ఉండేవారు. ఇప్పుడు ఈ కాలంలో జ్యోతిషం నేర్చుకుంటున్న వాళ్ళందరికీ వీళ్ళంతా కనపడాలి. ఇప్పుడు మనం కొంతమంది పెద్ద గురువుల యొక్క సహచర్యం కోల్పోయాం. ఇప్పుడు కనీసం వాళ్ళ గురించి ఉన్న వాళ్ళందరితో మనం ఒకసారి కలిసి ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఇదంతా వచ్చింది. చాలా చాలా ధన్యవాదాలు సార్ అని ఆదినారాయణ గారు. ఇప్పుడు అందరు ఉన్నారు, సిఎస్ రావు గారు, వీళ్ళకన్నా ముందు ఖర్చు అంటాం మనం, ముందు తరాన్ని. ఆ ఖర్చులో వాళ్ళని మనం కొంతమందిని కలుసుకోగలిగాం, కొంతమందిని కలుసుకోలేకపోయాం. ఎవరైనా ఏదైనా జ్యోతిష్ శాస్త్రానికి అపారమైన కావలసిన సేవ చేస్తున్నారు. అందరికీ మనం ఒకసారి మళ్ళీ అలాగే అనుకుని, ఇంకా ఎవరైనా మిత్రులు ఏమైనా అడగాలనుకుంటే చెప్పండి. ఎవరో ఒకరిద్దరు చెయ్యి ఎత్తినట్టుగా ఉంది. చిరంజీవి సార్ చెప్పండి. నాన్న సార్, నా పేరు సత్యనారాయణ మూర్తి సార్, ఈసీఎల్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను సార్. ఇప్పుడు మీది కేపీ ఆస్ట్రాలజీ, ఇట్ ఈస్ గుడ్ సార్, బట్ అడ్వాన్స్డ్ ఆస్ట్రాలజీ ఇంకొకటి ఉందట కదా సార్, అది కస్పల్ ఇంటర్లింక్ అని. దాన్ని మీరు ఏమైనా ఇంట్రడ్యూస్ చేయగలరా సార్? లేకపోతే
what are the drawbacks, or whether it is good or bad, what it is, sir, compared to KP? అంటే నిజం చెప్పాలంటే కేపీని కస్టమ్ లింక్ థియరీని దాన్ని కంపేర్ చేయాల్సిన అవసరం లేదండి. అసలు కేపీ సిస్టమ్ కనుక మీకు పర్ఫెక్ట్ గా అబ్బితే సబ్ లాడ్ అంటూ ఉంటాం మనం. సబ్ లాడ్ వరకు అక్కర్లేదండి, స్టార్ల నుంచి సబ్ లాడ్ వరకు వస్తేనే మీకు ప్రిడిక్షన్లు పర్ఫెక్ట్ గా వచ్చేస్తాయి. పర్ఫెక్ట్ డే వరకు వచ్చేస్తారు. ఆ డేలో ఏ పర్టికులర్ టైంలో అవుతుంది అంతవరకు అక్కర్లా. సబ్ లాడ్లు సబ్ లాడ్లు అక్కర్లా. అలాగే ఈ కస్టమ్ లింక్స్ థియరీ దట్ ఈస్ నాట్ ఎ గ్రేటెస్ట్ న్యూ థియరీ ఏం కాదండి, దీని ఆఫ్ షూట్ మాత్రమే. అది ఫస్ట్ కేపీ తెలిస్తే దెన్ దాని గురించి చెప్పచ్చు. కరెక్ట్ సార్, కరెక్ట్ సార్. ఓకే సార్, ఓకే. ఒక క్వశ్చన్ అడగచ్చా గురువు గారు? ఒక క్వశ్చన్ గురువు గారు, జస్ట్ సింపుల్ క్వశ్చన్. మీరు ఒక వర్డ్ అన్నారండి, ఈ ఫైనాన్షియల్ ఆస్ట్రాలజీ, స్టాక్ మార్కెట్ ప్రెడిక్షన్స్ అన్నారు. సో ఇస్ ఇట్ రియల్లీ హ్యాపెన్స్ ఇన్ ద కేపీ అండి, లేదంటే ఐ మీన్ జస్ట్ ఐ వుడ్ లైక్ టు నో, బికాస్ ఐఎమ్ జస్ట్ ప్రాక్టీసింగ్ సంథింగ్ ఆన్ దట్. శాస్త్రి గారు బాగా తెలుసు గురువు గారికి, ఆయన నాకు సపోర్ట్ చేస్తున్నారు చాలా వరకు. He has given all the knowledge whatever he has, but he is giving me, but I'm so అది అంటే మీరు ఆ వర్డ్ అన్నారు కాబట్టి నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ. Sir, we are giving introduction of what that particular branch of astrology is. The basic purpose is that. ఇవాళ మార్నింగ్ పీవీకే సెంటనరీ ఈవెంట్ అయినప్పుడు శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారు మాట అన్నారు, జ్యోతిష శాస్త్రం అనేది సూచనాప్రాయం మాత్రమే. ఇట్ ఇస్ అన్ ఇండికేటివ్ సైన్స్. ఎగ్జాక్ట్లీ, ఐ అండర్స్టాండ్ దట్. కానీ ఈవెన్ నీకు లాభాలు నష్టాలు ఏం చెప్పినా కూడా ఇండికేటివ్. 100% ఘంటాపదంగా అవుతుంది లేదా అనేది ఎవరు చెప్పగలరంటే ఎవరు చెప్పలేరు. That's true, but anything, I mean, even Google will give predictions, but it's just give the approximately things. నేనేంటంటే జస్ట్ ఉంది కదా, అది ఆప్షన్ ఉందా అంటే మనం ఏదైనా ట్రై చేయడమే కదా మనం జస్ట్ అనేది. అంటే ఇప్పుడు డాక్టర్ వైద్యం చేస్తారు, డామ్ షూర్ గా అవుతుందని కూడా తెలియదు మనకి. హీల్ ట్రై హిస్ బెస్ట్, ఫైనల్లీ గాడ్ విల్ గివ్ ద రిజల్ట్స్ కదా మనకి. అది అంటే మీ క్వశ్చన్ ఏంటి, ఆ సబ్జెక్ట్ నేర్పిస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అవుతుంది అన్న మీ క్వశ్చన్? నా క్వశ్చన్ ఎంతవరకు కరెక్ట్ అవుతుంది, అసలు పాసిబిలిటీ ఉందా లేదా అన్నది క్వశ్చన్. అంటే ఆ చేయొచ్చా, దాన్ని యూజ్ చేసుకొని దీన్ని చేయొచ్చా, సక్సెస్ అవుతుందా లేదా తర్వాత. దట్స్ ఇట్. ఓకే, దట్స్ వాట్ మై క్వశ్చన్. సార్ లక్ష్మీనారాయణ గారు, యా సార్, ఫైనాన్షియల్ అస్ట్రాలజీ వేరు, స్టాక్ మార్కెట్ అస్ట్రాలజీ వేరు, రెండు వేరు కదా. ఫైనాన్షియల్ అస్ట్రాలజీ వదిలేసేయండి, మనం ఖర్చులు, సంపాదన, ఎందులో సంపాదిస్తాం, ఎంత ఖర్చు పెడతాం, ఎంత మిగులుతుంది, ఎంత తగులుతుంది, అది అంతా ఫైనాన్షియల్ అస్ట్రాలజీ. వ్యక్తిగతంగా ధనయోగాలు, అదృష్ట యోగాలు అవన్నీ వేరు. స్టాక్ మార్కెట్ అస్ట్రాలజీ అనేసరికి అస్ట్రాలజీని మనం ఎంత మటుకు వాడచ్చు అనేది. స్టాక్ మార్కెట్ లో ప్రతిరోజు ఒకళ్ళు కొంతమంది గెలుస్తారు, కొంతమంది ఓడిపోతారు. అంటే సమ్ పీపుల్ గెట్ ప్రాఫిట్స్, సమ్ పీపుల్ గెట్ లాసెస్. ఎవ్రీబడి వాంట్స్ టు బి ఇన్ ది ప్రాఫిట్ సైడ్, అంతేనా? మరి ఎవరు లాస్ లో ఉంటారు? అందుకని మన పాయింట్ ఏంటంటే, వినండి, మన క్యాల్కులేషన్ ఏంటంటే, మనం ఏ టైంలో కొంటే ఏ టైంలో అమ్మితే వస్తుంది అనేది. అది వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది. కానీ స్టాక్ మార్కెట్ మనం ఇండెక్స్ చూసి రైజింగ్ ఫాలింగ్ అంటాం మనం. ఆ రైజింగ్ ఫాలింగ్ ఇండెక్స్ అనేది మ్యాసివ్ గా మండేన్ గా లెవెల్లో ఉంటుంది. అది సామూహికంగా ఉంటుంది అనమాట. బార పడుతుంది అని సామూహికంగా చెబుతాం. అది మనకెంత వస్తుంది, ఆ వానలో మనకెంత దక్కుతుంది అనేది ఇండివిజువల్ జాతకంలో ఉంటుంది. అంటే ఇప్పుడు నా జాతకంలో కనుక నాకు ఈ రోజు ధనయోగం ఉంటే నేను గెయినర్స్ లో ఉంటా, లూజర్స్ లో ఉండను. ఫస్ట్ పాయింట్. కానీ కేవలం నేను ఎప్పుడు ఇన్వెస్ట్ చేశాను, నిన్న మొన్న అటు మొన్న ఇన్వెస్ట్ చేసిన దానికి ఇవాళ లాసా ప్రాఫిట్ అని లెక్కేస్తున్నాను నేను. ఆ టైమ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఏమిటి? ఈజ్ ఇట్ ఏ వర్త్ ఇన్వెస్టింగ్ టైం? కొన్ని నక్షత్రాల్లో ఇన్వెస్ట్ చేస్తే లాభం వస్తుంది, కొన్ని నక్షత్రాల్లో ఇన్వెస్ట్ చేస్తే లాస్ వస్తుంది. ఆ ఇన్వెస్ట్ చేసేటప్పుడు చూసావా, ఇవాళ వచ్చే లాభాలు నష్టాలు ఇవాళ అమ్మితే లాసా కొంటే లాసా అనేది స్టాక్ మార్కెట్ గేమ్. మళ్ళా అంటే అమ్మాలా వద్దారా అనేది ఒకటి ఆన్ ది స్క్రీన్ చూడగానే మనకి తెలిసిపోతుంది. ఇప్పుడు ఉన్న ప్రైస్ కి అమ్మితే లాభోపయోగం మీకు లెక్కలు తెలిసిపోతాయి. దాని జ్యోతిషం అక్కల్లా. అంటే ఇవాళ మీరు గెయినర్స్ లో ఉంటారా, లూజర్స్ లో అనేది ఇంత నేను ఎంఫసిస్ ఏమిటంటే చివరికి వ్యక్తిగత జాతకంలో ఉంటుంది. కానీ మండేను ఇండెక్స్లు ఇచ్చేవన్నీ మండేన్ లెవెల్ ఇవి మనకి ఎట్లా పనిచేస్తాయి అనేది ఒక
లిమిటేషన్స్ నేను చెప్తున్నా. ఎస్ట్రాలజీ చెప్తా, నేను చెప్తా. స్టాక్ మార్కెట్ రేపు పొద్దున మీరు ఏ షేర్స్ గెలుస్తాయి, ఏ షేర్స్ ఓడిపోతాయి, ఏ షేర్స్ రేజ్ అవుతాయి అంటాం, ఏ షేర్స్ ఫైర్ అవుతాయని నేను చెప్తా. అందులో ఎప్పుడో కొన్నవాడి వాళ్ళ ఫాలో అవుతున్నాడా, ఎప్పుడో కొన్నవాడి వాళ్ళ రైజ్ అవుతున్నాడా, అది కావాలి. ఆ ఎప్పుడో కొన్నవాడు XYZలు వాళ్ళ వ్యక్తిగత జాతకాలను బట్టి ఉంటాయి. కానీ కేవలం ఇవి మనం మామూలుగా న్యూస్ పేపర్ రీడింగ్ చెప్పుకున్నట్టే. ఏంటి ఆ తర్వాత 6:30కి 7ంటికి చూసి న్యూస్ పేపర్ 10:30కి వాడు స్టాక్ మార్కెట్ బెల్లు కొట్టగానే మారిపోతుంది. అవి తర్వాత లెక్కలు చెబుతున్నాం మేము. ఇవన్నీ మనకేంటంటే కాషస్ గా లిమిటేషన్స్ మాట్లాడుతున్నా నేను. ఈ లిమిటేషన్స్ మైండ్ లో పెట్టుకుని మీరు యూ ప్లే ద గేమ్. మీరు ఇన్వెస్ట్ చేసేటప్పుడు చూసుకోండి. ఇట్లాగే ఒక స్టాక్ మార్కెటే కాదు, హార్స్ రేసెస్ ఉంటాయి. హార్స్ రేసెస్ మరి క్రోర్స్ ఆఫ్ రూపీస్ వై ద గవర్నమెంట్ ఈజ్ అలవింగ్. అది ఇల్లీగల్ అని తీసేయడానికి వీళ్ళ, ఇమ్మోరల్ అని తీసేయడానికి వీళ్ళ. నిజంగా ఇమ్మోరలే బెట్టింగ్ అంతా. కోడి పంజాలకి హార్స్ పంజాలకి తేడా ఉందండి. అవి కోడి పంజాలు బ్యాన్ చేస్తామా, ఇవి బ్యాన్ చేయవా? అదివన్నీ వదిలేసేయండి. ఇప్పుడు మనకి హార్స్ రేసెస్ చూడండి. హార్స్ రేసెస్ లో క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉంటాయి. హూ ఇస్ గెయినింగ్, హూ ఇస్ లేసింగ్ అంటే ఆ గుర్రం పరిగెత్తిందంటే ఇటు నుంచి అటు పరిగెత్తగానే 3 నిమిషాల్లో వెళ్ళిపోతుంది. అది ఆ 3 నిమిషాల్లో ఎవడి పేట ఎట్టా తెలుస్తుంది. ఈ గుర్రం మీద జాకీ మీద ఉన్నవాడు వేరే గుర్రం పక్క గుర్రం మీద డబ్బు కడుతుంటాడు బయట బుక్కీస్ లో. మీకు తెలుసో లేదో, బయట స్టడీ చేయండి. అక్కడ నేను చూశాను. నేను స్టాక్ మార్కెట్, హార్స్ రేస్ అన్ని కూడా బయట కూడా స్టడీ చేసి చూశాను. స్టాక్ మార్కెట్ 3 ఏళ్ళు చూశాను. నేను ట్రైనింగ్ ఇచ్చి చూశాను అందరికీ. మా బ్యాంక్ లో కౌన్సిలింగ్ చేసాం స్టాక్ మార్కెట్ కింద. హర్షద్ మీద కేసులో సిబిఐ ఎంక్వైరీలో కూడా కూర్చున్నాం మేము. ఇవన్నీ స్టాక్ మార్కెట్ అంటే మండే లెవెల్స్ ఏంటి, మన వ్యక్తిగతంగా నా కస్టమర్ నేను ఎక్కడున్నాను, నా అదృష్టం ఏంటి ఇవాళ, అది తప్పదు. మీ అదృష్టం ఇవాళ తప్పదు. ఏంటి అది చూసుకోవాలి. నేను ఆశ్రయస్ చేశాను, కొంతమందికి చేసి చెప్పాను, కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేశాను. ఇది మా గురువు గారు పుణ్యేశ్వరరావు కొడుకున్నాడు ఇక్కడ. పుణ్యేశ్వరరావుకి ఇష్టం లేదు, ఆయన బయట పంపించేశాడు. ఆయన ఆశ్రయస్ గురించి మాట్లాడితే నువ్వు క్లాసులో ఉండొద్దు అన్నాడు, బయట పంపించేశాడు ఒకళ్ళని. మీకు తెలీదు, అక్కడికి వచ్చి కూర్చునేవాళ్ళు నా అమ్మమాటానికి. నేను అంత గట్టిగా చెప్పలేను. నా తత్వం ఏంటంటే నేను అంత గట్టిగా చెప్పలేను. ఏంటి నా చొక్కా ఇమ్మన్నా కావాలంటే తీసుకోంటాను, చేతైతే తీసుకుంటాను, ఏదో చెప్తా తప్ప నేను గట్టిగా చెప్పలేని మనిషి అనమాట. నేను ఇంకొక కోరిక పుట్టింది, అందులో గెలుద్దామని కాదు, ఇదేమిటో స్టడీ చేద్దామని పుట్టింది. నేను కేపీ కాదురా, కేపీ కాదు పాడు కాదు, నీ జాతకం ఉందో లేదో చూడు, ఇదే సిద్ధాంతం పెట్టా నేను. నీ జాతకంలో గెలిచే యోగం ఉంటుందా లేదా, నాకు జాక్పాట్ వస్తుందా లేదా అంటాడు వాడు. అసలు నీ జాక్పాట్ పెట్టాకుడు కానీ నువ్వు పెట్టి డబ్బులు వస్తాయి రాదా ఫస్ట్ చూసుకో, తర్వాత జాక్పాట్ సంగతి చూసుకుంటాం అని చెప్పి లెక్కే చెప్పా. ఒక కుర్రాడు వాడు ఉన్నాడు, పోలీస్ కానిస్టేబుల్ ఉండేవాడు. వాడికి ఎంట్రీ ఫీజు లేదు, వాడికి లోపలికి వెళ్తాను తేలిక. నేను ఇదివరకు లోపలికి అన్ని తిరిగి బుక్కిలు ఇవి అన్ని చూసి వచ్చాయి. ఇన్వెస్ట్మెంట్ చేసేవాడు కాదు. మేము బ్యాచులర్గా ఉండే రోజుల్లో, హైదరాబాద్ వచ్చిన కొత్త రోజుల్లో కానిస్టేబుల్గా అబ్బే పెద్ద సినిమాలు కూడా బయట ఉండే కాదు. బయట మ్యాట్నీలకి వెళ్తే చెమట పడుతుంది అనమాట. ఆ రోజుల్లో ఏసీ సినిమాలు లేవు. అప్పుడు ఈ ఆస్పత్రులలో బయటకు వెళ్ళి 5 రూపాయల టికెట్ కొనుక్కొని లోపల ఇటు చూసి అటు చూసి అందరినీ మూడ్స్ చూసేవాడిని, వాళ్ళ మూడేంటి వీళ్ళ మూడేంటి అని. అందుకు మామూలుగా సిస్టమ్ తెలుసు నాకు. వీడు వచ్చాడు పోలీస్ ఆయనకి ఎంట్రీ ఫీజు తేలిక. ఏమంటే చెప్పండి, నువ్వు ఈ బలాన్ టైంలో కొలువు గెలుస్తావు లేకపోతే లేదనేవాడిని. కొన్ని టైంలో కొంచెవాడు గెలిచేవాడు. కొద్ద గొప్ప నీ డబ్బులు రాసలేదు అంతే, నీకు జాక్పాట్ వస్తుంది లేదో తర్వాత చూద్దాం పొందాం అనేవాళ్ళం. ఈ తర్వాత ఇందులో రకరకాలు చాలా ఉన్నాయి. ఎక్కడ మిస్ అవుతారో అంటే ఇప్పుడు పాఠం చెప్పలేము అవన్నీ. నేను ఒకడు ఏం చేశాడంటే, గురుగారు ఇదంతా ఆఫ్ కోర్స్ వారు ఒక్కటే ప్రశ్న వేశారు. చూసుకోండి, సమయం కాదు. మీరు వ్యక్తిగత జాతకం బాగుంటే అయిపోతుంది మనకి. స్టాక్ ఎక్స్చేంజ్ అయినా సరే, ఫైనాన్షియల్ ఎక్స్చేంజ్ అయినా సరే, ఎనీథింగ్, ఎనీ బిజినెస్ ఈజ్ అ గ్యాంబ్లింగ్. ఈవెన్ సోల్ ట్రేడర్ ఈజ్ అ గ్యాంబ్లింగ్, రైస్ బిజినెస్ ఈజ్ అ గ్యాంబ్లింగ్, ఎనీ బిజినెస్ ఈజ్ అ గ్యాంబ్లింగ్ అనమాట. లెవెల్స్ డిఫరెంట్. అదే వ్యక్తిగత జాతకంలో ఉంటే ఆ రోజు వస్తుంది. అది ఇన్వెస్ట్మెంట్ ఆనాడు చేసిన ఇన్వెస్ట్మెంట్ మంచి రోజు అయితే ఈనాడు వస్తుంది, కానీ ఈనాడు మంచిది అయితే రాదు. అది మెయిన్ అక్కడ పాయింట్. మన సమయం అయిపోతుంది కాబట్టి చెప్పండి. ఒక్క నిమిషం టైం అండి, ఒకటే నిమిషం. శ్యాంబశివరావు గారు చెప్పింది నెక్స్ట్ అంటే ఒక మాట యాడ్ చేస్తాను సార్.
సింపుల్ వార ఫలాలు వీక్లీ ప్రొడిక్షన్స్ ఏవైతే ఉన్నాయో స్టాక్ మార్కెట్ అంటే అలాంటిది. సాంబశివరావు గారు అన్నట్టుగా మీ పర్సనల్ హారోస్కోప్ మీరు ప్లే చేయాలి. లక్ష్మణ్ గారికి ఒక పాయింట్ చెప్పదలుచుకున్నా, థర్డ్ ఇయర్ లో మేము డిఫరెంట్ టాపిక్స్ మొదలు పెడితే 1 వీక్ లో 2 వీక్స్ అయిపోతూ ఉంటాయి. వాస్తుల టాపిక్ 3 వారాలు అయిపోయింది చెప్పాను. ఒక్క నిమిషం ఇలా చెప్తూ ఉంటాం అన్నాను కదా. వీటిల్లో స్టాక్ మార్కెట్ ఎస్ట్రాలజీ ఏదైతే, ఒక్క నిమిషం సార్, స్టాక్ మార్కెట్ ఎస్ట్రాలజీ ఏదైతే మేము కవర్ చేస్తున్నామో సబ్జెక్ట్ లో ఒక టాపిక్ గా, ఒక సిలబస్ గా, ఆ స్టాక్ మార్కెట్ కి నోట్స్ రాసింది కూడా ఈ సి సాంబశివరావు గారే. వారు రాసిన నోట్సే మేము ఫస్ట్ లో ఇస్తున్నాం. శాస్త్రి గారు ఈ పాయింట్ నాకు చెప్పడం నా ఉద్దేశం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సమయం అయింది కాబట్టి మనం కమలాకర్ శర్మ గారిని అదృష్టం ఉండాలి. సమయం అయిపోయింది కాబట్టి మన గురుగారు కమలాకర్ శర్మ జ్యోతిర్వాణి పలకొస్తుందిగా కోరుతున్నాను. సమయం అయిపోయింది. కమలాకర్ శర్మ గారు ప్లీజ్. నమస్తే భాయ్. ఇప్పటికే సమయం పూర్తయిపోతుంది కాబట్టి ఒక మాటలోనే ముగించి ఏర్పాటు చేస్తాను. ఈరోజు ఉదయం ఉపన్యాసం ఎట్లాగో అక్కడ ఇచ్చొచ్చాను కాబట్టి వారి గురించినటువంటి, పెద్దవారి గురించినటువంటి ఒక ఉన్నతమైనటువంటి శిఖరం ఈ కాలంలో ఆదర్శమూర్తి, ఒక పుణ్యమూర్తి, పుణ్యేశ్వరరావు అని పదం ఉపయోగించుకున్నాం. పుణ్యేశ్వరరావు అని పదం వాడాం కానీ ఆయన పుణ్యేశ్వరరావు గారే. పరిపూర్ణంగా వారి పుణ్యం వల్లనే తర్వాత తరాలు, ఇంతకుముందు మిత్రులు వాడుతున్నారు, అప్పుడు ఎప్పుడో పెట్టిన దానికి ఇప్పుడు రిజల్ట్ వస్తుంది అని సాంబశివరావు గారు అన్నట్టుగానే వారు ఎప్పుడో పెట్టినటువంటి కొన్ని పుణ్యమైనటువంటి పనుల వల్లనే తర్వాత యూనివర్సల్ కాలేజీకి వాళ్ళ పిల్లలకు వాళ్ళకందరికీ కూడా ఒక గుర్తింపు, గౌరవాలు అవన్నీ కూడా వచ్చాయి. పుణ్యేశ్వరరావు గారి అబ్బాయి, పుణ్యేశ్వరరావు గారి శిష్యుణ్ణి అని చెప్పుకునేటటువంటి స్థితి మనకు ఏర్పడిందంటే వారి పుణ్యమే మనకు కారణం. అటువంటి ఉన్నతుల గురించి ఈ రోజు మొత్తం జ్యోతిర్వాణి వారి అబ్బాయి, అట్లాగే వారి అత్యంత ఆప్తులుగా మెలిగినటువంటి మన సాంబశివరావు గారు, ఇతరుల పెద్దలందరూ కూడా మనం మాట్లాడటం ముదావహం. నిజంగా ఒక ఆదర్శమూర్తి, ఒక ప్రశాంతమూర్తి, ఒక క్రమశిక్షణకు మారుపేరు. ఇటువంటి సుగుణాలు కలిగినటువంటి విధానం అంతా కూడా ఉన్నటువంటి వారు కాబట్టి మనం వారి దగ్గర నుంచి ఏం నేర్చుకోవాలి అనడానికి జ్యోతిర్వాణి ఇవాళ. ఈ జ్యోతిర్వాణి అంతా కూడా ఇంతసేపు మాట్లాడింది ఆయన జీవిత చరిత్ర అంతా చదువుకోవడం కోసం కాదండి. ఒక ఆదర్శ పురుషుడు అనేటటువంటి వ్యక్తి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఆయన ఈ రకంగా ఉన్నాడు అనుకునేటట్టయితే మన జీవితంలో ఎటువంటి మార్పులు తెచ్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి యద్యదాచరిత శ్రేష్ఠ తత్త దైవేతరో జన సయత్ ప్రమాణం కృతే లోక తదనువర్తతే అని చెప్తుంటాం. ఆయన ప్రమాణం మనం పాటించడం కోసం, ఆయన చేసిన విధి విధానం వల్ల ఆయన వాళ్ళు 100 సంవత్సరాల జయంతి చేసుకోగలుగుతున్నారు. ఓ రామన్ గారు, ఒక కేపీ గారు చేసుకోగలిగిన 100 సంవత్సరాల జయంతులన్నీ కూడా మళ్ళీ ఎవరెవరు మన తెలుగు ప్రాంతంలో చేసుకున్న వాళ్ళు ఎవరు కనపడలే. నాకు ఉదయం కూడా అదే మాట్లాడింది. 100 సంవత్సరాల శత జయంతి పూర్తి చేసుకున్నటువంటి ఒక అబ్బానకు జ్యోతిష్కుడు ఎవరైనా మన వాళ్ళలో కనపడ్డారంటే నాకు పుణ్యేశ్వరరావు గారు ఒకడే కనపడ్డారు. అందుకని అటువంటి ఉన్నతులైనటువంటి వ్యక్తుల యొక్క సమాగము మనందరికీ ఉండటం, చాలా మంది ఈరోజు అక్కడ కూర్చునేటువంటి వాడు ఇంతకుముందు ఆదినారాయణ గారు చెప్పినట్టుగానే జ్యోతిర్వాసు విజ్ఞానంలో చాలా మంది వారి శిష్యులే. అసలు ఉదయం కూడా అదే చెప్తాను, అమర్నాథ్ శాస్త్రి గారు అనుకుంటాను మాకు వారికి మధ్యలో మొట్టమొదటి వారధి, తర్వాత సాంబశివరావు గారు వచ్చారు. ఫస్ట్ వారధి ఆయన్ని జ్యోతిర్వాస్తు విజ్ఞానానికి అండ్ తెలుగు యూనివర్సిటీకి లింక్ చేసినటువంటి అమర్నాథ్ శాస్త్రి గారు. అటువంటి సరే వారికి కొంచెం ఇప్పుడు ప్రస్తుతం అనారోగ్యంగా ఉన్నప్పటికీ కూడా చాలా యాక్టివ్ ఒకనొక రోజుల్లో అమర్నాథ్ శాస్త్రి గారు అంటే. అటువంటి వ్యక్తులు చాలా గొప్పగా అక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు కాబట్టి అటువంటి ఉన్నతమైనటువంటి శిఖరం దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సిందంతా నేర్చుకున్నాం. ఇవాళ సాంబశివరావు గారు ముఖ్యంగా ఈ రోజు మన దగ్గరికి చాలా కాలం తర్వాత చిరంజీవి గారు ఇక్కడికి వచ్చారు. మా గ్రూప్ లోకి అప్పుడప్పుడు రండి సార్, మీరు కూడా మీ అమూల్యమైనటువంటి ఉపన్యాసం ఏదైనా ప్రత్యేకమైన సందర్భాలు ఇచ్చే ప్రయత్నం చేయండి. అలా వింటూ కూర్చోండి. ప్రత్యేకంగా చెప్పకపోయినప్పటికీ కూడా సలహాలు సూచనలు చేసుకోవచ్చు. మాకు సిఎస్ రావు గారి సలహాలు సూచనలు, వారి ఉపదేశాలు ఎప్పటికీ రెగ్యులర్ గా ఉంటుంటాయి. ఈ జ్యోతిర్వాణికి ఈరోజు నిజంగా పుణ్యేశ్వరరావు గారికి గురుగారు సోమనాథ్ శాస్త్రి గారు ఈరోజు అంకితం చేస్తున్నాం అనడం మాత్రం నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ కారణం ఏంటంటే మనం అందరం ఒకసారి గుర్తు చేసుకోదగిన వ్యక్తి. జ్యోతిష్ శాస్త్రంలో ఇటీవల కాలంలో అంత ఉన్నతమైనటువంటి వ్యక్తి నాకు కనిపించలేదు కాబట్టి అంత పెద్ద వ్యక్తికి మనం ఒక్కసారి
పెట్టుకునేటువంటి నమస్కారం, ఇక్కడ నివాళి గివాళి అంతా అయిపోయింది. ఇప్పుడు వారి ఒకరు దైవ స్వరూపం కాబట్టి వారికి అందరం నమస్కారం పెట్టుకునేటువంటి అవకాశం కలిగించిన పెద్దలకు ఈ రోజు మాకు వచ్చి అనేక రకాలైనటువంటి కుటుంబ వారి యొక్క విధాన జ్యోతిష పరమైనటువంటి విశేషాలన్నీ తెలియజేసినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ స్వస్తి. మరొక మంచి కార్యక్రమంతో మళ్ళీ వచ్చే వారం అందరం కలుసుకుందాం. స్వస్తి. శ్రీమాత్రే నమః. సెలవు. అందరికీ సెలవు. నమస్తే.